మోడల్ కానీ ఒక హెవీ బిల్డ్ పర్సన్, మంచి హైట్, మంచి ఫిజిక్ ఉన్న వాళ్ళకి నెగిటివ్ క్యారెక్టర్స్ ఎందుకు వస్తాయి? వాళ్ళకి హీరో కంటే ఎక్కువగా నెగిటివ్ క్యారెక్టర్స్ ఇస్తూ ఉంటారు. చాలా బాగుంటుంది యాక్చువల్లీ, బికాస్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ షేడ్స్. వినా అనగానే యూ కాంట్ పర్టికులర్ రిలేట్ చేయలేరు మీరు. అదే హీరో అనగానే యూ కెన్ సీ, కళ్ళు మూసుకుంటే ఒక డ్యాన్స్ వస్తుంది, ఒక సాంగ్ వస్తుంది, ఒక ఫైట్స్ వస్తాయి. రామ్ గోపాల్ వర్మ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సూపర్. ఎందుకంటే ఆయన మామూలు డైరెక్టర్లు అందరూ ఒకటైతే ఆయన ఒక డిఫరెంట్ డైరెక్టర్. సో ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటి? వర్మ గారితోనే మీరు వర్క్ చేసినట్టు అనిపించేది. ఎందుకంటే మీరు ఇలా మాట్లాడుతూ ఉంటారు, కెమెరా ఎక్కడో ప్లే చేస్తూ ఉంటారు తను. అయితే మా లేన్ తర్వాత నెక్స్ట్ లేన్లో ఒక అమ్మాయి ఉండేది. సిక్స్ టు గో టు సెంటెన్స్ స్కూల్, వెరీ గుడ్ లుకింగ్ గర్ల్. మా వాళ్ళందరూ లైన్ వేస్తుండే, అందరూ ఇష్టపడుతూ అందరూ లైన్ వేస్తుండే. అయితే ఎవరు ధైర్యం చాలేదు. నేను వెళ్ళిపోయి నేను చెప్పిన, అప్పుడు మనకు కొంచెం డేరింగ్ అండ్ డాషింగ్ చెప్పా, లిసన్ ఐ లవ్ యూ, నేను ఆ బోర్తో నాకు బోత్ పసందే, కుछ भी कर लेता हूँ, कुछ भी करूँगा అని చెప్పి ఓడిగాలాగా. తను అన్నది సారీ ఐఎమ్ నాట్ ఇన్ టు ఆల్ దట్, ఎక్స్క్యూజ్ మీ అని చెప్పి వెళ్ళిపోయింది ఆమె. ఇట్లా అవుతుందా అని చెప్పేసి ఏం చేసిన, డివైడర్తో ఇక్కడ నేహా అని రాసుకున్నాను. ఓ మై గాడ్. చిన్నప్పుడు లవ్ స్టోరీ సార్, అయితే చిన్నప్పుడు డివైడర్తో నేహా అని రాసుకున్నాను. అది మా ఫ్యామిలీలో పెద్ద ఇష్యూ. పవర్ స్టార్ గారితో బంగారం చేశారు, కొమరం పులి అనేతో 2 సినిమాలు చేశాను. నేను ఫస్ట్ నుంచి కూడా, నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అందరూ చెప్పేవాళ్ళు చాలా మూడీ ఉంటారు కళ్యాణ్ గారు, అండ్ ఎక్కువ మాట్లాడబోకు, జస్ట్ హాయిలో పెట్టుకో, బికాస్ తను మూడ్ ఫ్లక్చువేషన్స్ చాలా ఉంటాయి అండ్ అది ఇది అని చెప్పారు. బట్ I'll say the lot of people like who say reel అంటారు కానీ, బట్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ పర్సన్ హూ ఇస్ నాట్ ఓన్లీ ఆన్ ద రీల్ బట్ రియల్ కూడా అంటే కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఇస్ అమేజింగ్. ఇక్కడ ఉంటుంది అంతే, ఇక్కడ ఒకటి ఉంటుంది అంతే. సో ఇంటర్నేషనల్ లెవెల్కి ఎంత టైం పట్టింది? అంటే మీరు ఇంటర్నేషనల్ వైజా, ఇండియన్లోనే టాప్? No, I did couple of shoots for international brands also. ఈ ఫారెన్ డైరెక్టర్స్ they don't believe in dupes. వేరే ఆర్టిస్ట్ వచ్చి, వేరే అతను వచ్చి, స్టంట్ మ్యాన్ వచ్చి మీ చేస్తాడు అంటే దే సే లైక్ నో ప్లీజ్, ఇఫ్ యూ నాట్ కేపబుల్ పుష్ హిమ్ ఆఫ్ నెక్స్ట్, అంతే. వాళ్ళకు అసలు ఇంత కూడా ఉంటుంది, బికాస్ దే బిలీవ్ ఇన్ ద బ్యూటీ. బికాస్ వెన్ యూ జంప్ ఆ షార్ట్ మీరు చూడండి, నేను చెయ్య అని చెప్పి వాకౌట్ అయినా, అమ్మో నేను చెయ్య ప్లీజ్, ఐ కాంట్ డూ ఇట్ అని చెప్పేసి నేను రూత్లెస్గా బయటకు వచ్చి. సో చదువు మీద కాన్సన్ట్రేషన్, అట్ ద సేమ్ టైం మోడలింగ్ అనుకోకుండా షోస్, బిజీ, అప్పుడప్పుడు ఇంటికి రావడం, పేరెంట్స్ని కలవడం, ఇంత బిజీ స్కెడ్యూల్లో లవ్ ఎలా పుట్టింది? వాసు చిచ్చా ఇక చూడు ఇప్పుడు అయిపోయింది ఇది, అమ్మ నువ్వు చెప్పు ఇట్లా వీడు ఒక పలానా ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాడు, ఆమెనే చేసుకుంటాడంట అని చెప్పేసి నువ్వు చెప్తేనే అవుతుందిగా, నేను మళ్ళీ బాగుండదు అని చెప్పి. హాయ్, మీరు చూస్తున్నారు టాకింగ్ మూవీస్ విత్ iDream. నేను బాగి. ఏదైనా సాధించాలని పట్టుదల ఉంటే డెఫినెట్గా సాధించవచ్చండి. అలా సాధించి కొంతమంది చూపించారు కూడా. అలాంటి వాళ్ళల్లో ఒక పర్సన్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. సో ఆయన యాక్టింగ్లో డిఫరెంట్ షేడ్స్ ఉన్నట్టే ఆయన లైఫ్లో కూడా చాలా షేడ్స్ ఉన్నాయి. అవన్నీ తెలుసుకుందాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెరీ వెల్, హౌ యూ? యా, చాలా బాగున్నాను. నైస్ టు మీట్ యూ. సో శ్రీధర్ రావు అనగానే చాలా ఇప్పుడు నేను అన్నట్టే ఒక మోడలింగ్లో టాప్కి వెళ్ళారు, యాక్టింగ్ చేస్తున్నారు. సో ఇలా డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. అండ్ హస్బెండ్గా, ఫాదర్గా అన్నీ సక్సెస్ఫుల్గా ఉన్నాయి. ఎలా ఉంది లైఫ్? బాగుందండి, టచ్ వుడ్, ఇట్స్ డూయింగ్ రియలీ గుడ్. మూవీస్ కూడా ఇప్పుడు హ్యాపీ బర్త్డే ఇస్ రిలీజింగ్ అండి, March 17th. అలాగే బిజినెస్ వైజ్ ఆల్సో ఇస్ డూయింగ్ గుడ్. సో ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ గుడ్. ఓకే, సో యాక్టింగ్తో పాటు బిజినెస్ కూడా? యా, జిమ్ కూడా స్టార్ట్ చేసినట్టు? జిమ్ ఆల్మోస్ట్ 6-7 years అయింది జిమ్ స్టార్ట్ అయ్యి. అది కాక రీసెంట్గా స్టార్స్ అండ్ క్రికెట్ ఎంటర్టైన్మెంట్స్ అని చెప్పి ఒక కంపెనీ ఫ్లోట్ చేశాము. వేర్ వీ హ్యావ్ హైదరాబాద్ తల్వాస్ అని ఒక టీమ్ ఉంది మాది, సెలబ్రిటీ టీమ్. అండ్ వేర్ విల్ బీ ప్లేయింగ్ విత్ డిఫరెంట్ సెక్టర్ ఆఫ్ పీపుల్, అదొకటి. అండ్ దాని తర్వాత సొసైటీకి అయినా చేద్దాము అని రీసెంట్గా బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేశాము. అలా చారిటీ వైపు వి డూయింగ్ వన్ ఆఫ్ ద వింగ్ చారిటీ వైపు ఉంది దాంట్లో. ఓకే, సూపర్ బ్రో. వెల్, ఇప్పుడు హ్యాపీ బర్త్డే అనగానే ఏదో పుట్టినరోజు కానుక ఏదో అనుకుంటాం. బట్ ట్రైలర్ చూస్తే మీలో ఒక డైరెక్టరు,
ఒక నెగిటివ్ షేడ్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఐ థింక్ ఈ మూవీలో మీరు డైరెక్టరా? యాడ్ ఫిల్మ్ మేకర్. హ్యాడ్ ఫిల్మ్ మేకర్. ఓకే, ఏంటి అసలు హ్యాపీ బర్త్డే? హ్యాపీ బర్త్డే ఏంటంటే హ్యాపీ బర్త్డే హ్యాపీగా ఉంటే చాలా థ్రిల్లింగ్ ఉంటుంది. ఒకవేళ అది మిస్ఫైర్ అయితే ఎలా ఉంటుంది అన్నది ఆ బేస్ అది తీసుకున్నాము. దాంట్లో దిస్ క్యూట్ లవ్ స్టోరీ అండ్ దిస్ రొమాన్స్ ఉంది, సస్పెన్స్ ఉంది అండ్ లిటిల్ బిట్ ఆఫ్ హారర్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఇట్స్ లైక్ ఇట్స్ ఎ గుడ్ ప్యాకేజ్. సో అంటే ఈ మూవీలో మీరు లీడ్ చేస్తున్నారు, అట్ ద సేమ్ టైం లీడ్ దాంట్లో నెగిటివ్ షేడ్స్ కూడా ఉన్నాయి. నెగిటివ్ షేడ్స్ ఉన్నాయి, దాని తర్వాత హీరో షేడ్స్ ఉన్నాయి, డైరెక్టర్ షేడ్స్ ఉన్నాయి. సో అదే అంటున్నా కదా, ఇట్స్ అ మిక్స్ ఆఫ్ 3-4 వేరియేషన్స్ అన్నీ టుగెదర్. ఇట్స్ మన కిచిడి అంటాం కదా, సో అన్నీ వేస్తే ఒక కిచిడి ఎలా అవుతుందో అలా ఒక స్పెషల్ విందు భోజనంలా భోజనంలాగా అందిస్తున్నాం. ఓకే, సో హ్యాపీ బర్త్డే గురించి మాట్లాడదాం. నాకు ఎప్పుడూ ఒక డౌట్, అంటే ఒక మోడల్ కానీ ఒక హెవీ బిల్ట్ పర్సన్, మంచి హైట్ మంచి ఫిజిక్ ఉన్న వాళ్ళకి నెగిటివ్ క్యారెక్టర్స్ ఎందుకు వస్తాయి? వాళ్ళకి హీరో కంటే ఎక్కువగా నెగిటివ్ క్యారెక్టర్స్ ఇస్తూ ఉంటారు. మీరేనే కాదు చాలా మందిని చూసా. అంటే ఏమవుతుందంటే ఇప్పుడు నెగిటివ్ షేడ్ అనగానే ఒక విలన్ అనగానే ఒక మంచి పర్సనాలిటీ ఉండి, ఒక గుడ్ లుకింగ్ ఉండి అండ్ మంచి మేనరిజమ్స్ ఉండి, గుడ్ సెన్స్ ఆఫ్ క్లోతింగ్ ఉండి, ఇవన్నీ అనుకుంటారు ఒక క్యారెక్టర్ చేసినప్పుడు, ఒక విలన్గా అనుకుంటారు. అండ్ ఇతను ఎంత స్ట్రాంగ్ చూపిస్తే హీరో అంతా ఎలివేట్ అవుతాడు. హీరోయిజం పండుద్ది. హీరోయిజం అనేది పండుద్ది. ఇప్పుడు విలన్ని ఇప్పుడు మీరు నార్మల్గా ఒక యావరేజ్గా చూపించారు, బాయ్ నెక్స్ట్ డోర్లో చూపించారు అనుకోండి, అతని మీద హీరో సాధించాడు అనుకోండి, మనం ఏమనుకుంటాం, ఓకే ఫైన్ అతను వీక్గా ఉన్నాడు కాబట్టి హీరో సాధించగలిగాడు అనుకుంటాం. అదే ఒక స్ట్రాంగ్ పర్సన్ మీద హీరో గెలిచాడు అనుకోండి, గెలిచి హీరోయిన్ని నెగ్గాడు అనుకోండి, హీరోయిన్ని ఇచ్చేసుకుంటే దట్ మీన్స్ ఎవ్రీబడి క్లాప్ ఫర్ ఇట్. బికాస్ ఒక స్ట్రాంగ్ పర్సన్ మీద నెగ్గితే విల్ ఆల్ క్లాప్ ఫర్ ఇట్. ఒక వీక్ పర్సన్ మీద నెగ్గితే పాపం అనుకుంటాం, జాలి పడతాం. అది హీరోయిజం ఎలివేట్ చేయడానికి. ఓకే, సో హీరో అవడం కంటే విలన్ అవడమే చాలా కష్టం అనమాట. అయితే చాలా బాగుంటుంది యాక్చువల్లీ, బికాస్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ షేడ్స్ విలన్ అనగానే. బికాస్ అంటే నాట్ టు సే ఎనీథింగ్, బట్ హీరో అనగానే మనకు మైండ్లోకి వచ్చేది ఏంది, ఒక గుడ్ లుకింగ్ బాయ్ హూస్ వెరీ సోబర్, గుడ్ విత్ స్టడీస్ అండ్ హీ నోస్ హౌ టు రొమాన్స్, హీ నో హౌ టు డాన్స్. సో ఒక ఎలిమెంట్స్ అనుకుంటాం. అదే విలన్ అనగానే యూ కాంట్ జడ్జ్. He can be very cruel, he can be very good, he can be very negative, he can be very strong, he can have sky's the limit. So మన విలన్ అనగానే యూ కాంట్ పర్టికులర్ రిలేట్ చేయలేరు మీరు. అదే హీరో అనగానే యూ కెన్ సీ, కళ్ళు మూసుకుంటే ఒక డ్యాన్స్ వస్తుంది, ఒక సాంగ్ వస్తుంది, ఒక ఫైట్స్ వస్తాయి, ఒక డైలాగ్ డెలివరీ వస్తుంది. సో కొన్ని అట్రిబ్యూట్స్ వస్తాయి. అది మీరు విలన్ అనగానే మీకు రావు, బికాస్ ఇట్స్ స్కైజ్ ద లిమిట్. మీరు ఎంత చేసుకుంటే అంత ఎలివేట్ అవుతారు. సో మీరు మోడలింగ్ నుంచి ఆర్టిస్ట్గా షిఫ్ట్ అవ్వాలి అనుకున్నప్పుడు హీరోగా ట్రై చేయలేదు? యాక్చువల్ మోడలింగ్ నుండి నేను మూవీస్, ఫ్రాంక్లీ స్పీకింగ్, నేను అప్పుడు అనుకోలే ఇమీడియట్గా యాక్టర్ అవుదాం, ఇమీడియట్ గెట్ ఇంటూ మూవీస్ అనుకోలే. యాక్చువల్లీ ఇక్కడికి హైదరాబాద్కి వచ్చాను నేను. ఐ వాజ్ స్టేయింగ్ ఇన్ బెంగళూరు. ఐ యూస్ టు మోడల్ ఫ్రమ్ బెంగళూరు. నేను ఇక్కడ రామోజీ ఫిల్మ్ సిటీ యాడ్ కోసం వచ్చినప్పుడు టైమ్స్ వల్ల ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఇంటర్వ్యూ తీసుకున్న తర్వాత అది టైమ్స్ ఆఫ్ ఇండియా, దే ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ, హైదరాబాద్ బాయ్ డూయింగ్ గుడ్ ఇన్ బెంగళూరు అని చెప్పి ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఆ ఇంటర్వ్యూ సూర్యకిరణ్ గారు, నా ఫస్ట్ మూవీ డైరెక్టర్ సురేష్ గారు, సత్యం మూవీ. తను చూసి నాగేంద్ర సార్కి చూపించారు, ఇలా సుమన్కి ఆపోజిట్ అయితే బాగుంటుంది, హైట్, పర్సనాలిటీ అన్నీ బాగున్నాయి అండ్ ఒకసారి చూద్దామండి, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అంటే, దెన్ నాగార్జున గారు ఆడిషన్ చేయండి, ఆడిషన్ చేసి చూడండి, ఇఫ్ ఈస్ లైక్ రియలీ గుడ్ దెన్ విల్ లుక్ ఇన్ టు ఇట్ అని. అండ్ ఆడిషన్ టేప్ నాగార్జున గారు ఏం చెప్పారు, మీరు తీసిన తర్వాత నాకు చూపించండి, లెట్ మీ ఆల్సో హ్యావ్ ఎ లుక్ ఎట్ ఇట్ అండి. లక్కీలీ నాగార్జున గారు చూశారు అండ్ ఈ లైక్డ్ ఇట్ అండ్ దట్స్ హౌ ద ఫస్ట్ మూవీ స్టార్టెడ్. అంటే అనుకోకుండా చాలా పెద్ద మూవీ పడింది, అన్నపూర్ణ స్టూడియోస్, అన్నపూర్ణ బ్యానర్, ఇట్స్ అన్ అమేజింగ్ బ్యానర్. అండ్ నాగార్జున గారు వాజ్ ద ప్రొడ్యూసర్, ఆపోజిట్ సుమంత్ ఉన్నారు, అండ్ ఇట్ సైడ్ జెనీలియా వాజ్ దేర్ అండ్ సూర్య కిరణ్. సో ఎవ్రీథింగ్ వాజ్ లైక్ సో గుడ్, సో బిగ్ అబౌట్ ద ఫిల్మ్. ఒక మంచి బ్యానర్ కోరుకుంటారు, నాకు అదృష్టంగా పడింది అలా. ఇంకా మీరు వెరీ గ్రేట్ఫుల్ టు నెగటివ్ క్యారెక్టర్, పాజిటివ్ క్యారెక్టర్, హీరో. అంటే యాక్చువల్గా నేను ఫస్ట్ నుంచి కూడా నాకు అంటే నేను చాలా హిందీ మూవీ చూస్తూ ఉంటా, తెలుగు మూవీ చూస్తూ ఉంటా, ఇంగ్లీష్ మూవీ చూస్తూ ఉంటా. మనకి ఎలా ఉంటుందంటే ఎప్పుడు కూడా ఒక క్యారెక్టర్ అనేది ఈజ్ ఇంపార్టెంట్. అది విలన్ కావచ్చు, అది హీరో కావచ్చు, బట్ దానికి ఒక లైఫ్ ఉండాలి. ఎనీ క్యారెక్టర్కి ఒక మీనింగ్ ఉండాలి ఆ మూవీలో. సో అలాంటి క్యారెక్టర్స్ నా ఫస్ట్ నుంచి చూసినట్టయితే కూడా ఐ పిక్డ్ అప్ క్యారెక్టర్స్ విచ్ హ్యాడ్ ఇంపార్టెంట్, వెరీ ప్రామినెంట్ ఇన్ ద ఫిల్మ్. హీరో అయినా పర్లేదు, విలన్ అయినా పర్లేదు, బట్ ఒక ప్రామినెంట్. సిస్ కపుల్ ఆఫ్ మూవీస్ ఐ ప్లేడ్ ద మెయిన్ విలన్, కపుల్ ఆఫ్ ఫిల్మ్స్ సెకండ్ విలన్ చేశాను,
కపుల్ ఆఫ్ ఫిల్మ్స్ సెకండ్ హీరో చేశాను, కపుల్ ఆఫ్ ఫిల్మ్స్ హీరో చేశాను. బట్ ఏజ్ చూసినప్పటికీ కూడా ఇఫ్ యూ సీ ఆల్ మై ఫిల్మ్స్, అన్ని మూవీస్లో ఈ క్యారెక్టర్కి ఒక డెప్త్ ఉంటుంది, ఒక బర్త్ ఉంటుంది, దాంతో ఒక మెచ్యూరిటీ ఉంటుంది, ఒక ఎండ్ ఉంటుంది. సో అండ్ ఆల్ మై మూవీస్ వెరీ టచ్ వుడ్ వెరీ లక్కీ. I always have a solo fight with the hero, and I have probably like either I like the heroine or heroine likes me and get beaten up at the end whatever. But heroine వెంటనుండా తిరుగుతూ ఉంటుంది, హీరో పక్కన తిరుగుతూ ఉంటుంది. సో ఇట్స్ లైక్ ఇట్స్ గుడ్. స్టోరీ చుట్టూ రివీల్ అవుతాయి. అండ్ దిస్ క్యారెక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద ఫిల్మ్. బంగారం చూడండి, కొమ్మరంపులు చూడండి, మున్న, దాని తర్వాత డైరీ, బొడుగు, రాజన్న, దాని తర్వాత ఆల్ దిస్ ఫిల్మ్ సత్యం కానీ. సో ఆల్ దీస్ ఫిల్మ్స్ దిస్ క్యూట్, దిస్ అ డెప్త్. సో అంటే ఆల్మోస్ట్ మీరు చేసిన ప్రతి మూవీలో మీ క్యారెక్టర్ చాలా ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది, చాలా హైప్ కూడా వచ్చింది. సో సాధారణంగా అంటే రావు గోపాలరావు గారు ఆ టైంలో అయితే విలన్స్ అంటే తెలుగు వాళ్ళకి కూడా బాగా ఫేమస్ అయ్యారు, కానీ ఇప్పుడు విలన్ అనేసరికి నార్త్ నుంచి తీసుకురావాలి, వేరే లాంగ్వేజ్ నుంచి తీసుకురావాలి. సో నెగిటివ్ క్యారెక్టర్ అనేసరికి సో ఇక్కడ అబ్బాయిలు ఉన్నా ఇక్కడ వాళ్ళకి అంత ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు. మీ కెరియర్లో కూడా అలా జరిగిందా? అంటే ఇక్కడ మంచి క్యారెక్టర్లు మీరు చాలా సినిమాలు చేశారు, అయినా మీకు కాకుండా బయట నుంచి తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వడం, ఇక్కడ ఉన్న వాళ్ళని పట్టించుకోకపోవడం అంటే ఏమో అండి, అది ఐ డోంట్ వాంట్ టు కమెంట్ ఆన్ దట్. బికాజ్ నేను చేసిన ప్రతి మూవీ కూడా నార్త్ ఇండియన్స్ ఉన్నప్పటికీ, అంటే బయట వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఈ క్యారెక్టర్కి ఏదైతే డెప్త్ ఉండిందో, ఈ క్యారెక్టర్కి అయితే క్యారెక్టరైజేషన్ ఎప్పుడైతే అనుకున్నారో ఇంచుమించు మ్యాక్సిమం అదే ఉండిందండి. అన్లెస్ అంటే ఒకవేళ డ్యూరేషన్ ఎక్కువైతే మాత్రము కొంచెం ట్రిమ్మింగ్ అయ్యేది. బట్ నేను చేసిన ప్రతి సీన్ కూడా, ప్రతి ఇది కూడా ఐ యూస్ టు సీ ఆన్ స్క్రీన్ ప్రతిది కూడా. అండ్ బయట వాళ్ళు ఉన్నారు అంటే సీ దే టూ థింగ్స్ అండి. ఒకటి ఏంటంటే బయట వాళ్ళు ఎందుకు ఎక్కువ ప్రిఫర్ చేస్తారు అంటే ప్రాబబుల్లీ ఇట్స్ బికాస్ దే వాంటెడ్ దట్ ద క్యారెక్టర్, ద మూవీ, ద స్టోరీ వాంటెడ్ దట్ కైండ్ ఆఫ్ అపీల్. అంతే తప్ప ఆ అపీల్ ఇక్కడ ఉన్నారు, ఆ అపీల్ తగ్గట్టుగా వాళ్ళైతే క్యారెక్టరైజేషన్ అనుకున్నారో దాని తగ్గట్టుగా క్యారెక్టర్ ఉంది అనుకుంటే డెఫినెట్లీ దే విల్ గో ఫర్ లోకల్ గైస్ అండి. అటనేం లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ 6 ప్యాక్ అనేది ఇప్పుడు ఫేమస్ మన దగ్గర, ఇప్పుడు అందరూ ట్రై చేస్తున్నారు కదా 2 years నుండి. బట్ సోను సూద్ యాడ్ 6 ప్యాక్ 7-8 years నుండి, అండ్ రాహుల్ దేవ్ యాడ్స్ 6 ప్యాక్ 8 years నుండి. ఐ యాడ్ 6 ప్యాక్స్ ఫ్రమ్ లాంగ్ టైమ్. సో వెన్ యూ థింక్ ఆఫ్ ద క్యారెక్టరైజేషన్ వేర్ విన్ బాడీ చిజిల్డ్ ఉండాలి అండ్ బేర్ బాడీ కొన్ని సీన్స్ ఉన్నాయి. వెన్ హీరో కమ్స్ అండ్ హిట్స్ హిమ్, ఈ పుల్స్ అవుట్ హిస్ షర్ట్ అండ్ ఈ ఫైట్స్ విత్ ద హీరో. సో అది చూసి ఆడియన్స్ అబ్బా ఎంత బాగుంది బాడీ, ఇతన్ని కొట్టగలుగుతాడా అని ఒక కన్ఫ్యూజన్ ఆడియన్స్లో, ఒక క్యూరియాసిటీ దాంట్లో. అండ్ దే బోత్ ఫైట్ లైక్ బుల్స్ అండ్ హీరో కమ్స్ అవుట్. సో ఆ క్యారెక్టరైజేషన్కి ఏదైతే అనుకుంటారో ఆ క్యారెక్టర్ డెప్త్కి, సో నార్త్ ఇండియన్స్ ఫిట్ అయితే దిల్ ప్రాబబుల్ దిల్ గో ఫర్ దెమ్. ఇక్కడ ఉండంటే దిల్ గో ఫర్ దెమ్ ఓన్లీ కదండి, ఇక్కడ ఉన్న వాళ్ళని. ఇప్పుడైతే డైరెక్టర్స్ అందరు కదా దేర్ లాట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అండి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మాత్రం ఇప్పుడు చూసినట్టయితే మూవీస్, అన్ని మూవీస్లో కూడా లోకల్ గైస్కి, లోకల్ హీరోయిన్స్ కూడా చాలా ఎంకరేజ్మెంట్ ఉంటుంది రీసెంట్ టైమ్స్. సో సత్యం చాలా పెద్ద హిట్ అండ్ దాంట్లో మీ క్యారెక్టర్కి అంటే లవర్ బాయ్ ఇలా ఉంటూ నెగిటివ్ టచ్ సో బాగా ఎక్కింది కూడా జనాల్లోకి. సో బాగా రిసీవ్ చేసుకున్నారు ఆడియన్స్. సో తర్వాత పెద్దగా బ్రేక్ రాలేదు, ఎందుకు కారణం? సత్యం తర్వాత యాక్చువల్లీ నేను చెప్పాను కదా, సత్యం అనేది అనుకోకుండా జరిగింది అండ్ వాజ్ వన్ ఆఫ్ ద బిగ్ హిట్స్. సత్యం నా కెరియర్లో వన్ ఆఫ్ ద బిగ్ హిట్స్ అండ్ ఇండస్ట్రీ కూడా వన్ ఆఫ్ ద బిగ్ హిట్స్. దాంతో ఏమైపోయిందంటే ఐ గాట్ బిజీ విత్ బెంగళూరు బికాస్ నేను మొత్తానికి షిఫ్ట్ అవ్వాలి హైదరాబాద్కి. మోడలింగ్ ఎక్కువ చేసేవాడిని. ఇక్కడికి నేను సత్యం మూవీ షూటింగ్కి దో మై పేరెంట్స్ ఆర్ హియర్, ఐ టు కమ్ ఆన్ అండ్ ఆఫ్. అంటే ఏమైనా వర్క్ ఉండి లేకపోతే పేరెంట్స్ కలవడానికి వచ్చేవాడిని. అయితే బెంగళూరులో ఎక్కువ ఎస్టాబ్లిష్మెంట్ ఉంది కాబట్టి నేను మోడలింగ్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను. సత్యం తర్వాత ఇఫ్ యూ రిమెంబర్ ఆదిత్య బిర్లా క్యాంపెయిన్ వచ్చింది, వన్ ఆఫ్ ద వెరీ బిగ్ క్యాంపెయిన్స్ ఇన్ ద వరల్డ్. సో అలాంటి క్యాంపెయిన్స్, దాని తర్వాత ఐ డిడ్ లూయి ఫిలిప్, పెద్ద పెద్ద షూట్స్. సో ఎక్కువ ఇంపార్టెన్స్ అక్కడ ఇచ్చాను నేను బికాజ్ ఐ వాజ్ నాట్ వెరీ ష్యూర్ మూవీస్ చేద్దామా మోడలింగ్ చేద్దామని. ఎందుకంటే హైదరాబాద్లో మోడలింగ్కి స్కోప్ చాలా తక్కువ అండి ఫ్రాంక్లీ స్పీకింగ్. సో వాట్ ఐ యూస్ టు డూ ఇస్ ఐ యూస్ టు టెల్ మై మేనేజర్, మీకు ఏదైనా మీటింగ్స్ ఉంటే, ఏదైనా షూట్కి రిక్వైర్మెంట్ ఉంటే నేను వచ్చి నేను ఇక్కడ షూటింగ్ చేసుకొని వెళ్ళిపోతాను. బికాస్ ఐ డోంట్ వాంట్ టు లూజ్ అ బేస్, బెంగళూరు బేస్. బికాజ్ చాలా కష్టంగా వచ్చినప్పుడు ఆ బేస్ అంత ఈజీగా, అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏమవుతుందో తెలియదు మనకు. సత్యం హిట్ అయిన తర్వాత కూడా వరుసగా నెక్స్ట్ సినిమాలు పడతాయా లేకపోతే ఎలా ఉంటుంది ఫ్యూచర్ అనేది లిటిల్ స్కెప్టికల్ ఫర్ మీ. అంటే ఐ సో వాంటెడ్ టు డూ ఫిల్మ్స్ ఆఫ్టర్ సత్యం. బట్ అక్కడ మోడలింగ్ ఐ యూస్ టు డూ రెగ్యులర్ షూట్స్ చేసేవాడిని, షోస్ చేసేవాడిని. అలా కొంచెము ఇదైపోయింది, కన్ఫ్యూజ్ అయిపోయింది అక్కడ.
సో దాంతో వచ్చిన ఆపర్చునిటీస్ ఏమైనా మిస్ చేసుకోవడం? కొన్ని మిస్ అయ్యాయండి, ఫ్రాంక్లీ స్పీకింగ్ కొన్ని మిస్ అయ్యాయి. బికాజ్ అక్కడ కమిట్మెంట్స్ బిఫోరే ఉంటాయి. బికాజ్ ఇఫ్ యూర్ షూటింగ్ ఫర్ ఎ క్యాంపెయిన్ ఒక 1 month బిఫోర్ డేట్స్ అని బ్లాక్ అవుతాయి. సో ఆ 1 monthలో ముందు 2-3 days ముందు ఇక్కడ షూట్స్, ఇక్కడ మీటింగ్స్ ఉంటే అవి కొన్ని మిస్ అయ్యాయి నేను. ఓకే, సో స్టార్టింగ్ నుంచి మాట్లాడుకుందాం. ఎక్కడ పుట్టింది పెరిగిందంతా? మెదక్ అండి. మెదక్లో కోరిపల్లి అని ఒక విలేజ్ ఉందండి. బార్న్ అండ్ బాటప్ దేర్. స్టార్టింగ్లో నేను తెలుగు మీడియం చదివాను స్టార్టింగ్లో. అదే అందుకే తెలుగు చాలా బాగా మాట్లాడగలుగుతున్నారు. బెంగళూరు ఇవన్నీ తిరిగి మోడలింగ్ చేసిన తెలుగు అబ్బాయి పర్టికులర్గా తెలుగు మాట్లాడడం ఇంకా హ్యాపీ. ఆయన అందరూ అడుగుతూ ఉంటారు, అరే తెలుగు మాట్లాడతారు మీరు? బికాస్ చాలా మంది దే టేక్ మీ యాజ్ ఎ నార్త్ ఇండియన్. వెన్ ఐ టాక్ ఇన్ తెలుగు దే గెట్ వెరీ సర్ప్రైజ్డ్, అరే తెలుగు మాట్లాడుతున్నారు మీరు అని. సో పుట్టింది కొరిపల్లి అండి, దట్స్ మై విలేజ్, మెదక్ జిల్లా. అండ్ దాని తర్వాత 6th వరకు అక్కడే తెలుగు మీడియంలోనే. డాడీ ఏంటి జాబ్? డాడీ ఈజ్ అన్ అగ్రికల్చరిస్ట్. ఓకే, వ్యవసాయం. చిన్నప్పటి నుండి కూడా అమ్మమ్మ తాతడి దగ్గర ఎక్కువ పెరిగాము మేము. అంటే డాడీ యూజ్ ఆల్సో బి లైక్ మాది యాక్చువల్గా మా డాడీ వచ్చేసి యాడ్రమ్ అని మన ఇక్కడ కరీంనగర్ సైడు, బట్ కరీంనగర్ నిజామాబాద్ సైడు. బట్ దే ఆల్సో షిఫ్టెడ్ టు కోర్పల్లి. సో అందరం కలిసి ఇట్స్ జాయింట్ ఫ్యామిలీ, అందరం కలిసి ఉండేవాళ్ళము. జాయింట్ ఫ్యామిలీ. సో చిన్నప్పుడు ఉంటే మామూలు కోతి కదండి. ఐ హావ్ ఎ బ్రదర్ వాసు. అసలు మామూలుగా అసలు ఇట్స్ లైక్ వాసు మీ ఎల్డర్ బ్రదర్, అన్నయ్య. వాసు మై ఎల్డర్ బ్రదర్. అండ్ ఎన్నో ఇన్సిడెంట్స్ ఉన్నాయి వేర్ లైక్ ఐ యూస్ టు ఫైట్, ఐ యూస్ టు లైక్ డూ ఆల్ నాటీ థింగ్స్. వాసు మీద బ్లేమ్ షిఫ్టింగ్ చేసేవాడిని. వాసుని మీరు డామినేట్ చేసేవారు? వాసుని నేను డామినేట్ చేసేవాడిని. అండ్ చిన్నప్పుడు ఉన్న నాకు ఈ కుక్క పిల్లలు కానీ, కుక్కలు కానీ, దాని తర్వాత పిల్లులు కానీ, ఇవన్నీ అంటే చాలా పిచ్చి ఇష్టం నాకు. పెట్ లవర్ చిన్నప్పటి నుండి కూడా. సో ఐ యూస్ టు లవ్ దెమ్ ఎ లాట్. ఐ యూస్ టు అబౌట్ 10 dogs, 10 street dogs. స్ట్రీట్ డాగ్స్ కూడా 10 street dogs. అంటే ఊళ్ళో అంటే 10 street dogs ఉంటాయి కదా. ఐ యూస్ టు అబౌట్ 10 street dogs and I used to have about 5-6 cats. Wherever I used to go, like pick up the cat. అవన్నీ తీసుకొచ్చి ప్యాంపరింగ్ కదా, సో అలా నడిచిపోయేది. ఇద్దరు అబ్బాయిలే. వాసు స్టడీయింగ్ ఇన్ అల్వాల్లో ఉండేవాడు, ఎక్కువ ఇక్కడ ఉండేవాడు. బికాస్ ఎడ్యుకేషన్ ఇక్కడ బాగుండింది. సో ఈ వాజ్ స్టడీయింగ్ ఇన్ లైలా అకాడమీ ఉంది, లైలా స్కూల్ ఉంది కదా, లైలా పబ్లిక్ స్కూల్ అక్కడ. సో అందుకని మామే వాళ్ళ ఇంట్లో ఉండేవాడు, నేను మాత్రం ఊళ్ళో ఉండేవాడిని. ఇంక మొత్తం గారాబం మీ మీద? మొత్తం గారాబం నా మీద. ఓకే, సో చిన్నప్పుడు కూడా ఇట్లానే టాల్గా హ్యాండ్సమ్గా? లేదు, యాక్చువల్గా నాకు హైట్ అనేది అంటే నేను చిన్నప్పుడు కూడా ఫేర్ ఉన్నాను. బికాస్ మై అమ్మమ్మ తరఫు నుండి, మమ్మీ తరఫు నుండి అండ్ నాన్న తరఫున, ఇద్దరు తరఫున కూడా దేర్ లైక్ ఫేర్ అండ్ టాల్, ఇద్దరు నుండి కూడా. సో ఆ కలర్ అనేది చిన్నప్పుడు నుండి వచ్చింది. నాకు హైట్ అనేది 10th పెరిగిందండి. యాక్చువల్గా సడన్ వచ్చేసింది హైట్ 10th వరకు. ఐ యూస్ టు బి లైక్ యావరేజ్, నార్మల్ అందరు ఎంత ఉంటారో ఆ ఏజ్ ప్రకారంగా అంతే ఉండేవాడిని. 10th ఐ గ్రూ అప్ ఫాస్ట్. కాలేజ్ ఎక్కడ? ఇంటర్ వచ్చేసి ఇక్కడ అండి. యాక్చువల్లీ 6th వరకు నేను తెలుగు మీడియం చదివాను. 6th తర్వాత దెన్ మా తాతగారికి ఏమనిపించింది అంటే అందరూ ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు, వీడొక్కడు వెనక పడతారని చెప్పి ఈ బాట్ మీ టు సిటీ. ఓకే, హైదరాబాద్. అండ్ దెన్ ఈ పుట్ మీ ఇన్ ఎల్కేజీ. ఇమాజిన్ 6th క్లాస్ తెలుగు మీడియం. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. 6వ తరగతి మళ్ళీ ఎల్కేజీ జాయిన్ అయ్యారు బికాస్ ఇంగ్లీష్ మీడియం కదా. సో ఐ డిడ్ ఎల్కేజీ చేశాను. ఎల్కేజీ 2nd, 4th, 7th, 10th. So 5 years I'm out of SSC. 5 years. మీతో చదివే వాళ్ళందరూ మీకు ఎక్కడో సీనియర్స్. యాక్చువల్గా మా ఇంట్లో అంటే నా తర్వాత పుట్టిన వాళ్ళు మై కజిన్స్ వెదేరు కదా, వాళ్ళు దేవర్ లైక్ 5th, 6th ఉన్నప్పుడు నేను ఎల్కేజీకి షిఫ్ట్ అయ్యాను సడన్గా. ద చేంజ్ వాజ్ గుడ్. మై ఎల్కేజీ వాజ్ ఇది మోడల్ మిషన్ స్కూల్ ఉంది కదా లోతుకుంటలో, అక్కడ అప్ టు 4th. దాని తర్వాత 7th వచ్చేసి దెన్ ఐ మూవ్ టు సెయింట్ మేరీస్ అని చెప్పి మన ఇంద్రపాక్ దగ్గర ఉండేది. సో 6th తర్వాత మళ్ళీ ఎల్కేజీకి వచ్చామంటే మిగతా వాళ్ళందరికీ మీరు డామినేట్ చేయొచ్చు. ఎంత ఉండేవాడిని, వాళ్ళంతా ఉండేవాడిని. బాగుంది, దట్ వాజ్ లైక్ నైస్. ఇప్పుడు కూడా నేను స్కూల్ ఫోటోస్ చూస్తా కదా, గ్రూప్ ఫోటోస్ ఉంటాయి కదా, దాంట్లో చూస్తే వాళ్ళందరూ నేనేమో పక్కన నిల్చునే పెట్టేవాడిని, వీళ్ళంతా చిన్న ఉండేవాళ్ళు, అందరితో ఆడుకోవచ్చు అంతే, మంచి దాదాలాగా ఉండేవాడిని. ఏమనలేరు అంటే టీచర్ చెప్తా ఉంటే అంటే అయిపోయా. వాజ్ వెరీ ఫన్. ఓకే, సో అప్పటి నుంచి హైదరాబాద్లో? అక్కడ హైదరాబాద్. అయ్యా. ఎట్లా హాస్టల్ యాక్చువల్లీ 4th వరకు నేను మామే వాళ్ళ ఇంట్లో ఉండే, 4th, 7th వరకు. అండ్ 9th ఏదైతే 9th pre-10th ఉందో దెన్ అక్కడ నుండి హాస్టల్కి వెళ్ళిపోయా. 9th ఐ వాజ్ ఇన్ హాస్టల్ అండ్ 10th ఆల్సో ఐ వాజ్ ఇన్ హాస్టల్. అంతకు ముందు కూడా నేను ఊళ్ళో ఉన్నా కానీ నేను చాలా కొంట పనులు బాగా చేస్తున్నాను చెప్పి అప్పుడు కూడా నేను హాస్టల్ వేశారు. వీడు ఇంట్లో అసలు సెట్ కాడు, ఎందుకంటే అందరు గారవం స్టార్ట్ అవుతుంది. బికాజ్ నేను ఏది చేసినా కానీ నా అమ్మమ్మ వెనకేసుకొచ్చేది, మమ్మీ వెనకేసుకొచ్చేది. సో అందుకని వాళ్ళకి ఏమనిపించింది అంటే వీటిలో ఇటు చెడిపోతాడు,
లిటరల్లీ వాట్ ఐస్ టు డూ ఇస్ లైక్ పెంకిట్లు కదా, పెంకిల్లు కదా, పెంకిటిల్లు. లిటరల్లీ వాట్ ఐస్ టు డూ ఇస్ లైక్ ఐ క్లైంబ్ ఆన్ టు దట్ ఇల్లు ఇంటి గోడ ఎక్కేసి ఆ పెంకలు తీసేసి ఇంట్లోకి జంప్ చేసి అన్ని తినేసి మళ్ళీ అవుట్ బయటకు వచ్చేసి అవి వీళ్ళు ఊర్లో కుండలు పట్టుకొని వెళ్తారు వాటర్ దగ్గర నుండి. సో కుండలు పట్టుకెళ్తే అప్పుడు ఒక గన్ వచ్చేది, దాంట్లో రాళ్ళు పెట్టేసి చెర్రీస్ పెట్టేసి కొట్టేది. సో ఐ టు హ్యావ్ దట్. నాకు వాసు సిటీ నుండి తీసుకొచ్చారు ఒక గన్ ఒకటి. ఓకే. సో వాట్ ఐస్ టు డూ ఇస్ లైక్ ఐ టు లోడ్ దట్ చెర్రీస్ అండ్ ఆల్ దట్, ఐ టు ఎయిమ్ ఎట్ ద పాట్స్ అండ్ బ్లాస్ట్ దెమ్. మీకు శ్రీధర్ కాదు కృష్ణుడు అని పేరు పెట్టాల్సింది. ఈవినింగ్ కాగానే తాత దగ్గర అందరు పంచాయతీకి వచ్చేవాళ్ళు, మీ మీ ఇది మనమడు ఇట్లా చేసిండు అట్లా చేసిండు అని చెప్పి. సో అలా వాసు ఎలా వాసు సాఫ్ట్ ఉండేవాడు. వాసు వాజ్ వెరీ సాఫ్ట్. చిన్నప్పుడు వాసు సాఫ్ట్ ఉండే, అంటే సిటీలో పెరిగాడు కదా వాసు. సో కొంచెం సాఫ్ట్, కొంచెం మామయ్య దగ్గర కాబట్టి కొంచెం కేరింగ్, కొంచెం కేరింగ్ ఉండే. కొంచెం స్కూల్కి వెళ్ళేవాడు, ఇంగ్లీష్ మీడియం కాబట్టి అదొకటి. ఇంకొక కజిన్స్ అందరు ఉన్నారు కాబట్టి వాళ్ళ ప్రభావం ఎక్కువ ఉండే వాసు మీద. అంటే దే ఆల్ గ్రో అప్ టుగెదర్ కదా. నాకేంటంటే నేను ఒక్కనే. నేను చిన్నప్పుడు సినిమాలే బాగా చూస్తుండేనా మీరు? ఫస్ట్ మూవీ నేను చిరంజీవి గారు చూసాను. నేను ప్రాబ్లీ అబౌట్ 3 years or 4 years. అందరం కజిన్స్, జాయింట్ ఫ్యామిలీ ఒక 20 members కలిసి వెళ్ళాము. సో 3 years or 4 years ఉన్నా, ఐఎమ్ నాట్ వెరీ షూర్. బట్ ఫస్ట్ మూవీ చిరంజీవి గారిది, లేదా సూర్యారావు అనుకుంటా, సూర్య సంథింగ్, ఐ డోంట్ రిమెంబర్. ఓకే. అంటే అప్పుడు మీకు ఏమీ అనిపించలేదు ఈ యాక్టర్ అవ్వాలి? లేదు, నాకు అసలు డిగ్రీ వరకు ఏమీ అనిపించలేదు. నేను ఎంబీఏ ఎప్పుడైతే వెళ్ళానో, ఎంబీఏలో యాక్చువల్ మోడలింగ్ కూడా ఏమైందంటే, ఎవ్రీథింగ్ హ్యాపెన్ అన్ఎక్స్పెక్టెడ్. మీరు ముందు మోడలింగ్ ఎంటర్ అయ్యారా వాసు? ముందు అంటే ఇద్దరం సైమెంటేనియస్లీ, ప్రాబ్లీ వాసు ముందు అనుకుంటా. వాసు ముందు ఎంటర్ అయ్యాడు, నేను సెకండ్ తర్వాత ఎంటర్ అయ్యా. బట్ వాసు అంటే ఈ మోడలింగ్ అని ఇదని వాసు నెవర్ యూస్ టు షేర్, బికాస్ తను కూడా ఏదో చేద్దామని చెప్పి వెళ్ళాడు తప్ప ఈ డింట్ థింక్ లైక్ దిస్ విల్ బీ మై నెక్స్ట్ ప్రొఫెషన్ ఆర్ దిస్ ఈజ్ మై ప్యాషన్ అని చెప్పి ఎప్పుడు వెళ్ళలేదు. వన్స్ వీ టేస్టెడ్ ద వాటర్, వెన్స్ వీ హ్యాడ్ దట్ యూనో ఆ ప్యాంపర్నెస్, ఆ రాయల్టీ, అది స్టార్ట్ అయిన తర్వాత అనిపించింది, ఓ మోడలింగ్ బాగుంది కదా అని చెప్పి. తెలుగు కుర్రాళ్ళ నుంచి మోడలింగ్ వెళ్ళింది మీ ఇద్దరే అయి ఉండొచ్చు, మీరు వాసు గారేనా? అంటే ఇనిషియల్లీ అనుకుంటా, స్టార్టింగ్. బట్ నౌ దే లాట్ ఆఫ్ పీపుల్, ఇప్పుడు దే లాట్ ఆఫ్ పీపుల్ అండ్ దే లాట్ ఆఫ్ పీపుల్ డూయింగ్ గుడ్, టచ్ వుడ్, వెరీ నైస్. బట్ స్టార్టింగ్ అయితే అప్పటి వరకు తెలుగు నుండి అయితే వాసు ఫస్ట్ ఇక్కడ, దాని తర్వాత అక్కడ నేను తెలుగు ఫ్యామిలీస్ నుండి అయితే. ఓకే. సో ఇంటర్ ఎంత హైదరాబాద్? ఇంటర్ వాజ్ వెస్లీ కాలేజ్. దాని తర్వాత డిగ్రీ వచ్చేసి లయలో అకాడమీ మన ఇక్కడ అల్వాల్. సో ఇంటర్ చదివేటప్పుడు అప్పుడు కూడా మీకు మోడలింగ్ అనిపించలేదు యాక్చువల్గా, అనిపించలేదు. బికాస్ ఏం చెప్పిందంటే, సిన్స్ ఐ హ్యావ్ అంటే తెలుగు మీడియం నుండి ఇంగ్లీష్ మీడియంకి వచ్చే వరకు స్టడీస్ మీద ఎక్కువ ఉండే. టిల్ 10th వరకు అయితే యావరేజ్ స్టూడెంట్ ఉండే, ఫ్రాంక్లీ స్పీకింగ్. ప్రాబ్లీ లైక్ 7th నాకు తెలిసి ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యా, 1-2 సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యా. మళ్ళీ రివర్స్లో చదివి కూడా ఫెయిల్ అయ్యారా? ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం కదా, అక్కడ ఏంటంటే తెలుగులో రాయాలి, తెలుగులో అవన్నీ ఉంటుంది. బట్ ఇంగ్లీష్ ఐ డోంట్ థింక్ వీ హ్యాడ్ అ సబ్జెక్ట్. ఇంగ్లీష్ అనేది సబ్జెక్ట్ లేకుండే, 6th వరకు ఉండేది లేకుండే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ నుంచి కూడా ఇంగ్లీషే. సో 7th standard ఐ థింక్ ఒక సబ్జెక్ట్ 2 సబ్జెక్ట్లో పోయా. సో ఇంట్లో ఫుల్ షంటింగ్, ఇలా అయితే కష్టం అని చెప్పి. దాని తర్వాత వెన్ దే యూస్ టు సీ మై మార్క్స్, యాక్చువల్లీ ఐ షుడ్ టెల్ అబౌట్ దిస్ వెరీ నైస్ ఇన్సిడెంట్. నేను 4th classలో ఐ వాజ్ ఇన్ హాస్టల్, చిన్న హాస్టల్, క్యాథలిక్ హాస్టల్ ఉండే. అండ్ దే యూస్ టు రియల్లీ లవ్ మీ, బాగా ప్యాంపరింగ్, బాగా పెట్టింగ్ చేస్తున్నాను మంచిగా. అయితే దేవర్ లైక్ 4 sisters. ఎవరైతే మాకు ప్రిన్సిపల్ ఉండేనో, హెడ్ ఉండేనో, హాస్టల్ హెడ్ ఉండేనో, సూపరింటెండెంట్, చిన్నది ఒక ఇండిపెండెంట్ హౌస్ ఉండే, ఒక 20 of us. దాంట్లో 19 girls, నేను ఒకనే బాయ్. అది కూడా ఎందుకంటే మామయ్య కొంచెం రికమెండ్ చేసిండు, కొంచెం వీడు బయట ఉంటే ఇదైపోతాడు, అండ్ ఇంగ్లీష్ మీడియం ఇప్పుడే మారాడు కదా, మీ దగ్గర ఉంటే కొంచెం రోజు వానికి అపార్ట్ ఫ్రమ్ ద స్కూల్ వీడియో కొంచెం నేర్పించవచ్చు వానికి, కొంచెం మీరు కూడా దగ్గర పెట్టి చూసుకోవచ్చు, ఇంటి అయితే కష్టము, ఇట్స్ లైక్ టూ మెనీ పీపుల్ అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే రిక్వెస్ట్ మీద పెట్టుకున్నారు నన్ను. సో 19 girls, నేను ఒక్కనే బాయ్ ఉండే. అయితే అక్కడ ఏమవుతుందంటే ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో అంకుల్ ఆంటీ, తనకి హీ హ్యాడ్ 4 daughters. సో వన్ ఆఫ్ ద డాటర్ గాట్ మ్యారీడ్, అండ్ డాటర్కి నేను చాలా ఇష్టం ఉండే. ఆ డాటర్ హస్బెండ్ వాజ్ ఆల్సో లైక్ యూస్ టు లవ్ మీ, బికాస్ ఐఎమ్ ద ఓన్లీ గాయ్, చిన్న నేను ఒక్కనే కుర్రోని. సో అన్నయ్యతో బాగా తిరుగుతేవాడిని, అక్కడికి తీసుకెళ్ళేవాడిని. అండ్ జూడ్ అన్నాను ఇంకొక అతను ఉండే. సో అయితే ఏంటంటే క్వార్టర్లీ అప్పుడు, హాఫ్ ఇయర్లీ అప్పుడు ఐ హ్యాడ్ వెరీ బ్యాడ్ మార్క్స్, వెరీ బ్యాడ్ స్కోర్స్, 26, 34, 38, 39, ఆల్ లైక్ ఏంటంటే జస్ట్ పాసింగ్ మార్క్స్. తను కూర్చొని పెట్టుకొని ఐ టు రియల్లీ లవ్ హిమ్, ఐ టు రియల్లీ లైక్ హిమ్.
తను కూర్చొని పెట్టుకుని చెప్పాడు, శ్రీధర్ ఇప్పుడు అంతా షంటింగ్ ఇస్తున్నావు కదా, నువ్వు ఏం చేయాలి దీన్ని రివర్స్ చేయాలి, ఇప్పుడు 26 ఉన్నది నువ్వు 62 చేయి అలా అని చెప్పి కూర్చొని చెప్పుకునేవాడు, విచ్ ఐ రియలీ లైక్డ్. దాని తర్వాత అంత రాలేదు, బట్ ఐ పాస్డ్ అవుట్. 7th ఐ పాస్డ్ అవుట్ ఇన్ గుడ్. ఒక 2 సబ్జెక్ట్స్ పోయాయి ఫస్ట్లో. దాని తర్వాత ఐ వాజ్ ఒక 50-60% వచ్చింది. మీరు బాగానే ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు. యాక్చువల్లీ తనది బాగా అనిపించింది. 62 చేయంటే అక్కడే మార్చేసి ఇచ్చేస్తారు మామూలుగా, చేస్తే బాగుండేది, కానీ మీరు ఆ స్కోప్ లేదు. బికాజ్ అప్పట్లో ఇది ఉండే కదా, గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఉండే కదా, 7th కూడా. 7th వాజ్ ఆల్సో లైక్ ఇది ఉండే, అండ్ 10th వాజ్ లైక్ ఆల్సో 10th వాజ్ ఇది మన శాంతినికేతన్. పిచ్చ కొట్టుడు కొట్టేవాళ్ళు, చదువు 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 చదువు. నా మ్యాథ్ ఐ వాజ్ వెరీ వీక్. మ్యాథ్ టీచర్ ఉండేవాడు అని మేము ముళ్ళ పంది ఆడేవాళ్ళం, ఎందుకంటే యూస్ టు హ్యావ్ ద స్పైక్. సో అప్పట్లో స్పైక్ అంత ఫ్యాషన్ స్పైక్లు లేదు, ఇంటికెళ్ళే తనకు స్పైక్ ఫ్యాషన్ కాదు, ఆయిల్ పెట్టుకునేవాడు. స్టిల్ డేస్ టు లైక్ ఇది ముళ్ళ పంది అని పెట్టేవాడు, ఎందుకంటే అవి మొత్తం స్పైక్ లాగా ఉండే, ముళ్ళులాగా ఉండేవి అవి. పిచ్చ కొడు కొట్టేవాడు అసలు, ఇలా కొట్టిన నా ఇది అయిపోయింది. మ్యాథ్ ఐ వాజ్ వెరీ వీక్. ఎప్పుడు 35లో 36లో ఎట్రారా అంటుండే. నా నిక్ నేమ్ వాజ్ గాంధీ అని ఉండే, బికాస్ ఏమైపోయిందంటే అప్పుడు ఐ టు బి లైక్ వెరీ థిన్ అండ్ ఫేస్ ఇది ఉండే, యూ ఫేస్ ఉండే. అండ్ అప్పుడు గుండె వేయించుకునేవాడిని, 2 సార్లు గుండె వేయించుకున్నా. సో అలా ఏమైపోయిందంటే నన్ను చూడగానే గాంధీ అని లుక్ వచ్చేది, వాళ్ళందరూ గాంధీ గాంధీ. మై నిక్ నేమ్ వాజ్ గాంధీ. వచ్చా టీచర్లు స్టూడెంట్స్ టీచర్ అరే గాంధీ రారా అనేవాడు. సార్ అనగానే ఏంటి ఇంత వచ్చారంటే 36 ఎలా వచ్చారని చెప్పి ఇలా పెట్టరా చెగిలా అని 20 కొట్టేవాడు. తక్కువ చేస్తే మళ్ళీ 25 బోనస్. శాంతినికేతన్ వాజ్ వెరీ టఫ్. ఓకే, రెస్ట్ ఆల్ సబ్జెక్ట్ ఐ వాజ్ డూయింగ్ గుడ్, బట్ మ్యాథ్ ఒకటి, ఇంకోటి సైన్స్ ఒకటి. అంటే నాకు అంత టైం ఉండేది కాదు కదా, టైం లేదు యాక్చువల్లీ, బికాస్ ఎవ్రీబడి స్టడీస్ ఫర్ అబౌట్ 14 years అండ్ దెన్ దే అపియర్ ఫర్ SSC. ఐ స్టడీడ్ ఓన్లీ ఫర్ 6 years అండ్ అపియర్ ఫర్ SSC. అదొకటి. ఇంకోటి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రాగానే అదొకటి ప్రెషర్ ఉంటుంది. సో దే సో మెనీ థింగ్స్. దాని తర్వాత ఇంటర్ తర్వాత ఐ పిక్డ్ అప్. ఇంటర్ వాజ్ ఒక 5 మార్క్స్తో ఫస్ట్ క్లాస్ మిస్ అయ్యా. ఇంటర్మీడియట్ ఇది 10th SSC ఫస్ట్ క్లాస్ 355 వచ్చా, 360 వాజ్ ఫస్ట్ క్లాస్. సో 355. దాని ఇంటర్ నుండి ఐ పిక్డ్ అప్ గుడ్. దెన్ ప్రాబ్లీ లైక్ అది వచ్చిందేమో నాకు, చదవాలి అని చెప్పి వచ్చిందేమో. సో అందరూ కరెక్ట్గా ఇంటర్కి స్టార్ట్ చేస్తారు అల్లరి, మీరు అప్పుడు దాకా అల్లరి చేసి ఇంటర్ నుంచి చదవడం మొదలు పెట్టారు. ఇంటర్ నుండి స్టార్ట్ చేశా. అండ్ అంటే చిన్నప్పుడు ఐ యూస్ టు బి లవర్ బాయ్. అంటే నాకు ఐ హ్యావ్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్ లైక్ వేర్ లైక్ అమ్మాయి నచ్చితే ఒక 1 week మాట్లాడటానికి ట్రై చేసి 10th day లవ్ లెటర్ ఇచ్చేయాలి స్కూల్లో కాదు, బయట కాలనీలో. అలా అని ఇంటికి వచ్చి వాళ్ళు రిపోర్టింగ్ స్కూల్ ఏజ్లో తెల్లగా ఉన్న వాళ్ళందరికీ ఇదే ఫీలింగ్ ఉంటుందేమో, మనం తెల్లగా ఏమన్నా ధైర్యం ఒకటి ఉంటుంది, యాక్సెప్ట్ చేయలేకపోతారా, ఎందుకు నాతో ఏం తక్కువ. అప్పుడు సినిమాలు చూస్తాం కదా, సినిమాలు చూస్తే మైండ్లో ఉంటుంది ఏంటంటే అరే డ్రైవర్ని ఇష్టపడుతుంది, తినని ఇష్టపడుతున్నది, తను ఇష్టపడుతున్నది, ఒక హీరోని ఇష్టపడుతుంది, నాకేం తక్కువ, నేను కూడా హీరోలా లేనా అని చెప్పి. ఇంకా డేంజర్ అప్పుడు. సో అవన్నీ మైండ్లో ఇష్ట లైక్ రన్ ఆల్ దాట్ ఇన్ ద మైండ్. సో ఆల్మోస్ట్ 4-5 times పట్టుబడ్డా. లవ్ లెటర్ ఇవ్వగానే నెక్స్ట్ డే వాళ్ళ పేరెంట్స్ ఇంటికి వచ్చి కంప్లైంట్ చేయడము, ఇక్కడ స్టార్ట్ షంటింగ్. బికాస్ 2 years ఐ లివ్డ్ విత్ మై మామయ్యతో ఉండే 2 years, బికాస్ మై డాడ్ ఈజ్ అగ్రికల్చరిస్ట్ కదా. సో ఊర్లో ఉండేవాడు, వ్యవసాయం అంతా నాన్న అక్కడ నడిచేది, మామ్ ఈజ్ అ హౌస్ వైఫ్. సో ఇక్కడ వాళ్ళకి షిఫ్ట్ కావాలంటే కొంచెం కష్టం అయ్యేది వాళ్ళకి, బికాస్ మొత్తం పొలాన్ని అక్కడే ఉన్నాయి కాబట్టి. సో వాట్ దే యూస్ టు సే లైక్ మామయ్యతో ఉండేవాడిని. సో మామయ్యకి అయితే కంప్లైంట్, మంత్లీ ఒక కంప్లైంట్, మీ అబ్బాయి ఇట్లా లవ్ లెటర్ ఇచ్చాడు, స్కూల్ ఇలా చేస్తున్నాడు అని చెప్పి. సో దట్ యూస్ టు బి లైక్ కీప్ గోయింగ్. లవర్ బాయ్ ఇంటర్ వెళ్ళిన తర్వాత కూడా ఉన్నాడు, కానీ ఎవరు యాక్సెప్ట్ చేయలేరండి. ప్రాబ్లం అందరు కంప్లైంట్. స్కూల్లో ఆ టైంలో యాక్సెప్ట్ చేయలేండి, కుర్రోడు ఏదో అమాయకంగా చేస్తాడు అనుకోవచ్చు. ఇంటర్ తర్వాత కూడా ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. ఇంటర్ తర్వాత కూడా ఒకటి అయింది, బట్ ఐ డెంట్ పర్సీవ్ ఇట్ బికాజ్ అంటే అప్పటికే ఎడ్యుకేషన్ మీద పడిపోయా. 10th వరకు మంచి నాటీగా ఉండి ఫుల్ కుర్రోన్ లాగా ఫుల్ అన్నీ చేసి మంచి గ్యాంగ్ మెయింటైన్ చేసి అవన్నీ చేసి, ఇంటర్కి వచ్చే వరకు ప్రాబ్లీ ఐ థాట్ లైక్ ఆల్ మై కజిన్స్ ఆర్ డూయింగ్ గుడ్, అందరు బాగా చదువుతున్నారు, నేను ఒక్కనే వెనుకబడుతున్నా అని చెప్పి అదొక మైండ్లో వచ్చినట్టుంది. అక్కడ నుండి ఐ బికమ్ లిటిల్ సిన్సియర్. వెస్లీ వాజ్ ఆల్సో వెరీ నైస్. వెస్లీకి ఎక్కువ లేదు, బికాస్ దట్స్ వెరీ నైస్ స్టార్టెడ్ స్టడీయింగ్. లయోలా అకాడమీ హ్యాడ్ అ వెరీ గుడ్ టైం. లయోలాలో స్టడీస్తో పాటు వీ యూజ్డ్ టు హ్యావ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. మాకేంటంటే మాకు సేల్స్ ప్రమోషన్ ఒకటి ఇది ఉండేది, వేర్ వీ వర్ సపోజ్ టు గో ఆన్ ఫీల్డ్ అండ్ డూ మార్కెటింగ్.
యాజ్ అ పార్ట్ ఆఫ్ ద కరికులం. అయితే మేము ఏం చేసేవాళ్ళం అంటే మ్యామ్ చెప్పేవాళ్ళం, మ్యామ్ మీరు ఒక్క పీరియడ్ పెడితే కష్టం అవుతుంది మాకు, మీరు ఏం చేస్తారంటే లంచ్ నుండి మాకు ఆల్మోస్ట్ ఒక 4-5 hours ఇవ్వండి, బికాజ్ లైలా అకాడమీ అనేది ఇట్ యూస్ టు బి దిస్ సైడ్ సిటీకి, అక్కడ నుండి సిటీకి రావాలి అంటే ఒక 1 hour పట్టేది మాకు ఈజీగా. సో 1-2 hours ఇలానే పట్టేస్తుంది మేడం, అండ్ వీఆర్ అన్ఏబుల్ టు డూ ఇట్, అన్నీ ఇన్కంప్లీట్ అవుతున్నాయి. వాట్ యూ డూ ఇస్ మధ్యాహ్నం నుండి మాకు ఇచ్చేసేయండి, ఫ్రీ టైం ఇచ్చేసేయండి, వీక్లీ వన్ అని చెప్పి రికమెండ్ చేసి అందరితో 31 members రిటర్న్ రాపి అవన్నీ చేసాం. కట్ చేస్తే ఏంటి యాక్చువల్లీ లంచ్ బ్రేక్లో బ్యాట్ బాల్ తీసుకెళ్ళిపోయి పక్కన ఒక గ్రౌండ్ ఉండేది, గ్రౌండ్లో క్రికెట్ ఆడు కరెక్ట్ లంచ్ బ్రేక్ కాగానే షెట్లని తీసేసి బనియన్ వేసేసుకొని క్రికెట్ ఆడడం. మళ్ళీ ఏంది లాస్ట్లో ఒక 10 minutes ఉంది అనగానే ఫుల్ షర్ట్ వేసేసుకొని మంచిగా నీట్గా వేసేసుకొని మళ్ళీ వెళ్ళిపోయి బ్యాట్లు బాల్ అన్నీ దాసేసి క్లాస్కి వెళ్ళడము అండ్ చెప్పడం మ్యామ్కి, ఓ మ్యామ్ వి వెంట్ దిస్ ఇది ఎలక్ట్రానిక్స్ అంట మేడం, అక్కడ ఇదంట అని చెప్పేసి అక్కడ బిల్డప్. ఒకసారి పట్టుబడ్డం. వాట్ వి డిడ్ ఇస్ అక్కడ ఆడుతూ ఉండే మా ప్రిన్సిపల్ ఉండే ఫ్రాన్సిస్ అని, టీవీఎస్ ఉండే అప్పట్లో మనకి, టీవీఎస్ వేసుకొని వచ్చేసిండి, వాట్ ఆర్ యూ డూయింగ్ బాయ్స్ అంటే, నో సార్ జస్ట్ ప్లేయింగ్ అడ్, ఓకే నీ ప్లే అని చెప్పి అందరూ తీసుకెళ్ళిపోయింది. ఓ 1 week పనిష్మెంట్. బాగుంటుంది. దట్ వాస్ వెరీ నైస్. యాక్చువల్లీ ఏమవ్వాలని గోల్ ఉండే అప్పుడు, అంటే వన్స్ స్టడీస్ మీద సిన్సియర్ అయిన తర్వాత? యాక్చువల్ నాకు ఎన్డీఏ ఐ వాజ్ ఆల్వేస్ ఇంక్లైన్ టువర్డ్స్ ఎన్డీఏ, ఆర్మీ, దాని తర్వాత ఎన్డీఏ, వీటిల్లో నాకు ఫస్ట్ నుంచి కూడా చాలా ఉండే. ప్రాబ్లీ లైక్ ఐ హావ్ సీన్ మోర్ ఫిలిమ్స్, ఆ జానర్ ఫిలిమ్స్ ఎక్కువ చూసుంటానేమో చిన్నప్పటి నుండి. అదంటే ఒకటి ఇది వచ్చేది దేశభక్తి ఒకటి. ఇంకోటి ఏంటంటే దోస్ పీపుల్ యూస్ టు బి వెరీ స్టైలిష్ ఒక లైఫ్ స్టైల్ ఉండేది. నవ్ ఇప్పుడు ఉంటుంది మనకు లైఫ్ స్టైల్ ఒక లాస్ట్ 15 years నుండి. బట్ ఈ లెఫ్టినెంట్ కర్నల్స్, ఆర్మీ ఆఫీసర్స్, దే ఆల్వేస్ యూస్ టు హ్యావ్ లైక్ ఆరా ఒకటి, ఒక వెరీ ఒక స్టైలిష్ లైఫ్ స్టైలిష్ ఉంటుంది. అండ్ దే ట్రావెల్ ఎ లాట్, ఒక ప్యాషన్ ఉంటుంది. అవన్నీ ఒక క్లాస్ అనిపిస్తుంది అవన్నీ చూడగానే. అండ్ 1-2 నేను వాళ్ళ పార్టీస్కి వెళ్ళా. అండ్ అప్పట్లో షారూక్ యూస్ టు డూ 2-3 films చేశాడు ఈ జానర్లో. ఏది వేర్ ఈ ఫాల్స్ ఇన్ లవ్ విత్ హీరోయిన్ హూ బిలాంగ్స్ టు ఎన్డీఏ ఫ్యామిలీ ఆర్ ఆర్మీ బ్యాక్గ్రౌండ్, కర్నల్ కూతురు ఉంటుంది, వెరీ ఆంగ్లో కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్. అవి చాలా నచ్చాయి. సో ఐ ఆల్వేస్ యూస్ టు డూ లైక్ థింక్ లైక్ ఒక ఎన్డీఏ ఆఫీసరో, ఒక ఆర్మీ ఆఫీసరో, ఒక నేవీయో, those things I was more inclined, used to like attract me. కానీ అటువైపు వెళ్ళా. డిగ్రీకి వచ్చిన తర్వాత చేంజ్ అయిపోయింది. ఇంటర్ వరకు ఉండే, డిగ్రీ కూడా అనిపించింది. యాక్చువల్లీ ఇంకోటి ఏమైందంటే మనకు డిగ్రీ తర్వాత ఐ వాంటెడ్ టు గెట్ ఇన్ టు హోటల్ మేనేజ్మెంట్ డిగ్రీ తర్వాత. అయితే ఏమైంది, ఎంబీఏ తర్వాత ఇది మన బీకామ్ ప్రొఫెషనల్ తర్వాత ఐ పిక్డ్ అప్ మార్కెటింగ్ అండ్ అడ్వర్టైజింగ్ బీకామ్లో. అందరికీ ఏంటంటే దే హ్యావ్ ఓన్లీ అబౌట్ 6 subjects, ప్రాబ్లీ అబౌట్ కొన్ని కాలేజ్ సెమిస్టర్స్ ఉంటాయి, కొన్ని కాలేజ్లో once in a year సబ్జెక్ట్స్ ఉంటాయి. బట్ ఐ కవర్డ్ అబౌట్ 46 subjects in 3 years డిగ్రీలనే. సో దాని తర్వాత ఏమైపోయిందంటే ఐ థాట్ లైక్ ఐ యూస్ టు గెట్ ఇన్ టు హోటల్ మేనేజ్మెంట్, బికాజ్ ఇది క్రూజ్ది ఐ యూస్ టు రీడ్ అబౌట్ క్రూజ్ అండ్ దర్ లైఫ్ స్టైల్, ఇది నేవీది వాళ్ళ లైఫ్ స్టైల్, ఆ హోటల్ మేనేజ్మెంట్ అంతా పీపుల్ యూస్ టు టాక్ అబౌట్ ఇట్ అండ్ ఐ యూస్ టు రీడ్ అబౌట్ ఇట్. దెన్ నాకేమనిపించిందంటే ఐ షుడ్ గెట్ ఇన్ టు మెరైన్, pick up some job in marine and just get into that hotel management అని చెప్పి one of my very close friends Shiv ani, we almost went to New Zealand consultancy ఉంటుంది కదా, New Zealand consultancy అవన్నీ he used to handle New Zealand and Australia, he used to take care. So we went there and ఎంక్వైరీ చేసాము. అప్పట్లో న్యూజిలాండ్ వాజ్ వెరీ ఫ్యాసినేటింగ్ బికాజ్ లాట్ ఆఫ్ పీపుల్ హోటల్ మేనేజ్మెంట్ అనగానే న్యూజిలాండ్ లేదంటే ఆస్ట్రేలియా చాలామంది ప్లాన్ చేసేవాళ్ళు. బట్ ఎందుకో కుదరలేదు. వీ టుక్ ఆల్ ద ఏ కాలేజ్ ఉన్నాయని చెప్పి మేము బ్రీఫింగ్ తీసుకున్నాము. దాని తర్వాత వీ గాట్ ద అప్లికేషన్స్ ఆల్సో, వీ ఫిల్డ్, అన్నీ చేసాము. బట్ ఎందుకనో లైక్ ఇట్ డింట్ గో దేర్. సో అక్కడ ఆగిపోయింది. దాని తర్వాత లాట్ ఆఫ్ మై కలీగ్స్ వేర్ గెటింగ్ ఇన్ టు, లాట్ ఆఫ్ మై అదర్ పీపుల్ వేర్ గెటింగ్ ఇన్ టు మ్యాట్ అని. సో ఎందుకో మ్యాట్ తీసుకుందని చెప్పి మ్యాట్ బ్రోషర్ తీసుకొచ్చాం. మ్యాట్ బ్రోషర్ తీసుకొచ్చేసి మ్యాట్ ఫిల్ చేసి ఐ అపియర్డ్ ఫర్ మ్యాట్. అలా బెంగళూరు కాలేజ్ వచ్చింది నాకు. ఐ ఆప్టెడ్ ఫర్ బెంగళూరు బికాస్ నేను అనిపించిందంటే హైదరాబాద్లో ఉంటే ఇదే ఉంటుంది, సేమ్ సర్కిల్ ఉంటుంది, సేమ్ ఇదే ఉంటుంది. ప్రాబ్లీ ఇఫ్ ఐ గో టు బెంగళూరు, ఇఫ్ ఐ చేంజ్ ద ప్లేస్, ప్రాబ్లీ లైక్ ఒక నాకంటూ ఒక పర్సనాలిటీ డెవలప్ అవుతుంది, కొంచెం స్కిల్స్ అనేది ఐ కెన్ అక్వైర్, ఒక పర్సనాలిటీ వస్తుంది అని చెప్పేసి దెన్ ఐ సో వాంటెడ్ గో టు బెంగళూరు ఆర్ బాంబే ఆర్ పూణే. ఈ 3 states చేస్తే ఏమవుతుందంటే నాకు ఒకటి ఇది వస్తుంది, ఒక పేరు వస్తుంది అని చెప్పేసి
అలా చూస్ చేసుకోవడం జరిగింది బెంగళూరు కాలేజ్. అండ్ లక్కీలీ ఐ పాస్డ్ అవుట్ ఇన్ గుడ్ స్కోర్, మంచి స్కోర్ వచ్చింది. అండ్ బెంగళూరు వచ్చింది నాకు. సో మీకు వాసుకి ఎంత డిఫరెన్స్? 1.5 year. 1.5 year. తను ఏం చదివాడు అప్పుడు? MBA. బోత్ ఆఫ్ ఇద్దరం కూడా MBA పాస్డ్ అవుట్, గుడ్ స్కోర్స్ ఇద్దరు కూడా. సో డాడీ అగ్రికల్చర్ అయినా మీకు ఈ సజెషన్స్ ఇది చెయ్యాలి ఇదంతా ఎలా అంటే మామయ్య వాళ్ళు బాగుండే. ఓకే. ఐ హ్యావ్ అబౌట్ నాకు మామ్ సైడ్ ఎక్కువ అటాచ్మెంట్ మాకు ఫస్ట్ నుంచి కూడా. మామ్స్ గాట్ 1 sister and 3 brothers. ఓకే. సో ఆ సిస్టరు అండ్ బ్రదర్స్ కూడా మాకు చిన్నప్పటి నుండి మేము వాళ్ళ దగ్గరనే ఉండేవాళ్ళం. సో వాళ్ళతోనే ఎక్కువ సజెషన్స్ వచ్చాయి. బట్ మా కజిన్స్ చాలా మట్టుకు కూడా దే ఆర్ లాట్ ఆఫ్ డాక్టర్స్ అండ్ ఇంజనీర్స్. అండ్ MBA అనే వరకు చాలా తక్కువ మంది చూసేవాళ్ళు, బికాస్ అప్పట్లో MBA వాజ్ నాట్ దట్ ఫేమస్. డిగ్రీ PG అనేసరికి ఏదోలా ఉంటుంది. బీకామ్ అనే కానీ బీకామా అనేవాళ్ళు, సిఈసీ అనగానే సిఈసీ ఓకే వీడి చదువులో ముద్దేమో అని సిఈసీలు వేశారు. అంటే ఒకటి వాళ్ళకి ఏమని ఉండేదంటే సిఈసీ అంటే చాలా ఈజీగా పాస్ అయిపోతాడు కదా అని ఉండేది. ఎంపీసీ ఎంపీసీయా లిటరల్లీ సీ దట్ యూనో అది ఆ ఈక్వేషన్స్ కనిపించేవి. మావాడు ఎంపీసీ చేస్తాడు గర్వంగా చెప్పుకోవడం. సిఈసీ అనగానే కొంచెం చిన్న చూపు, సిఈసీ ఎలా చెప్పాలి, మావాడు కాలేజ్ సోయిన్సో కాలేజ్కి వెళ్తుండని. సో అలా ఉండింది. అండ్ బీకామ్ అనే వరకు బీఎస్సీ అనగానే ఒక బీఎస్సీ కంప్యూటర్స్, బీఎస్సీ మ్యాథ్స్, బీఎస్సీ ఫిజిక్స్. సో అలా చెప్పుకునేవాళ్ళు. సో బెంగళూరు వెళ్ళడం మీ లైఫ్కి ఒక టర్నింగ్ పాయింట్? బెంగళూరు వాజ్ అ టర్నింగ్ పాయింట్. అంటే ఫస్ట్ నుంచి కూడా నేను అనుకున్నా బెంగళూరు వెళ్తే, ఇంతకుముందు చెప్పాను కదా బెంగళూరు వెళ్తే బాగుంటుంది, ఒక పర్సనల్ డెవలప్ అవుతుంది ఓవరాల్గా అన్నట్టు అనుకున్నా. అండ్ లక్కీలీ ఇట్ హ్యాపెండ్. నేను వెళ్ళిన తర్వాత అసలు మోడలింగ్ అనేది అసలు నో నాలెడ్జ్, బికాస్ మనకి ఎంతసేపు మనకి ఈ సర్కిల్ తప్ప బయటకు వెళ్ళింది కాదు, బయట ఎక్కువ సోషలైజింగ్ ఎక్కువ అయ్యేది కాదు. బికాస్ డిగ్రీ మొత్తం వాజ్ బిజీ విత్ ద స్టడీస్, బికాస్ ఎవ్రీ వీక్ ఒక టెస్ట్ ఉండేది, వీక్లీ టెస్ట్. అండ్ ఈ టెస్ట్లన్నీ కూడా ఇట్ యూస్ టు యాడ్ అప్ టు ద ఫైనల్స్. సో అలా అని కంపల్సరీ ఈ టెస్ట్లన్నీ కూడా పాస్ అవ్వాలి, ఈ టెస్ట్లు అవన్నప్పుడు కూడా చేయాలని. సో ఈ మోడలింగ్ ఇవన్నీ ఎప్పుడు తెలిసాయి? బెంగళూరుకి వెళ్ళిన తర్వాత నాకు ఇంగ్లీష్ టీచర్ ఉండేది. సో ఆ ఇంగ్లీష్ టీచరు వాజ్ అంటే ఫ్యాషన్కి చాలా దగ్గరగా ఉండేది తను. షీ యూస్ టు బీ లైక్ వెరీ ఫ్రెండ్లీ విత్ ప్రసాద్ బిదప్ప అని ఫ్యాషన్ గురు బెంగళూరులో, వెరీ ఫేమస్ ఇన్ ఇండియా. ఓకే. సో తనకు షీ యూస్ టు బీ లైక్ షీ యూస్ టు డూ కొన్ని ఈవెంట్స్ చేసేది, దాని తర్వాత పార్టీస్కి అక్కడికి వెళ్ళేది అండ్ సోషలైజింగ్ చేసేది. తను ఒకసారి దాన్ని చూసి తను ఏమనిందంటే, హైట్ ఉంది కదా అండ్ టాల్ కూడా ఉన్నావు, గుడ్ లుకింగ్ ఆల్సో, వై డోంట్ యూ ట్రై ఫర్ మోడలింగ్ అని. అది మనకు తెలియదు మోడలింగ్ అంటే ఏంటి. దాని తర్వాత అయితే ఫ్రెండ్స్ని అడిగాను మోడలింగ్ అంటే ఏంటి అంటే, ఏం లేదు ఇట్లా జస్ట్ బట్టలు వేసుకోవాలి, నడుచుకుంటూ వెళ్ళాలి అండ్ నడుచుకుంటూ వెళ్ళి ఒక ర్యామ్ మీద ఒక 2-3 ఫోటోలు తీస్తారు వాళ్ళు, మళ్ళీ వచ్చేయాలని. సరే అనుకున్నా. సో అండ్ ఎక్సైట్మెంట్ కలిగింది, బికాస్ ఐ థాట్ ఒక పాకెట్ మనీ వస్తుంది కదా, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు కదా బెంగళూరు అని చెప్పి. బికాస్ బెంగళూరు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఏంటంటే బెంగళూరు నేను బ్రిగేడ్ రోడ్, కమర్ స్ట్రీట్ బాగా తిరిగేవాడిని. సో అప్పుడు అనుకునేవాను షాపింగ్ చాలా బాగుంది. నాకు చిన్నప్పుడు షాపింగ్ అంటే చాలా ఇష్టం, ఇంటర్ నుండి. ఐ లవ్ క్లోత్స్ ఫుట్వేర్ అవన్నీ పిచ్చి ఇష్టం. సో అంటే లిమిటెడ్ బడ్జెట్ వచ్చేది, బికాస్ అగ్రికల్చర్ అనే వరకు వాళ్ళు ఏం చేస్తారంటే వెరీ టైట్ బడ్జెట్స్ ఉంటాయి. మనీ ఉన్నా కానీ అంత ఈజీగా ఇవ్వరు, ఇద్దరికి పంపించాలి, వాసు నాకు పంపించాలి. అదే కాకుండా ఏంటంటే వాళ్ళకి ఇంకోటి ఏముంటుందంటే, దే నో హౌ హార్డ్ ఇట్ ఈస్ టు ఎర్న్ మనీ అని. సో వాళ్ళకి మైండ్లో ఏముంటుందంటే డబ్బులు కష్టంగా వస్తుంది, అంత ఈజీగా ఖర్చు పెట్టొద్దు అని చెప్పి దే ఆల్వేస్ యూస్ టు, నాకు కానీ వాసుకు కానీ ఎప్పుడు చెప్పేవాళ్ళు, ఖర్చు తక్కువ పెట్టుకో. ఈ రోజు అదే మాట్లాడతారు, ఖర్చులు తక్కువ పెట్టుకోండి అని. సో దెన్ ఐ యూస్ టు సే, నాకు తెలిసిపోయింది ఇంట్లోకి వెళ్ళి ఇంత అమౌంట్ వస్తుంది, ఇంతలో నేను హాస్టల్ వెళ్ళిపోవాలి, దాని తర్వాత ఫుడ్ వెళ్ళిపోవాలి, ఇది వెళ్ళిపోవాలి, మా అంటే కొంత గొప్ప మిగులుతుంది, ఆ మిగిలిన డబ్బులతోని అక్కడిక్కడ తిరగొచ్చు. బట్ మన కోరికలు అక్కడ వరకు ఎండిపోయింది, అక్కడికి అవ్వవు కదా. సో నెక్స్ట్ ఏంది, ఒక కొత్త బట్టలు వేసుకోవాలి, టీషర్ట్స్ వేసుకోవాలి, న్యూ క్లోత్స్ కొనాలి, షాపింగ్ చేయాలి అని చెప్పి ఫుల్ పిచ్చి ఇష్టం ఉండేది. అయితే దెన్ అయితే మా ఫ్రెండ్ చెప్పాడు, పర్లేదురా నీకు మంచి మనీ వస్తుంది, పాకెట్ మనీ కింద వస్తుంది కదా అని చెప్పి. అబ్సల్యూట్లీ నో నాలెడ్జ్ అబౌట్ మోడలింగ్. అంటే ఈజీ కేక్ అవ్వాలి అనుకున్నా, ఈజీ కదా అనుకున్నా. వెళ్ళిన తర్వాత దెన్ షీ వాజ్ లైక్ తీసుకెళ్ళింది ప్రసాద్ దగ్గర, తీసుకెళ్ళి ప్రసాద్ ఇంట్రడ్యూస్ చేసింది, దిస్ ఈజ్ సో అండ్ సో, ఈజ్ కమ్ ఫ్రమ్ హైదరాబాద్. ఐ థాట్ ఈజ్ గాట్ గుడ్ హైట్, పర్సనాలిటీ కూడా బాగానే ఉంది కదా, ఫేస్ కూడా బాగానే ఉంది, జస్ట్ హెల్ప్ హిమ్ అవుట్, నో ఈజ్ మై స్టూడెంట్ అండ్ క్లాస్లో బాగానే ఉన్నాడు అండ్ జస్ట్ హెల్ప్ హిమ్ అవుట్ అని చెప్పి రికమెండెడ్. అండ్ సిన్స్ తనకు ప్రసాద్ బిదప్పకే అది ఆ క్లోజ్నెస్ ఉంది కాబట్టి, సిన్స్ దే నో ఈచ్ అదర్ ఫర్ కపుల్ ఆఫ్ ఇయర్స్ కాబట్టి, ఈ సార్ ఓకే ఫైన్, నేను రికమెండ్ చేస్తున్నా కాబట్టి ఐల్ గ్రూమ్ హిమ్ అని. అయితే అప్పుడు ఏంటంటే నేను చాలా సన్నగా ఉండేవాడిని, అసలు చాలా సన్నగా, స్కెలిటన్ అండ్ 0 కార్బ్స్ 0 ఫ్యాట్
ఎంత అన్నం తిన్నా కానీ అది డైజెస్ట్ అయిపోయేది. హైట్ వాజ్ గుడ్, ఆల్మోస్ట్ 6'1" అప్పుడే వచ్చేసింది, 6'1", 6'2" ఐ వాజ్ క్లోజ్ అండ్ వెరీ లీన్. Then Prasad looked at me and he said like, he's got good height and good features. What he has to do is he has to put on little weight. వెయిట్ వస్తే కొంచెం బట్టలు వేసుకుంటే కొంచెం అందంగా అవుతుంది, లేదా ఒక స్టిక్ నడిచినట్టు ఉంటుంది ర్యామ్ మీద అని చెప్పేసి, ఐ గివ్ యూ 3 months, గో అండ్ స్టార్ట్ వర్కౌట్, ఎక్సర్సైజ్ స్టార్ట్ చెయ్యి అది అని చెప్పి. అయితే దాని తర్వాత వెళ్ళిపోయిన తర్వాత క్లాస్లో ఫుల్గా మనకు ఉంటుంది కదా, ఇక ఆల్రెడీ మోడల్ అయినట్టు ఇక ఒక ఫోజులు కొట్టడము అండ్ అదే చెప్పడము, నెక్స్ట్ బ్యాంక్ నేనే టాప్ మోడల్. వాట్ ఐ మెట్ ఫ్యాషన్ గురువుని కలిశాను నేను, అది ఇది అని చెప్పేసి ఫుల్ ఒక దికావా అందరికీ చూపించుకోవడము, ఎందుకంటే అప్పుడప్పుడే కదా, దిస్ ఆల్ లైక్ క్యూట్ థింగ్స్. అండ్ దాంతో ఇమీడియట్ మా ఫ్రెండ్ కూడా చెప్పిన, చుట్టుపక్కల జిమ్ ఏదా మంచి జిమ్ చూడు, కాస్ట్లీ జిమ్ అయినా పర్లేదు. ఇదంతా ఇప్పుడు ఏ ఇయర్లో? దిస్ ఈజ్ లైక్ 2000 కాస్ట్లీ అయినా పర్లేదు జిమ్, మంచి జిమ్ చూడరా, ఎందుకంటే రేపు పేపర్లు అక్కడిక్కడ వస్తుంది కదా, చెప్పుకోవాలి అని చెప్పి అవన్నీ. దాని తర్వాత ఐ జాయిన్ ఎ జిమ్, లక్కీలీ ఐ గోట్ ఎ వెరీ గుడ్ కోచ్, జిమ్ మాస్టర్ దొరికాడు, ఈజ్ అ ఓనర్ అండ్ కోచ్. తనకి చెప్పాను నాకు ఈ రిక్వైర్మెంట్ అంటే, వాడు పెద్ద లిస్ట్ ఇచ్చాడు స్టార్టింగ్లో, నీకు వెయిట్ కావాలి అని చెప్పి, ఈ ప్రోటీన్ ఇవి షేక్స్ తీసుకోవాలి ఇవి అని చెప్పి, అవన్నీ లిస్ట్ చూసిన తర్వాత ఈ బడ్జెట్కి బారే ఇది పక్కన పెట్టేసి వెళ్తే, దాని తర్వాత సార్ ఇవన్నీ వద్దు సార్, సింపుల్ చెప్పండి వెయిట్ ఎలా రావాలంటే అప్పుడు చెప్పిండు, డైలీ మార్నింగ్ ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్, ఈవినింగ్ ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్, ఆమ్లెట్స్ ఒక 2 ఆమ్లెట్స్ మార్నింగ్, 2 ఆమ్లెట్స్ ఇన్ ది ఈవినింగ్, వైట్ కాదు మంచిగా తిను అప్పుడు జర వెయిట్ వస్తుంది అండ్ అని చెప్తే ఐ యూస్ టు ఫాలో దట్. అని అంటే అది తక్కువనే కదా, అది ఏదో మేనేజ్ చేసేసుకోవడం కంటే అది బెస్ట్. వాణ్ణి పటాయించుకొని అరే 2 eggs no 2 eggs నేను అని చెప్పి బాగుండేది. ఈ హడావిడంతా ఎంత ఒక 1 year పట్టింది? లేదు 4 months లో పికప్. ఎక్కువ వెయిట్ కాలేదు, బట్ అట్లీస్ట్ కొంచెం స్టఫ్ ఉండేది, బికాస్ ఐ యూస్ టు డూ జిమ్మింగ్ బాగా చేసేవాడిని. అప్పట్లో ఏంటంటే సంజయ్ దత్, ఐ యూస్ టు బి ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ సంజయ్ దత్. సో నాకు చిరంజీవి గారు, సంజయ్ దత్ అంటే ఫస్ట్ నుంచి నాకు చాలా ఇష్టం. ఒక్కసారి టాలీవుడ్ నుంచి అలా బాలీవుడ్కి వెళ్ళింది. సో సంజయ్ దత్ బయట పోస్టర్ దొరికితే, అప్పుడు పోస్టర్ దొరికి, ఆ పోస్టర్ చేసి మొత్తం వాల్స్ కంది పెట్టేసుకొని కల్నాయక్ పోస్టర్స్ అవన్నీ. దాని తర్వాత సంజయ్ దత్ యూస్ టు వేర్ స్లీవ్లెస్. అప్పట్లో సంజయ్ దత్ చాలా మూవీస్లలో యూస్ టు వేర్ స్లీవ్లెస్. ఆ స్లీవ్లెస్ పోస్టర్స్ మళ్ళీ ఇలా బాడీ అర్నాల్డ్ పోస్టర్స్ వచ్చాయి. అర్నాల్డ్ పోస్టర్స్ ఉంటాయి జిమ్లో నవ్వే, బ్రూస్లీ ఫొటోస్ పెట్టేసుకొని ఫుల్ ఇన్స్పిరేషన్. ఏమంటే నెక్స్ట్ పోస్టర్ నాదే అని చెప్పి అదొక బిల్డప్, అది తెచ్చుకొని ఫుల్ పెట్టేవాడిని. సో ఆల్మోస్ట్ ఒక 1.5 hour చేసేవాడిని జిమ్. నాకు ప్లస్ పాయింట్ ఇక్కడ ఏంటంటే, సిన్స్ మై డాడ్ ఈజ్ అన్ అగ్రికల్చరిస్ట్, చిన్నప్పటి నుండి కూడా నేను వెన్ ఐ యూస్ టు బి గెట్ ఎ ఫ్రీ టైం వెళ్ళి వాటర్ పట్టడము, చెట్లకి ఆ కాలువలు కడతారు కదా, ఆ కాలువలు పారతోని కాలువలు కట్టడము, ఆ తవ్వడము, దాని తర్వాత మట్టి పని చేయడము, మట్టి ఎత్తడము, ఇంట్లో ఆవులు మళ్ళీ బర్రెలు అవన్నీ ఉండేవి. సో ఐ యూస్ టు బీ లైక్ కొన్నిసార్లు పాలు పితకడము. సో ఐ యూస్ టు డూ ఆల్ దట్. సో చిన్నప్పటి నుండి నాకు ప్రాబ్లమ్ లైక్ ఆ స్ట్రెంగ్త్ నాకు ఫౌండేషన్ స్ట్రాంగ్ అయింది. బికాస్ సిన్స్ డాడీ కూడా అగ్రికల్చరిస్ట్ కాబట్టి కొంత గొప్ప నాకు జీన్స్ వచ్చింది, కొంత గొప్ప మ్యాక్సిమం జీన్స్ తన దగ్గరికి వచ్చింది నాకు. అందుకనే ద స్కెల్టన్ వాజ్ ఆల్రెడీ బిల్ట్. సో ఎక్కువ కష్టపడే అవసరం పడలేదు, స్కెల్టన్ వాజ్ ఆల్రెడీ బిల్ట్. ఓన్లీ థింగ్ ఐ నీడెడ్ వాజ్ ప్రాపర్ పంపింగ్ అండ్ ప్రాపర్ గుడ్ ఇన్స్ట్రక్టర్. సో అలా ప్లస్ అయ్యి అది అంతా యాడ్ ఆన్ అయ్యి 4-5 monthsలో ఒక డీసెంట్ బాడీ వచ్చింది. బికాజ్ 6 pack అనేది అసలు టమ్మీ వాజ్ 0, అంటే నీట్ టమ్మీ ఉండేది. ఇలా చూస్తే ఇలా ఉండేది యాక్చువల్గా, ఇలా పట్టుకుంటే నడుము. దానికోసం స్పెషల్గా ట్రైన్ అవ్వాల్సిన అవసరం లేదు. అది దట్ ఆల్ యాడెడ్ అప్ యాక్చువల్లీ, డాడీది మళ్ళీ నాది అంతా యాడెడ్ అప్ అయ్యి. అండ్ మై మెటబాలిజం వెరీ స్ట్రాంగ్. నేను మంచిగా ఎప్పుడు MBAలో ఐ యూస్ టు నందిని అని పక్కన ఒక హోటల్ ఉంది, నందిని అని నాగార్జున, వెరీ ఫేమస్ సౌత్ ఇండియన్. అక్కడికి వెళ్ళిపోయి మంచిగా ఫుల్ మీల్స్, అంటే ఒక మంచి ఆకేస్తాడు, ఆకేసిన తర్వాత మంచి నిండు భోజనం పెడతాడు, మంచి గీ వేసుకొని పుష్టిగా తినేవాడిని. పీపుల్ యూస్ టు గెట్ స్టండ్, ఇంత తింటారో పొట్టలేదా అని చెప్పి. సో అలా అయింది. ఫస్ట్ షో వాజ్ గంజం జ్యువెలరీ, గంజం జ్యువెలరీ వాజ్ వెరీ బిగ్ బెంగళూరులో. ఓకే. సో 2099 ఎండ్లో వాజ్ మై ఫస్ట్ షో గంజం జ్యువెలరీకి. ఫుల్ ఎక్సైటెడ్ బికాస్ దీపికా గోయన్ అని చెప్పి వెరీ బిగ్ డిజైనర్, బెంగళూరు బేస్డ్. అండ్ షీ వెంట్ ఫర్ ఇండియా ఫ్యాషన్ వీక్కి, లాక్మీ ఫ్యాషన్ వీక్కి, అబ్రాడ్ షోస్, చాలా షోస్ చేసింది. మీరు ట్రైన్డ్ అయ్యారు మోడల్ అప్పటికి. అంటే అది కూడా ఏమైందంటే ఈ 3 months తర్వాత వెళ్ళిపోయిన తర్వాత చూస్తే ఓకే ఫైన్, అట్ నౌ కొంచెం డీసెంట్ బాడీ వచ్చింది,
బట్ ఇంకా పుట్ ఆన్ చేయాలి, బట్ ఈ బాడీతోని ఐ కెన్ పుట్ యూ ఇన్ 2-3 షోస్ నేను స్టార్ట్ చేద్దాం వర్క్. దాని తర్వాత కంటిన్యూస్లీ యూ స్టార్ట్ వర్కింగ్ అవుట్. సో ఒక 1 year తర్వాత ఒక ఇది వస్తుంది, ఒక పోస్చర్ వస్తుంది. దాని తర్వాత యూ కెన్ డూ రెగ్యులర్ షోస్. బట్ ఎందుకు ఆపడము, యూ గెట్ ట్రైన్ అని చెప్పి అప్పట్లో ట్రైన్ చేసేవాడు. ప్రసాద్ నెక్స్ట్ వచ్చేసి గౌతమ్ పవటే యూస్ టు వర్క్ ఫర్ ప్రసాద్. దే గుడ్ ఫ్రెండ్స్. సో గౌతమ్ పవటే యూస్ టు ట్రైన్ అస్ వాకింగ్ అదంతా. ఏం చేసేవాడు అంటే యూస్ టు టెల్ అస్ లైక్ మోడల్ అంటే వెన్ యూఆర్ ఆన్ ద ర్యామ్ వాక్ యూ జస్ట్ లైక్ అన్ హ్యాంగర్. మీరు ఏం చేస్తారంటే ఆ డిజైనర్ క్లోత్స్ ఏదైతే ఉంటాయో ఇన్స్టెడ్ ఆఫ్ పుట్టింగ్ ఆన్ హ్యాంగర్ మీ మీద వేస్తారు. ఆల్ యూ డూ ఇస్ లైక్ యూ జస్ట్ గో అండ్ షోకేస్ ద డిజైనర్స్ కలెక్షన్, టేక్ ద పిక్చర్స్ అండ్ కమ్ బ్యాక్ అండ్ ఎగ్జిట్. దిస్ ఈస్ ద బేసికలీ. అండ్ యూ బేసికలీ లైక్ యూ మనకి ఎక్కువ చేసేది ఏముండదు మోడలింగ్, ర్యాంప్ షో ఎస్పెషలీ. నవ్వేది ఉండదు, అవి ఉండదు. ఓన్లీ ఏంటంటే స్టాట్యూ. యా, how well you display the designer's clothes and is important. So that has to be fed in your mind because you're not going and displaying yourself. Manaku if it is a competition ante mana smile, mana attitude, manadi that plays a major role because మీ పర్సనాలిటీ ఎంత స్ట్రాంగ్ ఉంటే అక్కడ అన్ని మార్క్స్ పడుతుంటాయి. ఇక్కడ ఏంటంటే డిజైనర్ గార్మెంట్ మీరు ఎంత బాగా ఎలివేట్ చేస్తే నెక్స్ట్ షో మీకు అలా ఉంటుంది అని చెప్పి దేస్ టు గ్రూమర్స్. సో అప్పట్లో ఏం చేసేవాళ్ళం, అప్పట్లో స్పైక్ వాజ్ ఇన్ ఫ్యాషన్. సో దిస్ గైస్ యూస్ టు టెల్ అస్ బెస్ట్ సలోన్ ఇక్కడ ఉంది అని చెప్పి అక్కడ పంపించేవాళ్ళు. ఫస్ట్ నా లైఫ్లో ఒక ఫీమేల్ నా హెయిర్ కట్ చేసింది. సో అదొకటి వింత మనకు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనం నంబర్ ఇచ్చాడు. మనకి ఇంగ్లీష్ అంతంత మాత్రం వస్తుంది బికాస్ డిగ్రీ వరకు పాక్కుంటా వచ్చేసి ఇంగ్లీషు వచ్చిరాని ఇంగ్లీష్లో మాట్లాడి. సో యాక్చువల్లీ బెంగళూరుకి వెళ్ళింది కూడా దట్స్ వన్ ఆఫ్ ద రీజన్ వేర్ లైక్ ఇక్కడ ఉంటే ఓన్లీ తెలుగే పికప్ అవుతున్నది, ఎక్కడ చూసినా తెలుగే వాడుతున్నాము, మదర్ టంగే వాడుతున్నాం. కొంచెం ఇంగ్లీష్ ఉంటే బాగుంటుంది బికాస్ ఐ వాస్ థింకింగ్ ఆఫ్ గోయింగ్ టు న్యూజిలాండ్ కానీ బయట కంట్రీ వెళ్దాం అనుకుంటే మళ్ళీ అక్కడ టఫ్ అవుతుంది బికాస్ తెలుగు మంచి వచ్చేసింది అప్పట్లో. ఇప్పుడు కూడా తెలుగు ఐ కెన్ స్పీక్ ఫ్లూయెంట్లీ. సో తెలుగు వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంకొక హిందీ అనేది మళ్ళీ ఇంగ్లీష్ ఒకటి యాడ్ అవుతే ఏమవుతుంటే ఒక పర్సనాలిటీకి ఒకటి ప్లస్ పాయింట్ ఉంటుంది అని చెప్పేసి దట్ ఈస్ ద మెయిన్ రీజన్ వేర్ స్టడింగ్ అవుట్ ఆఫ్ హైదరాబాద్. యాక్చువల్లీ ఎంత ఇంగ్లీష్ మీడియం చదివినా ఈ దోస్తులతో మాట్లాడినప్పుడు అంతే కదా, ఈజీగా వచ్చేస్తే మనకు ఎంతోనని ఇప్పుడు వాడుతున్నాం కానీ అప్పట్లో తెలుగు ఎక్కువ వాడేవాళ్ళము, అక్కడక్కడ హిందీ వాడేవాళ్ళం బికాజ్ హైదరాబాద్ ఇది కాబట్టి హిందీ వచ్చేది అప్పటిక్కడ బికాజ్ దట్ యూస్ టు బి స్లాంగ్ హిందీ వాడేవాళ్ళం. సో కొంచెం ఇంగ్లీష్ డెవలప్ అవుతుంది, ఓవరాల్గా ఒక పర్సనల్ డెవలప్ అవుతుంది, ఒక 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 ఇదవుతుంది, ఓవరాల్గా ఒక పర్సనాలిటీ వస్తుంది అని చెప్పేసి దట్ ఈస్ ద రీజన్ బెంగళూరు షిఫ్ట్ అయిన తర్వాత. అయితే వచ్చిరాని ఇంగ్లీష్లో ఏదో నెట్టేవాళ్ళం, వచ్చిరాని ఇంగ్లీష్లో ఏదో మాట్లాడుకొని ఓకే ఫైన్ అని చెప్పి. సో కొత్త వర్డ్ ఏది వింతగా నేర్చుకున్నా కానీ వచ్చి నైట్ వచ్చేసి ఒక బుక్లో రాసుకున్నాను, ఓకే ఈ వర్డ్ నేర్చుకోవాలి దీనికి ఈ మీనింగ్ అని చెప్పేసి అలా కష్టపడేవాడిని ఈవినింగ్లో. సో ఫస్ట్ షో అలా గంజం జ్యువెలరీ అయితే ఇది కదా. అయితే గౌతమ్ పవటే ఏం చెప్పాడంటే ఇది హెయిర్ కట్ ఇది బాగాలేదు. అప్పుడు ఏంటంటే ఇక్కడ ఒక పాపేట ఇలా, సో దట్స్ ఇట్, నో స్పైక్ నథింగ్, ఇదొకటి వెరీ స్టూడియస్ షర్ట్స్, నో టీ షర్ట్స్ బికాస్ సన్నగా ఉండేవాడిని కదా, ఫ్రెండ్స్ ఎక్కించేవాళ్ళు, అదే సన్నగా ఉన్న టీషర్ట్ నీకు సూట్ కావు, మొత్తం అన్ని బొక్కలు కనబడుతున్నాయి, ఇక్కడ బొక్కలు కనబడుతున్నాయి, సో టీషర్ట్ వేసుకో మాకు కొంచెం ఇది ఉండాలి అని చెప్పి. అయితే మై స్టమక్ యూస్ టు బి ఫ్లాట్ రైట్. సో వాట్ ఐస్ టు డూ ఈజ్ మంచిగా ఫుల్ మీల్ తిని వెళ్ళిపోయేవాడిని. అట్లీస్ట్ ఆ షర్ట్ వేసుకుంటే కొంచెం బయట పొట్ట కనబడుతుంది, బయట అంటే బాడీ అనే కనబడుతుంది బికాస్ అప్పట్లో తెలిసేది కాదు ఓ చెస్ట్ కనబడాలి బయట పొట్ట కాదని చెప్పి. మనం ఏమనుకున్నాం పొట్ట వస్తే కొంచెం షర్ట్ల ఫీలింగ్ ఉంటుందని చెప్పి కొంచెం ఫుల్ మీల్ చేసి వెళ్ళేవాడిని. సో దెన్ ఈ సెడ్ ఈ పాపెళ్ళకి ఇప్పుడు నడవ ఇవి దిస్ ఇస్ లైక్ వెరీ ఓల్డ్ స్టైల్, ఐ విల్ రికమెండ్ యూ టు ఐ బ్యూటీషియన్ అని చెప్పేసి ట్రెస్సీ ఆమె పేరు. సో ఈ సెండ్ మీ దేర్. సో ఆమెకు ఫోన్ చేసి వచ్చిన ఇంగ్లీష్లో అపాయింట్మెంట్ మొత్తానికి అపాయింట్మెంట్ సంపాదించాం. సో ఐ వాంట్ అన్ అపాయింట్మెంట్, ఎందుకంటే చాలా చిన్నగా మాడాలి కదా. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వాట్ కైండ్ ఆఫ్ హెయిర్ స్టైల్ యూ వాంట్ అంటే అవి చెప్పాను. మై దట్ గై సెడ్ స్పైక్ దే స్టాండ్, స్పైక్ తెలుసు కదా, దే స్టాండ్ హాల్ హెయిర్ స్టాండ్, నైస్ జెల్ అండ్ వెరీ గుడ్ లుకింగ్, వెరీ ఫ్రెష్ లైక్ ఎ మోడల్ అని చెప్పి. అయితే ఏం చెప్పి ఆమె మ్యాగజైన్ ఇచ్చింది, ఇది కూడా ఉంటుందా అని చెప్పి మ్యాగజైన్ అంతా తిరిగేసి ఒకటి అంటే ఇంచుమించు అలా అనిపించింది. ఆమె పైన దిస్ హెయిర్ స్టైల్ ఏ వాంట్ అని. కానీ ఆమె కట్ చేస్తుంది నేనేమనుకున్నా వేరే కట్ చేస్తారేమో, షీజ్ జస్ట్ ఇన్ ద ఫ్రంట్ డెస్క్ అనుకున్నా. చూస్తే ఏప్రిల్ వేసేసి స్టార్ట్ చేసింది కట్ చేయడము. అదొక వింతో అమ్మాయి కట్ చేస్తాను చెప్పి బయటకు వచ్చేసి వాసుకు ఫోన్, వాసు తెలుసా వాసు ఇక్కడ అమ్మాయిలు కట్ చేస్తారు కట్టు అని చెప్పి. వాసేమో ఫోన్ చేసి అట్టెట్లుంటుంది రా, అట్లా కాదురా అమ్మాయిలు కట్ చేయడం ఏదిరా నీకు అంటే,
అవును వాసు, కానీ నెక్స్ట్ డే నువ్వు బెంగళూరు రా, హైదరాబాద్లో జరగదు, బెంగళూరులోనే హైదరాబాద్ జరగదు. మళ్ళీ హాస్టల్కి వెళ్ళి హాస్టల్ అందరూ యూనో వాట్ ఎవరు కట్ చేసేది తెలిసిన హెయిర్, బ్యూటీషియన్ అంటే చాలా పెద్ద బ్యూటీషియన్ అంటే ఆమె కట్ చేసింది నా హెయిర్ అని చెప్పి అక్కడ. వాసు కెరీర్ స్టార్ట్ చేయలేదు అప్పటికి ఇంకా? అప్పుడు వాసు స్టార్ట్ చేశాడు మోడల్గా. అంటే హైదరాబాద్ అంత లేదు మోడలింగ్ అనేది. అప్పటికి షోస్ అవుతూ ఉండే, కాంపిటీషన్స్ అవుతూ ఉండే. దాని తర్వాత గౌతమ్ పవర్ వాకింగ్ నేర్పించేది ఏం చేసేవాడు మమ్మల్ని, ఓకే బాయ్స్ లీవ్ బికాజ్ షో సిట్టింగ్స్ ఉన్నాయి మాకు, ఫిట్టింగ్స్ అవన్నీ ఉన్నాయి, సో వీ హ్యావ్ టు బి గెట్ బిజీ దే, యూ గైస్ గో. అది మీరు ఏం చేస్తారంటే మన బ్రిగేడ్ రోడ్ 3 times వాక్ చేయాలి, దాని తర్వాత ఎంజీ రోడ్ 3 times వాక్ చేయాలి. మాకు డైలీ ఏం పని ఉండేది కాదు. లక్కీ ఏంటంటే నాకు కాలేజ్ ఆల్సో సపోర్టెడ్ మీ. సో బస్లో వెళ్ళిపోయేవాడిని, బస్ దిగి వెళ్ళిపోయా. అంటే ఎంజీ రోడ్లో చివరిన ఉండేది ఆఫీస్. అక్కడ నుండి అయిపోయాయి ఇక. అక్కడ నుండి స్పైక్ చేసుకోవడము, హెయిర్ నీట్లీ టక్ చేసుకోవడం, అక్కడ నుండి వాకింగ్. ఇక ఏది ప్రాక్టీస్, ర్యామ్ వాక్ ప్రాక్టీసింగ్. సో హెయిర్ కట్ అయిపోయింది, ఫస్ట్ షో ఉంది ఒక 2 days తర్వాత. 2 days అవుతుంది కాదు, ఆల్మోస్ట్ ఒక 10 days తర్వాత. అంటే అప్పటికి ట్రైనింగ్ అవుతా ఉన్నాము. ఈ 10 days ఈ వాకింగ్ ప్రాక్టీస్, వాకింగ్ అనేది ఆల్మోస్ట్ 1 month ప్రాక్టీస్ చేసాం. బ్రిగేడ్ రోడ్ నుంచి బ్రిగేడ్ రోడ్ నుండి ఎంజీ రోడ్ నుండి బ్రిగేడ్ రోడ్ కంటిన్యూస్ ఒక 3 times డైలీ 3 times. మీరు ఒక్కరే, ఇంక మీకు ఎవరు సపోర్ట్ లేదు, ఇంకిద్దరు ముగ్గురు ఉండే. విశ్వనాథన్ ఒక అతను ఉండే, దాని తర్వాత ప్రశాంత్ అని ఇంకొక అతను ఉండే. సో వాళ్ళు తెలుగు బెంగళూరు? లేదు, అంతా బెంగళూరు వాళ్ళే. ఐ వాజ్ ఓన్లీ గాయ్ ఫ్రమ్ హైదరాబాద్. మా గ్యాంగ్ మొత్తము వీ హ్యాడ్ అబౌట్ 4 కాశ్మీరీస్ ఉండే. 4 కాశ్మీరీస్, దాని తర్వాత ఒక 2 బెంగళూరియన్స్ అండ్ నేను ఒక అతను ఫ్రమ్ చెన్నై. వీళ్ళందరూ ట్రైన్ అవుతున్నారు. ఒక బ్యాచ్గా ట్రైన్ అవుతుండే. ఒక బ్యాచ్ ఆఫ్ అబౌట్ 15. అవుట్ ఆఫ్ దట్ దే విల్ అబౌట్ 8 or 10 guys ఉండే, ఒక 5 girls ఉండే. సో అందరికి ఒకటే. అమ్మాయి వాళ్ళు నడిచేవాళ్ళు కాదు, బికాస్ క్యాట్ వాక్ రోడ్ల మీద బాగుండదు కదా, మరి వాళ్ళు లోపలనే ప్రాక్టీస్ చేసుకునేవాళ్ళు. సో అమ్మాయిలు ఎలాగా ఆటోమేటిక్గా నడిచేస్తారు కదా, మనకే కొంచెం ఫస్ట్ షో వాస్ ఫర్ గంజం జ్యువెలరీస్. మన ఓబ్రాయ్స్ ఉంది కదా బెంగళూరులో, అప్పుడు ఓబ్రాయ్స్ ఉండింది. ఐ థింక్ ఇప్పుడు తాజ్ టుక్ ఓవర్. సో ఓబ్రాయ్స్ వాజ్ ద ఫస్ట్ షో ఫ్రమ్ దీపికా గోవింద్ అని, వెరీ బిగ్ డిజైనర్ ఫ్రమ్ బెంగళూరే, అండ్ షీస్ డన్ షోస్ ఆల్ ఓవర్ ద వరల్డ్. వెరీ బిగ్ డిజైనర్. తనకు ఫస్ట్ షో గంజం జ్యువెలరీస్. సో ఆ రోజు ఏమైందంటే ముందు రోజు ఫస్ట్ షో కదా, ఫుల్ షివరింగ్ ఉంటుంది. అది వాసుకు చెప్పాను, నేను వాసుని చిచ్చా నేను అంటే 1.5 year గ్యాప్ కదా, నేను అన్నయ్య అట్లుంటది. హైదరాబాద్ లో చిన్న షోస్ అప్పుడు చేసేవాడు, బట్ ఇతను లోకల్ కాబట్టి లోకల్ షోస్ చేసేవాడు, చిన్న షోస్ చేసేవాడు. బెంగళూరు అనే వరకు ఏమవుతుందంటే ఆల్ బిగ్ షోస్ అవుతాయి. అండ్ దీపికా గోవింద్, దాని తర్వాత ప్రసాద్ బిదప్ప, గౌతమ్ పవట్టే, ఓబ్రాయ్స్ అనగానే, గంజం జ్యువెలరీస్ అనగానే ఏమవుతుందంటే ఒక క్లాస్ షో, వెరీ బిగ్ షో. అండ్ ఆ నర్వస్నెస్ ఖచ్చితంగా ఉంటుంది, బికాస్ ఫస్ట్ షో కాబట్టి అది తెలియని ఒక భయం ఉంటుంది లోపల, బికాస్ నెవర్ డన్ ఇట్. అండ్ ఆ పీపుల్ ఎలా రిసీవ్ చేసుకుంటారో, అప్పుడు రోడ్లో నడిచే వాళ్ళము, ర్యామ్ మీద వాకింగ్ చేస్తే సో అలా నడవాలి, ఇలా నడవాలి. అండ్ మిగతా వాళ్ళని చూస్తే అంతా ఆల్ బిగ్ మోడల్స్. ఆశిష్ నాయర్ ఉండే, దాని తర్వాత జాన్, డీను, జుల్ఫీ, వీళ్ళంతా మా సీనియర్స్. సో వాళ్ళందరూ వచ్చారు షోకి. ఆల్మోస్ట్ ఒక 4 బాంబే మోడల్స్ వచ్చారు, 4 బాంబే ఫీమేల్ మోడల్స్ వచ్చారు. సో వీ వర్ లైక్ లిటిల్ అంటే ప్యానిక్ సిచ్యువేషన్, నాట్ ప్యానిక్ ఎగ్జాక్ట్లీ, కొంచెం నర్వస్నెస్ ఉండే, కొంచెం కాళ్ళు షివరింగ్ ఉండే, అసలు ఎట్లుంటుంది అని చెప్పి. ఒక 2 days ఉండే నిద్ర పట్టకపోవడము అవన్నీ. సో వాసు కాల్ చేసా, చిచ్చా ఇట్లా షో ఉంది, ఏం చేయాలి అని. ఏం లేదు ఫుల్ కాన్ఫిడెంట్ ఉండరా, సింపుల్గా వెళ్ళు, ఫుల్ నువ్వు ఇంటి నడుస్తావు, అట్లా నడిచేసి నువ్వు అక్కడ చూడు, నువ్వు ఏం చేస్తావు అంటే స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ చూడు, రైట్ చూడు, సెంటర్లో చూడు, ఒక 5 count చేయి, వచ్చేసి వెనుకకు. అంతే, వెరీ సింపుల్, కష్టమే లేదు, వెరీ సింపుల్. నేను చాలా షోలు చేసిన అని చెప్పి ఇక్కడ వాసు బిల్డప్లు. దాని తర్వాత సరే అని చెప్పి అనుకున్నా. దాని తర్వాత ఏమైంది, హెయిర్ కట్ అన్నీ అయిపోయి నా ఫ్రెండ్ ఒకటి చెప్పాడు, నువ్వు కంపల్సరీ ఫేస్ కొంచెం ట్యాన్ అయినట్టు ఉంది, బికాజ్ నువ్వు చాలా నడిచేసినావు కదా, ఏం చేయాలంటే కొంచెం ఫేషియల్ చేసుకోవాలి అని అడిగి చెప్పాడు. అయితే ఫేషియల్ బయట చూస్తే 500 600 ఛార్జింగ్ అనిపించింది. ఏం చేస్తున్నారు అంటే మా ఫ్రెండ్ చెప్పాడు, ఏం లేదా క్రీమ్ పెడతాడు, అర్ధగంట పడుకోవాలి, దాని తర్వాత వాడు స్ప్రే చేస్తాడు, దాంతో ఇలా అంటాడు, ఒక ఐస్ వాటర్ కొడతాడు, అవుతుంది. అయితే నాకు ఐడియా వచ్చింది, బయట పోయి చేసుకుని ఎందుకు, మనం చేసుకున్నాం కదా అని చెప్పేసి. అప్పట్లో ఇది వచ్చేది, ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ, బట్ ఈ సంత్రా టైప్ ఏదో ఒకటి రాసుకొని తీసేదా? సంత్రా అది కాదు, అంత అడ్వాన్స్ లేదు. ఒక ప్యాక్ వచ్చేది, ఫేస్ ప్యాక్ ఏదో బాండ్స్తో ఏదో వచ్చేది, ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ. ఒక 150 or 200 rupees 3 times 4 times వస్తుంది.
అంటే బెంగళూరు కదా, అప్పుడప్పుడు వెళ్ళినాము, సో కాస్ట్ కటింగ్ ఎక్కువ ఉండే, ఎందుకంటే ఇక డబ్బులు మిగిలితే అక్కడ షాపింగ్ చేయవచ్చు కదా. సో అలా అని చెప్పి అది తీసుకొచ్చా, ఫేస్ ప్యాక్ ఒకటి తీసుకొచ్చి ఒక హాఫ్ అన్ అవర్ పడుకొని, దాని తర్వాత మళ్ళీ అప్పుడు నోజ్ ఆన్ వచ్చేది ఒకటి, నోజ్ ఆన్ అడావిడి ఫుల్ అది చేసుకొని ఫ్రెష్. ఇక నెక్స్ట్ డే ఎట్లుండాలంటే ఇట్లా ఫ్రిడ్జ్ దగ్గర వెళ్ళి తీయగానే ఎలా ఉంటుంది అంత ఫ్రెష్గా ఉండాలి, ఫ్రెష్గా ఉండి పోవాలి అన్నీ వెళ్ళా. అండ్ లక్కీలీ ఫస్ట్ షో గుడ్ రెస్పాన్స్. అంటే నాకు బిదప్ప ముందే చెప్పాడు, డోంట్ లుక్ ఇన్ టు ఎనీబడీస్ ఐస్, ఎందుకంటే ఫస్ట్ 3-4 షోస్ ఏమవుతుందంటే యూ గెట్ నర్వస్. ఇప్పుడు నేను నడుస్తూ మీ ఐస్లో చూసాను అనుకోండి, వాడు నవ్వాడు అనుకోండి, యుల్ గెట్ స్టన్, మిస్టేక్ చేసామన్న ఫీలింగ్, మిస్టేక్ చేసే ఫీలింగ్. ఇంకోటి ఏంటంటే యూ గెట్ రాక్ అయిపోతారు మనం, అంటే ఏమైనా ప్రాబ్లం చేశానని చెప్పి ఆ కన్ఫ్యూజన్ ఉంటుంది. ఒకటి ఏంటంటే అయ్యో ఎలా స్కిప్ అయిపోవాలని ఒకటి అది ఉంటుంది, బికాస్ ఫస్ట్ 3-4 షోస్ ఉంటుంది కంపల్సరీ, ఆ నర్వస్నెస్ ఉంటుంది. సో దెన్ ఐ టు లైక్ వాక్ చేసి అటు ఇటు చూసి ఇటు 4 seconds, ఇటు 4 ఇటు చూసి అమ్మ అయిపోయిందని చెప్పి వెనక్కి తిరిగి అయిపోయిందని చెప్పి టక్క వెళ్ళిపోవడం. బట్ వెరీ నైస్. జ్యువెలరీ అంటే అబ్బాయిలకి ఏముంటుంది పెద్దగా, అంటే జ్యువెలరీ అంటే అమ్మాయిలే కదా ఎక్కువ పెట్టుకునేది. జ్యువెలరీ అంటే ఏమైందంటే ఈ డిజైనర్ ఉంది కదా దీపికా కోవింద్, షీ హ్యాడ్ హర్ ఓన్ క్లోత్స్. ఓకే. సో గర్ల్స్కి ఏమో జ్యువెలరీ ఇచ్చేసింది, మెన్స్కి ఏమో షీ వాజ్ షోకేసింగ్ హర్ కలెక్షన్. సో 4 fillers, వీ వేర్ ఓన్లీ ఫిల్లర్స్ యాక్చువల్లీ. ఆ షో వాజ్ యాజ్ మీరు చెప్పినట్టు ఆ షో మొత్తం గర్ల్స్ ఉండింది, బికాజ్ జ్యువెలరీ అంటే మీకు తెలుసు కదా సైడ్. సో మేమేంటే వీ లైక్ ఫిల్లర్స్, అందరు అమ్మాయిలు ఉంటే బాగుంటుంది, 4 అబ్బాయిలు ఉంటే కూడా బాగుంటుంది, ఒక గుంపులో గోవిందాం అని చెప్పేసి మమ్మల్ని వదిలిండ్రు. అంటే ఫస్ట్ షో కాబట్టి ఒక ఫైన్ వీళ్ళకి ఒక ఆపర్చునిటీ ఇచ్చినట్టు ఉంటుంది, కంఫర్ట్గా ఉంటుంది అని చెప్పేసి మమ్మల్ని ఆ షోలో తీసుకున్నారు. వాజ్ వెరీ నైస్, ఫెల్ట్ వెరీ హ్యాపీ ఆఫ్. అండ్ లక్కీ ఏంటంటే దట్ షో ఇట్ కేమ్ ఇన్ స్టార్ ప్లేస్, స్టార్ న్యూస్ ఆర్ సంథింగ్. అండ్ ఇంట్లో వాళ్ళు చూసారు, మై పెద్ద మామయ్య వాజ్ బ్రౌజింగ్ ద ఛానల్స్ అండ్ సడన్లీ నేను చెప్పలే అనుకోకుండా చూసారు, నేను షో చేస్తానని చెప్పి అందరికి, ఈ వాజ్ బ్రౌజింగ్ ద ఛానల్స్ అండ్ సడన్లీ ఒక దగ్గర నన్ను చూసారంట క్లోజ్అప్. సో దెన్ వెన్ ఐ కాల్డ్, అప్పట్లో నో సెల్ ఫోన్స్ బ్రదర్, అప్పట్లో నో సెల్ ఫోన్స్ అండ్ యూస్ టు కాల్ STD కాల్స్. అండ్ దెన్ వెన్ ఐ కాల్డ్ హిమ్ ఇన్ ద ఈవినింగ్, దెన్ ఈ సెడ్ లైక్ నేను టీవీలో చూసింది అని చెప్పి. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ, ఇంకా హ్యాపీ ఉంటుంది మామ చూశారు అని చెప్పి, బికాస్ దే వర్ టు డెడ్ అగేన్స్ట్ కి మోడలింగ్ ఏంది, చదువుకుందుకు పోయినా నువ్వు చదువుకో, ఇంట్లో మోడలింగ్ ఎందుకు నీకు, సినిమాలు ఎందుకు, అందరూ ఈ రోజు కూడా చెప్తారు ఇంకేదైనా చూసుకోవడం అంటారు. సో అది విని అలవాటు అయిపోయింది మాకు, వాడు చెప్పడం అలవాటు అయిపోయింది, మాకు వినడం అలవాటు అయిపోయింది. ఫస్ట్ ఇన్కమ్ ఎంత? ఫస్ట్ వాజ్ about $1,000, 1,000 రూపీస్. అది కూడా కష్టంగా ఇచ్చారు వాళ్ళు, ఏదో చెక్ ఇచ్చారు. అప్పట్లో అకౌంట్ ఉండేది కాదు, అకౌంట్ అవసరం పడేది కాదు కదా. అండ్ యాక్చువల్లీ అప్పట్లో ఏం చేశారంటే మనీ ఆర్డర్ వచ్చేది. సో వెన్ ఎవర్ డాడీ వాంట్స్ టు సెండ్ మనీ, హాస్టల్ అడ్రస్ ఒకటి ఉండేది, దానికి మనీ ఆర్డర్ వేసేస్తుండే, అకౌంట్ ట్రాన్స్ఫర్లు అకౌంట్ అవన్నీ ఉండేది కాదు. సో ఈ 1,000 రూపీస్ నేను డిపాజిట్ చేయడానికి 1,000 రూపీస్ మినిమం అకౌంట్, 500-1,000 రూపీస్ మినిమం అకౌంట్ ఉండే. సమ్ బ్యాంక్, SBI బ్యాంక్, సమ్ బ్యాంక్, SBH, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్. సో దాంట్లోకి వెళ్ళి ఒక 1,000 రూపాయలు అకౌంట్ ఓపెన్ చేసేసి ఆ అకౌంట్ అమౌంట్ అట్లనే ఉండే. సో 1,000 రూపీస్ వస్తుంది ఫస్ట్ ఇన్కమ్. ఇంట్లో నుంచి మనీ ఆర్డర్ వచ్చేది అప్పటి వరకు, మనీ ఆర్డర్ వచ్చేది 2,000 రూపీస్, 3,000 రూపీస్ వచ్చేది. అగ్రికల్చర్ ఫ్యామిలీలో అంటే ఇలా పిల్లలకి పంపిస్తూ మెయింటైన్ చేయడం, ఎందుకంటే అగ్రికల్చర్ అనేసరికి వాళ్ళకి ఒక పర్మనెంట్ ఇన్కమ్, అంటే ఇప్పుడు వర్షాలు రాలేదంటే ప్రాబ్లం ఉంటుంది. అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేస్తారా ఊళ్ళో? యాక్చువల్లీ మెదక్ ఫస్ట్ నుంచి కూడా మనకు కొంచెం డ్రాట్ అండి, ఫస్ట్ నుంచి కూడా మెదక్ అనేది వర్షాలు, బికాజ్ వర్షాలు చాలా తక్కువ ఉంటుంది. అండ్ పంట కూడా మనకు బయట చూసినంత ఎక్కువ ప్రాఫిట్స్ ఉండేవి. సో డాడీ ఫస్ట్ నుంచి కూడా ఒక ప్యాడీ చేసేవారు, అండ్ దాని తర్వాత షుగర్ కేన్ అండ్ మేజ్, అంటే మొక్కజొన్న, చెరుకు అండ్ ప్యాడీ, చిన్న మామిడి తోట అది ఇది ఉండేది. సో ఎంత వచ్చినా దీని మీద వచ్చేది. అండ్ వర్షాలు బాగా పడితే ఈస్ట్ లైక్ ఏదైనా క్రాప్ వేసేవారు. బట్ మ్యాక్సిమం అయితే హ్యాండ్ టు మౌత్ అండి, ఫ్రాంక్లీ స్పీకింగ్. ఎన్ని ఎకరాలు ఉన్నా ఎంత ఉన్నా కానీ మెదక్ మొత్తం డిస్ట్రిక్ట్ కూడా హ్యాండ్ టు మౌతే మ్యాక్సిమం కూడా. సో బట్ ఏంటంటే కొంచెం సేవింగ్స్ ఉండేది కాబట్టి, అట్లా కొంచెం రిజర్వ్స్ ఉండే కాబట్టి ఆ రిజర్వ్స్ నుండి మాకు వెళ్ళిపోయేది, పంట వచ్చినా రాకపోయినా. వర్షాలు రాక ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన సిచ్యువేషన్ అంటే నాన్నకు ఎప్పుడు ఫస్ట్ నుంచి కూడా రిజర్వ్స్ పెట్టుకునేవాడు అండి. ఎక్కువ నాన్న నెవర్ యూస్ టు స్పెండ్ మచ్. సో ఫస్ట్ నుంచి కూడా అంత స్పెండింగ్, ఈ నెవర్ బిలీవ్డ్ ఇన్ స్పెండింగ్, ఈ ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్ సేవింగ్. సో ఆ సేవింగ్ మోడ్ అయితే ఇప్పటివరకు ఉండే, అంటే సేవింగ్ మోడ్ అట్లీస్ట్ మా ఎడ్యుకేషన్ వరకు ఉండేది. అండ్ మా మామయ్య వాళ్ళ దగ్గరికి కూడా సపోర్ట్ వచ్చేది మాకు. ఒకవేళ డాడీకి కష్టం అయితే మామయ్య యూస్ టు సెండ్ అస్ ద మనీ, అండ్ లేటర్ అడ్జస్ట్ అవుతుండే మా నాన్న దగ్గర నుండి. అదొకటి. మొత్తానికి అది ఎడ్యుకేషన్ దగ్గర అయితే మాకేం ప్రాబ్లం రాలేదండి. టచ్.
ఇప్పుడు వ్యవసాయం అగ్రికల్చర్ అంటే నిజంగా అంత కష్టపడే వాళ్ళు ఎవరు ఉండరు. వాళ్ళు కష్టపడకపోతే మనకి ఏమీ లేదనుకోండి. సో మీ చిన్నప్పుడు వర్షాలు పడకపోవడం అలాంటి సిచ్యువేషన్స్ మీరు ఏమైనా చూసారా? అంటే చాలా ఇంట్లో ఉన్నప్పుడు, ఊర్లో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఒక 3-4 ఇయర్స్ అసలు పంటనే రాలేదు. 3-4 ఇయర్స్. లక్కీ ఏంటంటే మనది మన భూములన్నీ కూడా చెరువు పక్కనే ఉన్నాయి. అందుకని కొంత గొప్ప చెరువు ఉన్న వాటరు ఈ ల్యాండ్కి ఫర్టైల్ అయ్యేది. అంతే తప్ప అదే చెప్పాను కదా, అట్లీస్ట్ మనకి కొన్నిసార్లు ఎలా అయ్యేదంటే పెట్టిన డబ్బులు వస్తే చాలు అనే కొన్ని సందర్భాలు ఉండే. అండ్ కొన్ని సందర్భాలు అంటే మొత్తానికి పంట మొత్తం నష్టమయ్యే టైం కూడా చాలాసార్లు వచ్చింది. ఏంటంటే మనకు కొన్ని ఎకర్స్ ఎక్కువ ఉన్నాయి. అండ్ అది కాకుండా ఫస్ట్ నుంచి కూడా మనము క్రాప్ బాగా వేస్తున్నాము అండ్ సపోర్ట్ ఉంది కాబట్టి మనకు అలా సెట్ అయిపోయింది. చిన్నప్పుడు మీరు కూడా డాడీతో పాటు వెళ్ళి? నేను సమ్మర్లో మొత్తం అక్కడే, సమ్మర్ హాలిడేస్ వస్తే ఊరికి వెళ్ళిపోయేవాడిని. ఊళ్ళో ఉండి కొంచెం జామ చెట్లు, జామకాయలు దింపడము, మామిడికాయలు తినేయడము, దాని తర్వాత పొలాలకు వాటర్ పెట్టడము, కాలువ కట్టడము అండ్ ఇది చెట్లు పెట్టడము. ఐ యూస్ టు ఎంజాయ్. అండ్ ఎడ్ల బండి నడిపించడము. ఓకే. అండ్ మాకు ఎవ్రీ ఈవినింగ్ ఊళ్ళో ఈ రోజున కూడా ఇవి ఉంటాయి కదా, ఏది మా ఆవులు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నిట్లను చెరుకు తీసుకెళ్తారు వాటర్ తాగిచ్చేసి అవి క్లీన్ చేయడానికి. ప్రతిరోజు సాయంత్రం కంపల్సరీ అది. అయితే నేను మా పనులు ఉండేవాళ్ళు. ఆ పనులతో పాటు నేను ఒక ఆవు మీద ఎక్కేవాడిని, లేకపోతే ఈ బర్రె మీద ఎక్కేవాడిని. ఎక్కి అక్కడి వరకు వెళ్ళడము, ఇలా వీళ్ళకి స్నానం చేయించే వరకు నేను కూర్చోవడం పక్కన. దాని తర్వాత చెరుకు ఉంటుంది కదా, ఆ చెరుకు దింపేసుకొని దాని మీద కూర్చొని చెరుకు తినడము. సో అవన్నీ ఒక సినిమాలో చిన్న హీరోని, పల్లెటూరు హీరోని ఎలా చూపిస్తారో అలా జరిగింది. మళ్ళీ దాని తర్వాత అప్పట్లో క్రికెట్ కన్నా కూడా దిస్ యూస్ టు బి ఫేమస్. కర్ర అది అంటారు కదా, గిల్లిదండ యూస్ టు బి వెరీ ఫేమస్. సో అప్పట్లో అది ఆవులు అవన్నీ అవి వెళ్ళిపోతే ఆ పశువులన్నీ అక్కడ స్నానం చేస్తుండే, ఇక్కడ మేము గిల్లిదండ ఆడేవాళ్ళము. దాని తర్వాత వచ్చేటప్పుడు ఏంటంటే అది ఆడుతూ వస్తాం మేము. సో అదొక టైంపాస్ అయ్యేది. దాని తర్వాత చాలా ఉన్నాయండి. ఆ పెంకలు తీసేసుకొని ఆ హోల్ చేయడం, దాంట్లో మట్టి తీసుకెళ్ళి ఆ తాడు కట్టుకొని తీసుకెళ్ళడము. వర్షాలు రాకపోతే చేసే సిచ్యువేషన్స్, వర్షాలు రాకపోతే పడే కష్టం చిన్నప్పుడు మీకు తెలిసింది అంటే యాక్చువల్గా అంటే అది కోఇన్సిడెన్స్ ఏదో నాకు తెలియదు కానీ మెదక్ కన్నా యాక్చువల్లీ ఇక్కడ యాడరంలో ఉండేవాడిని. అంటే సమ్మర్ హాలిడేస్లో అక్కడికి వెళ్ళిపోయేవాడిని. కొన్ని హాలిడేస్ ఇక్కడ ఉంది, బికాజ్ అక్కడ నాన్నమ్మ వాళ్ళ ఇల్లు, ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. కోరుమల్లి డాడీ వాళ్ళు కోరుపల్లి వచ్చి డాడీ వాళ్ళు ఉన్నది. యాడారం అనేది నానమ్మ వాళ్ళు. యాక్చువల్లీ డాడీ కూడా అక్కడే, ఇక పొలాలన్నీ ఇక్కడ ఉన్నాయని ఇక్కడ షిఫ్ట్ అయిపోయారు డాడీ. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ ఒక 5-6 ఇయర్స్ వర్షాలు పడలేవు. అంటే ఐ థింక్ ఇట్స్ ప్యూర్లీ కోఇన్సిడెన్స్. సో అప్పట్లో ఒకటి మిత్, అంటే ఐ నాట్ ష్యూర్, అప్పట్లో మిత్ ఏంటంటే వర్షం పడకపోతే ఇది కప్ప ఉంటుంది కదా, కప్పని ఇంటింటి వెనకాయ తీసుకొని ఇంటింటి తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర నుండి బిందెల నుండి వాటర్ పోస్తే వర్షం పడుతుందని ఒక స్ట్రాంగ్ నమ్మకం వాళ్ళకి. సో అంటే ఎప్పుడు ట్రై చేయలేరు, బట్ వినడం మాత్రమే, బట్ ఎవరు ట్రై చేయలేరు. అయితే కూర్చొని నేను మా అత్తమ్మ వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళు ఏమన్నారంటే, ఇట్లా వర్షాలు పడతలేరా, ఈసారి కూడా పంట ఉంటుందేమో, ఒక పని చేద్దాంరా, ఇట్లా షెట్ లేకుండా ఇట్లా కప్పని కట్టేసుకొని పోతే వర్షాలు పడతాయంట, ట్రై చేద్దాంరా అన్నారు. ఇట్లా కూర్చొని జనరల్గా డిస్కషన్ వచ్చింది. అదేమైంది, నేను దేనికైనా రెడీ. నేను అప్పట్లో ఎవరో చిన్న కుర్రోడితో చేపించాలి, అది కుర్రోడు అని కాదు, ఎవరితోనే చేయొచ్చు. నేను వాళ్ళతో క్లోజ్ కాబట్టి టాపిక్లో వచ్చింది కాబట్టి, సరే నువ్వు చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆ చనువు వాళ్ళకు నాతో చనువు ఉండే అండ్ క్లోజ్ రిలేటివ్స్ కదా, అలా అని చెప్పి సరే నేను చేస్తానని చెప్పేసి, నాకు కప్పలు చాలా ఇష్టం చిన్నప్పుడు ఉండే. మీకు పెట్స్తో పాటు కప్పలు నాకు చిన్నప్పుడు ఉండే ఇష్టము. అండ్ వర్షాలు పడ్డప్పుడు చిన్న పాములు వస్తాయి కదా, ఆ పాములు తీసి నేను జోబులు వేసుకునేవాడిని. అమ్మో. సో ఐ టు బి లైక్, నేను అంటున్నా కదా, ఇట్స్ లైక్ ఐ టు బి లైక్ మ్యాడ్. పీపుల్ యూస్ లిటరల్లీ లుక్ ఎట్ మీ దట్స్ స్కేర్డ్. ఇదేంది కప్పలతో ఆడతాడు. మళ్ళీ దాని తర్వాత నేను ఊర్లోకి ఎంటర్ అవుతున్నా అంటే ఊర్లో ఎక్కడున్న కుక్కలన్నీ వచ్చేస్తుండే. సో ఐ టు లైక్ ఫీడ్ దెమ్, ఐ టు లవ్ దెమ్ మోర్ దెన్ ఫీడింగ్, ఐ టు రియల్లీ లవ్ దెమ్. సో నేను ఇంటికి వచ్చినా అంటే అయిపోయా, చక్క ఇక్కడెక్కడో ఒక 10-15 కుక్కలు ఇంటి వచ్చేస్తుండే. పెట్స్ ఇంట్లోకి రూమ్లోకి వెళ్ళగానే, యాక్చువల్లీ పిల్లలు జనరల్గా క్యాట్ ఆడుకో ఎవరితో, నేను ఇంటికి వెళ్ళగానే అవి కూడా వచ్చేస్తుండే, అని కూడా వచ్చేస్తుండేవి. సో ఐ యూస్ టు లవ్ దట్ అట్మాస్ఫియర్. అండ్ దాని తర్వాత అయితే అలా చేస్తే బాగుంటుందంటే సరే అని చెప్పి ఫుల్ ఎక్సైటెడ్.
చేశాను. ఒక 6-7 హౌసెస్కి వెళ్ళాను. అంటే మీకు మీరు బట్టలు లేకుండా కప్పను పట్టుకోవాలా? కప్పను పట్టుకోవాలి. కప్పన్ అంటే ఏంటంటే ఒక కర్చీఫ్ ఉంటుంది, వైట్ కర్చీఫ్లో కప్పన్ వేసేసి ఒక టై వేసేసి దానికి ఒక రోప్ వేస్తారు. రోప్ విల్ బి హ్యాంగ్ ఎట్ ద బ్యాక్ అండ్ యూ హోల్డ్ ఇట్ హియర్. అది కరిస్తే అదేం చేయదు. చిచ్చి కరవదు, కప్పలు ఎప్పుడు కరవి, దే వెరీ ఫ్రెండ్లీ. అండ్ ఒక స్లోగన్ ఉంటుంది, అది నాకు ఇప్పుడు గుర్తులేదు. అది అంటూ యూ హ్యావ్ టు గో టు హౌసెస్, అందరి ఇళ్ళకి వెళ్ళాలి. ఒక 20-25 హౌసెస్ వెళ్తే వర్షం పడుతుంది అని చెప్పి అనుకుంటారు. అంటే అప్పుడే పడదు, ఒక 4-5 days తర్వాత 1 month తర్వాత పడుతుంది. బట్ ఇలా చేస్తూ ఉంటే అంటే వాళ్ళు విన్నర్ అంట. అలా ప్రతి ఇంటికి వెళ్ళాలి. అయితే ఏంటంటే ఫస్ట్ 3 హౌసెస్కి వెళ్ళా, 5-6 హౌసెస్కి వెళ్ళిన తర్వాత కోఇన్సిడెన్స్ ఐ డోంట్ నో వాట్, బట్ హెవీ రెయిన్ పడింది ఆ రోజు. అదే రోజు మామూలు రెయిన్ కదా అసలు. 7th house I stepped in, heavy rain. సో ఎవ్రీబడి గాట్ లైక్ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ మంచిగా ఊరేగించారు నన్ను ఆ రోజు. ఫుల్ మామూలుగా ఊరేగించారు అసలు. మొత్తం ఊళ్ళో అందరూ వచ్చిండ్రు, పెద్ద హంగామా. ఇట్స్ అ ప్యూర్ కోఇన్సిడెన్స్. అప్పుడే హీరో అయ్యారు. సో ఇట్స్ లైక్ నాకు మంచి పేరు వచ్చింది. సో అసలు ఆల్మోస్ట్ ఒక 5 hours కంటిన్యూస్గా పడింది. 6 years పడిన వర్షము ఆ రోజు పడింది. ఐ థింక్ ఇట్స్ ప్యూర్ కోఇన్సిడెన్స్. పెద్ద లేదని నమ్మకం అంటే దాంట్లో ఏదో ఒకటి ఉంటుంది. సో అదొకటి. అలా ఊళ్ళో అందరికి తెలిసిపోయింది, సో అని చెప్పేసి తెలిసిపోయింది అక్కడ. సో అలా అప్పుడే చిన్నప్పుడే తెలియకుండానే హీరో అయిపోయాడు శ్రీధర్. మరి వాసు యాక్చువల్లీ వాసు కూడా సమ్మర్ హాలిడేస్లో ఊరికి వచ్చేది. సమ్మర్ హాలిడేస్ కదా, ఎప్పుడు హాలిడేస్ ఉన్నా కానీ అమ్మమ్మ దగ్గరికి వచ్చేది. అయితే చిన్నప్పుడు నేను చెప్పాను కదా, చిన్న మన ఊళ్ళో చదువుకునేవాడిని. 4 years or 5 years, వెరీ స్మాల్. అయితే అప్పట్లో ఒక స్లేట్ వచ్చేది, ఏదంటే ఐరన్ స్లేట్ వచ్చేసి 4 వైపు మనకు చెక్క ముక్కలు వచ్చాయి. సో అప్పట్లో 2 సైడ్లు చెక్కలు ఉండే మనకు, ఎందుకంటే మనకు ఉంటాయి కదా, 2 ఊడిపోయి ఉంటాయి. వాని కొట్టడమో వీని కొట్టడమో, అది పడేసి తీసుకువెళ్ళడమో, అంతా వింతగా చేసి అది మొత్తానికి అదైంది. అయితే వాసు వచ్చింది కాబట్టి అది ఒక దగ్గర ఒక ఎక్స్ట్రా స్లేట్ ఉందో లేకపోతే మొత్తానికి వాసు ఒక సంపాదించండి స్లేట్ మొత్తానికి. అయితే సరే స్కూల్కి వెళ్తున్నామని చెప్పేసి స్కూల్కి వెళ్తా ఉన్నాం. మా ఊర్లో ఏమైపోయిందంటే అప్పట్లో ఒక పెద్ద పైథాన్ ఉండే, పెద్దది, ఆల్మోస్ట్ లైక్ వెరీ బిగ్ సైజ్ అండ్ దిస్ థిక్. అయితే అప్పటికి ఊర్లో వచ్చేసి ఈ గేదెలు ఏమైనా ఉంటాయి కదా, వాటిని కాటేయడము, వాటిని కొరికేయడము, అట్లా చంపేయడము, అవి అవుతుండే, దొరకపోవడము. దాని తర్వాత ఆల్మోస్ట్ ఒక 3-4 months అతాయించింది అందరినీ. సో అందరూ ఏమనుకున్నారంటే ఎట్లన్నా పట్టాలి దీన్ని అని చెప్పి వాళ్ళు వెతుకుతూ ఉండే. ఇదేం చేస్తుండేది, బికాస్ గ్రాస్లో ఎక్కడొక్కడో దాచుకునేది ఇది, సో కనిపించేది కాదు. అయితే మేము ఏం చేసాం, నేను వాసు స్కూల్కి వెళ్తూ ఒక దగ్గర ఆగి టాయిలెట్ పోసుకొని పోదామన్నయ్య అని చెప్పినాను. నేను చెప్పిన వాసే మొత్తానికి. అయితే టాయిలెట్ పోస్తూ ఉంటే అది ఒకటి కలిదినట్టు అనిపించింది. మాకు భయంతో మేము ఏం చేసాం, ఇలా కొట్టాం మేము. ఇలా ఐ థింక్ వాసు కొట్టి నేను కొట్టాడు, మొత్తానికి వన్ ఆఫ్ అస్ కొట్టనేది ఇంకొంచెం జరికిన వాసు కొట్టాడు. అయితే అన్నయ్య ఇది ఉందని అని చెప్పి భయంతో తెలియక చక్క కొట్టినాం. స్లేట్ పెట్టి ఐరన్ ఎడ్జెస్ ఉంటాయి కదా, స్లేట్ పెట్టి టక్క అన్నయ్య కొడితే నేను కొడతాం పైప్తోనే, అది ఉంది అని చెప్పేసి కట్ చేస్తే అది ఆల్మోస్ట్ కొట్టుకుంటుంది. అరుస్తా ఉన్నాం మేము, ఇదేదో ఉంది అని చెప్పి. కట్ చేస్తే ఊరిలో 5-6 వచ్చాను. రాగానే చూస్తే పెద్ద పాము. వాళ్ళు అది తీసేసుకొని కట్టెలతో కొట్టి మొత్తంగా నేను చంపేశాను. సో దాని తర్వాత అది పేపర్లో వచ్చింది. అప్పట్లో మా ఇద్దరు ఫోటో, దాని తర్వాత ఊరోళ్ళు అందరిది, ఆ పాముది, పెద్ద హంగామా. పేపర్లు ఎక్కడం అనేది చాలా పెద్ద అప్పట్లో. వెరీ బిగ్. మెదక్ ఎడిషన్ అనుకుంటా. ఇట్లా ఊర్లో పలానా పిల్లలు పాముని చంపినరు అని చెప్పేసి, అది 3 నెలల నుంచి సతాయిస్తున్న పాముని. 3 నెలలు అంటే అది కూడా అనుకోకుండా, నథింగ్ వాజ్ డెలిబరేట్. అదేం కదులుతుంది అని చెప్పి మా భయము, మమ్మల్ని ఏమన్నా కరుస్తుందో ఏమో అని చెప్పేసి చక్కచక్క కొట్టేసి అది పాము వెళ్ళింది అది. సో అలా దట్ వాజ్ లైక్ వెరీ గుడ్ ఇన్సిడెంట్ మా ఊళ్ళో జరిగింది. అలా వాసు నేను మంచిగా ఇదేను అంటే ఫస్ట్ నుంచే వాసు నేనైతే ఫస్ట్ నుంచే తెలుసు, ఎందుకంటే అందరి గొడవ పెట్టుకోవడము, కోతి పనులు చేయడము, అవన్నీ ఫస్ట్ నుంచి కూడా. అలా వాసు నేను అట్లా ఫస్ట్ టైం పేపర్ ఎక్కింది తెలియకుండానే. చిన్నప్పటి నుంచి ఇద్దరు. ఓకే, సో బెంగళూరు ఫస్ట్ షో అయిపోయింది, 1000 rupees ఇన్కమ్ వచ్చింది, హ్యాపీ. సో నెక్స్ట్ వాజ్ 31st షో. 31st వాజ్ అప్పుడు బెంగళూరులో చాలా షోస్ అది 31st ఫ్యాషన్ షోస్. యాజ్ అ పార్ట్ ఆఫ్ ద ఎంటర్టైన్మెంట్ ఆల్ దిస్ క్లబ్స్ దే హ్యావ్ ఫ్యాషన్ షోస్. సో 31st షో వాజ్ వీళ్ళ డొమినెంట్ క్లబ్ అని ఒకటి ఉంది అక్కడ బెంగళూరులో, దానికి గౌతమ్ పావటే రికమెండ్ చేశాడు. దట్ వాజ్ అ సెకండ్ షో. సో 31st వెల్కమింగ్ 31st, దట్ ఈస్ 2000. దాని తర్వాత ఐ వెంట్ ఫర్ గ్రాసిమ్ మిస్టర్ ఇండియా. గ్రాసిమ్ మిస్టర్ ఇండియా వాజ్ లైక్ అక్కడ నుండి
ఒక మోడల్గా ఒక రికగ్నిషన్ వచ్చింది నాకు. దట్ వాజ్ మై థర్డ్ షో. సో ఆ కాంపిటీషన్లో మీరు పార్టిసిపేట్ చేశారా లేకపోతే జస్ట్ షో? No, I participated. Out of, I represent Bangalore. Out of 500 strong applicants, అంటే కొంత ఒక 5,000 10,000 దాకా పంపిస్తారు. దాంట్లో స్క్రూటినీ వేసేసి 500 పార్టిసిపెంట్స్ మాత్రమే దే, అంటే యాజ్ పర్ ద హైట్, యాజ్ పర్ ద స్టాటిస్టిక్స్, యాజ్ పర్ ఎవ్రీథింగ్, దేవ్ జీరో డౌన్ టు 500 పీపుల్. ఆ 500 పీపుల్లో మళ్ళీ సెకండ్ రౌండ్ ఆఫ్ స్క్రూటినీ. ఆ స్క్రూటినీ అవుతూ లాస్ట్లో దే సెలెక్టెడ్ అబౌట్ 20 పీపుల్. ఆ 20 పీపుల్లో నేను ఒక్కడిని. I went for the first round of, 20 కాదు, ఒక 100 పీపుల్ అనుకుంటా. 100 పీపుల్లో I went for the first round of audition. అక్కడ నుండి నేను సెలెక్ట్ అయ్యా. సో ఐ రిప్రజెంటెడ్ బెంగళూరు. సో ఐ వాజ్ ఓన్లీ గై ఫ్రమ్ బెంగళూరు. అంటే నేను ఒకటి, హైదరాబాద్ నుండి ఒక అతను, సో చెన్నై ఒకటి. సో ఎవ్రీ 25 కంట్రీస్, 25 స్టేట్స్ నుండి 25 పీపుల్ని నేను తీసుకుంటారు. సో అవుట్ ఆఫ్ 5,000 అప్లికెంట్స్ ఐ వాజ్ ద ఓన్లీ గై పిక్డ్ అప్ ఫ్రమ్ బెంగళూరు. ఓకే. సో దాంతో దట్ వాజ్ మై థర్డ్ షో. అండ్ ఏమైపోయింది, అప్పటికి నాకు ఎక్స్పోజర్ లేదు, ఎక్కువ ఎక్స్పోజర్ లేదు. అండ్ ఐ జస్ట్ స్టెప్డ్ ఇన్. ఐ వాజ్ మోర్ లైక్ ఎ న్యూ బేబీ దెన్ బీయింగ్ మెచ్యూర్డ్. సో దానివల్ల ఏమైపోయిందంటే, బికాస్ ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వల్ల ఐ కుడెంట్ విన్ ఓవర్. అదర్వైజ్ ఒక థర్డ్ 1, 2, 3 ప్లేస్లో ఒకటి ఖచ్చితంగా ఉండేది నాది. బట్ స్టిల్ ఐ వన్ మిస్టర్ ఫిజ్ ఒకటి గెలిసా, బికాస్ ఐ యూస్ టు హ్యావ్ ఇట్ 8 ప్యాక్ అండ్ వెల్ టోన్డ్ బాడీస్ అండ్ ఆల్ దట్. అండ్ దాంతో మిస్టర్ ఫిజిక్ ఒకటి, దాంతో బెస్ట్ డ్రెస్ మీద ఒకటి గెలిసా. దాంతో 2000లో యా. దెన్ ఐ స్టూడ్ 6th ఇన్ ప్రిలిమినరీ రౌండ్స్. సో ఓవరాల్గా ఇట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. నాకు అనిపించింది ఏంటంటే, కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండి ఇంకొన్ని షోస్ చేసి వెళ్తే బాగుండేది. బికాస్ అప్పటికి మిగతా పార్టిసిపెంట్స్ అందరూ కూడా దే వర్ ద నోన్ మోడల్స్, రెగ్యులర్ మోడల్స్, రెగ్యులర్ ప్రొఫెషనల్ మోడల్స్ అందరూ. నేను ఇంకొక 5-6 మెంబర్స్ వేర్ పొటెన్షియల్ మోడల్స్, ఆస్పైరింగ్ అండ్ వెరీ పొటెన్షియల్. బట్ ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వల్ల ఐ థింక్ ఐ లాస్ట్ ఇట్. సో ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు మిస్టర్ ఇండియా అదే ట్రై చేయాలి? ఐ వెంట్ ఫర్ గ్లాడ్రాక్స్. ఓకే. ఐ వెంట్ ఫర్ గ్లాడ్రాక్స్. ఐ స్టూడ్ ఫస్ట్ రన్నర్ అప్ గ్లాడ్రాక్స్లో. గ్లాడ్రాక్స్ ఐ కేమ్ అక్రాస్ వెరీ స్ట్రాంగ్. అది కూడా 2000. అదే సేమ్ ఇయర్. 2000 గ్లాడ్రాక్స్, 2000లో గ్రాసిమ్. 1999 బట్ డిసెంబర్లో వీ కాల్ ఇట్ యాజ్ 2000. గ్లాడ్రాక్స్ వాజ్ వెరీ గుడ్. ఐ వాజ్ వెరీ స్ట్రాంగ్. అప్పటికి ఏంటంటే కొన్ని షోస్ వచ్చేసాయి నాకు. బికాజ్ మిస్టర్ ఫిజ్ ఇది గ్రాసిమ్ గెలగానే ఐ హ్యాడ్ కపుల్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఫ్రమ్ టైమ్స్ ఆఫ్ ఇండియా బెంగళూరు నుండి, దాని తర్వాత డెక్కన్ హెరాల్డ్, హిందూ నుండి, ఒక కపుల్ ఆఫ్ మ్యాగజైన్స్ దే టుక్ మై ఇంటర్వ్యూ. అండ్ పీపుల్ స్టార్టెడ్ రికగ్నైజింగ్ మీ. అండ్ షోస్కి స్పాన్సర్ షుడ్ ఆస్క్ ఫర్ మీ, వీ వాంట్ శ్రీధర్ రావ్ ఇన్ ద షో అని. ప్రసాద్ ఆల్సో రికమెండెడ్ మీ ఫర్ ద షోస్. సో ఎవ్రీబడి రికమెండ్ చేసి షోస్, ఐ డిడ్ షూట్స్. అవన్నీ చేసేవరకు ఏమైందంటే ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసింది. వన్స్ యూ డూ కపుల్ ఆఫ్ షూట్స్ చేసేవారికి అనుకోని కాన్ఫిడెన్స్, ఒక యూ గెట్ పాలిష్డ్ డే బై డే యాజ్ ద షోస్ గోయింగ్, యూ గెట్ అ వెరీ పాలిష్డ్. అలా పాలిష్డ్ అయ్యి ఐ గెయిన్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. సో మోడలింగ్ అంటే స్టార్టింగ్లోనే మీరు వితిన్ 1 yearలోనే మోడలింగ్లో ఒక టాప్ రేంజ్కి? యా, ఐ వాజ్ వెరీ లక్కీ. 1 year. Bangalore was too welcoming. Was very nice. Bangalore was very nice. People were very nice. See, one good thing about modeling is, మీ దగ్గర టాలెంట్ ఉండి, మీ దగ్గర ఇఫ్ యూఆర్ పొటెన్షియల్, మోడలింగ్ విల్ ఆల్వేస్ సపోర్ట్ యూ. మీ దగ్గర టాలెంట్ ఉంది, మీ దగ్గర హైట్ ఉంది, పర్సనాలిటీ ఉంది, మోడలింగ్ కావాల్సిన అట్రిబ్యూట్స్ ఉన్నాయి, మోడలింగ్ కావాల్సినవి వాట్ ఆర్ రిక్వైర్మెంట్స్ మీ దగ్గర ఉన్నాయి అంటే, అండ్ see, any profession for that matter, you have to be very passionate, you have to be very hardworking, you have to be very dedicated. ఈ 3 things ఉన్నాయి అంటే no one can stop you. Trust me, no one can stop you. మోడలింగ్లో అది ఉంది మోడలింగ్లో. సో ఇంటర్నేషనల్ లెవెల్కి ఎంత టైం పట్టింది మీరు? అంటే మీరు ఇంటర్నేషనల్ వైజా, ఇండియన్లోనే టాప్? No, I did couple of shoots for international brands also. Almost ఒక 7-8 brands చేశాను. I did London Fashion Week also I did. అండ్ ఇక్కడ వచ్చేసి ఆదిత్య బిర్లా క్యాంపెయిన్ ఏదో నేను చేశాను. ఐ వాజ్ సెలెక్టెడ్ ఫ్రమ్ 500 టాప్ మోడల్స్ ఇన్ ఇండియా. దాంట్లో జాన్ ఉన్నాడు, డీన్ ఉన్నాడు, దాని తర్వాత జుల్ఫీ ఉన్నాడు, దాంట్లో రాహుల్ దేవ్ వాజ్ దేర్, ఎవ్రీబడి వాజ్ దేర్. అవుట్ ఆఫ్ 500 గైస్ ఐ వాజ్ ద ఓన్లీ వై హూ గాట్ సెలెక్టెడ్. ఆర్యన్ వేద్, మిస్టర్ ఇండియా ఉన్నారు, మిస్టర్ యూనివర్స్ ఉన్నారు. అందరిట్లో ఐ వాజ్ ద ఓన్లీ గై హూ సెలెక్టెడ్ ఫర్ దట్ క్యాంపెయిన్. ఆ క్యాంపెయిన్తోని ఐ హ్యాడ్ అబౌట్ 2 years కాంట్రాక్ట్ ఆ క్యాంపెయిన్తోని. అండ్ ఇట్ ర్యాన్ ఇన్ అబౌట్ 7 countries in the world. And it even went for London school. Okay. So it went as a case study for the London school, because అప్పట్లో ఈ రోప్ వర్క్ అనేది ఎక్కువ ఉండేది కాదు. దిస్ ఐమ్ టాకింగ్ అబౌట్ ప్రాబ్లీ అబౌట్ 2004-2005. అప్పట్లో రోప్ వర్క్ అండ్ సీజీ వర్క్ అండ్ ఈ బ్లూ మ్యాట్ అంటే ఉండింది, బట్ ఇంత ఎలాబరేట్గా ఉండేది కాదు. అండ్ వన్ మోర్ థింగ్, ఈ డైరెక్టర్స్ కూడా దే ఆర్ ఫ్రమ్ ఇరాన్.
So pre-production was done in London, production was done in India, post-production was done in Iran. So I was the only guy, me and the producer and Mr. A.K. Beg was the only 3 people from the India. Rest all crew from abroad. Okay. The makeup man was again from India, stunt guys, and you name the DOPs, the ADs, assistant cameramans, everybody, the director, everybody was from Iran. That's why the beauty of the campaign is so good, because they've already exposed. మన ఇండియన్ డైరెక్టర్స్ అప్పుడప్పుడు ఎక్స్పోజ్ అవుతున్నారు, బ్లూ మ్యాట్, సీజీ వర్క్కి, రోప్ వర్క్కి. దట్స్ ఇఫ్ యూ సీ ద క్యాంపెయిన్ టుడే ఆల్సో ఫ్లాలెస్. ఆ క్యాంపెయిన్ ఎప్పుడు మీరు చూడండి, యూ కాంట్ సే లైక్ ఈ షాట్ ఇలా ఉంటే బాగుండేది అని చెప్పి. అండ్ యాక్చువల్లీ దే స్పెండ్ అబౌట్ 3 crores. అప్పట్లో దే స్పెండ్ అబౌట్ 3 crores అంటే ఆల్మోస్ట్ 7 generators were there. ఇట్ వాజ్ లైక్ వెరీ బిగ్ ఫిలిం లాగా, యాడ్ ఫిలిం అయినప్పటికీ కూడా ఇట్ వాజ్ షాట్ ఆన్ ఎ వెరీ బిగ్ క్యాన్వాస్. Imagine 7 generators and there was an ambulance ready outside, because I was supposed to jump from 100 feet height. Okay. Ready, roll camera action again 100 feet nundi, suddenly you have to be like on 10 feet distance. When you see that Merc shot, I literally had to jump, because ఈ foreign directors they don't believe in dupes. వేరే ఆర్టిస్ట్ వచ్చి, వేరే అతను వచ్చి, స్టంట్ మ్యాన్ వచ్చి మీ చేస్తాడు అంటే దే సేడ్ లైక్ నో ప్లీజ్, ఇఫ్ యూ నాట్ కేపబుల్ పుష్ హిమ్ ఆఫ్ నెక్స్ట్, అంతే. వాళ్ళకు అసలు ఎంత కూడా ఉంటుంది, బికాస్ దే బిలీవ్ ఇన్ ద బ్యూటీ. బికాస్ వెన్ యూ జంప్, ఆ షార్ట్స్ మీరు చూడండి, వెన్ యూ జంప్ అండ్ ఆల్ దట్ ద కెమెరా రివాల్వ్స్ అరౌండ్ యూ. సో వెన్ యూ జంప్, వెన్ యూ డూ లైక్ రన్నింగ్ అండ్ ఆల్ దట్, ద కెమెరా లిటరలీ ఫాలోస్ యూ. వెన్ ఇట్ ఈస్ ఫాలోస్ యూ, దే కాంట్ హ్యావ్ ఎ చీటింగ్ షాట్. దే ఇస్ వన్ ఒక షాట్ వేరే పిరమిడ్ నుండి నేను రోల్ అవుతా. సో వెన్ ఐమ్ రన్నింగ్ ఫ్రమ్ ద పిరమిడ్, దే టేక్ ఎ క్లోజ్అప్ ఆఫ్ మై ఫేస్. సో వెన్ దే టేక్ ఎ క్లోజ్అప్ ఆఫ్ మై ఫేస్, ఆల్మోస్ట్ ఒక 90 feet హైట్ నుండి ఆ క్లోజ్అప్లో ప్యానింగ్ అవుతూ ఉంటాడు. సో ఆ క్లోజ్అప్లో ట్రావెలింగ్ అవుతూ ఉన్నప్పుడు దే కాంట్ హ్యావ్ ఎ డూప్. అయితే ఏం చేయాలి, చీట్ చేసి వెనుక నుండి పెట్టాలి. అండ్ దే డోంట్ బిలీవ్. సో ఫస్ట్ నుంచి కూడా నాకు ఒక ఆల్మోస్ట్ 6 days ట్రైనింగ్ ఇచ్చారు వీళ్ళు. అండ్ పోల్ వాల్టింగ్ ఒకటి, లిటరలీ హ్యాడ్ టు కమ్ అండ్ లైక్ పోల్ట్ ఇది డిగ్ చేసి హ్యావ్ టు జంప్, ఒక ఇది లీప్ తీసుకోవాలి. ఆ లీప్ అవన్నీ ఐ గాట్ ట్రైన్డ్ ఆన్ దాట్. సోమర్సాల్ట్ ఒకటి. సో అవన్నీ కూడా I had to get trained. So that's why the campaign is still today, it's spoken. It's one of the best campaign in the world. Aite Billari. There's so much of hard work. Trust me, there were almost 3-4 incidents. నేను చెయ్య అని చెప్పి వాకౌట్ అయినా. అమ్మో నేను చెయ్య ప్లీజ్, ఐ కాంట్ డూ ఇట్ అని చెప్పేసి నేను రూత్లెస్గా బయటకు వచ్చాను. ఎందుకంటే దే గేవ్ మీ ఓన్లీ 1 pants and bare chested. Imagine the harness, the cables running from your shoulders. ఇక్కడ నుండి రన్ అవుతున్నాయి. అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద షూట్ ఐ యూస్ టు హ్యావ్ దిస్ రప్చర్డ్ ఇవన్నీ, బికాస్ ద మొత్తం వెయిట్ నాది ఏదైతే 70 or 80 kilos ఉందో, దట్ ఫాల్ స్ట్రేట్ ఆన్ దిస్. బికాస్ యూ కాంట్ హ్యావ్, సాధారణంగా ఏముంటుంది, మనం షర్ట్ వేసుకుంటే ప్యాడింగ్ వేసేసుకొని ఆ హార్నెస్ షీట్ చేయొచ్చు. ఇది అలా కాదు. దే యూస్ టు లిటిల్లీ హ్యావ్ హుక్స్ హియర్, 2 hooks హియర్, అండ్ హార్నెస్ యూస్ టు రన్ లైక్ దిస్. వెనకాల కూడా రన్ చేయలేరు, ఎందుకంటే వెన్ యూ రన్నింగ్ ఫ్రమ్ పిరమిడ్ అండ్ ఆల్ దట్, ఆ ఫోర్స్కి ముందు ఉండాలి. వెనక రన్ చేస్తే పడిపోతాం మనం. సో ఇలా ఉంటే ఏమవుతుందంటే, ఆ రన్నింగ్ చేసినప్పుడు ఆ బాడీ ఎలివేట్ అయ్యి సిస్టమేటిక్గా వస్తుంది, అంటే నీట్గా వస్తుంది ఆ రన్నింగ్ అదంతా కూడా. సో ఇట్ వాజ్ వెరీ టఫ్. మళ్ళీ నో షూస్ అండ్ ఆ సర్ఫేస్ మీద రన్నింగ్ చేయాలి. నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఏం చేశానంటే, సాక్స్ వేసుకుంటా ప్లీజ్ అని చెప్పాను. బికాస్ బేర్ ఫీట్ అంటే మొత్తం పగిలిపోతాయి మనకు. బికాస్ ఆల్ శాండ్ డోమ్స్లో రన్ చేయడము, పిరమిడ్ మీద రన్ చేయడము, బికాస్ ఆల్ అన్ఈవెన్స్ సర్ఫేసెస్ కదా, వాటర్లో నుండి రన్ చేయడము. సో ఇట్ వాజ్ లైక్ వెరీ టఫ్ హ్యాడ్. బట్ లేటర్ వెన్ ఐ సీ ద క్యాంపెయిన్, లైక్ టుడే ఆల్సో లైక్ నా ఐ ఎంజాయ్ ద క్యాంపెయిన్. ఇట్స్ వర్త్ ఇట్. సో ఆల్మోస్ట్ మోడలింగ్లో ఒక హైదరాబాద్ కుర్రాడు, ఒక తెలుగు కుర్రాడు పర్టికులర్గా చెప్పాలంటే, ఒక ఇంటర్నేషనల్ రేంజ్కి వెళ్ళి ఇంటర్నేషనల్ లెవెల్లో మోడలింగ్ చేసి అక్కడ చాలా ఫేమస్ అవ్వడం, ఆ టైంలో, ఆ సిచ్యువేషన్లో ఏమైనా ప్రాబ్లం ఉండేదంటే, ఒక తెలుగు కుర్రాడు, యాక్చువల్ మోడలింగ్ అంటే అంతా నార్త్ పీపుల్ వాళ్ళు ఉంటారు, అలాంటిది ఒక తెలుగు కుర్రాడు ఇంత సక్సెస్ అయ్యాడంటే మిమ్మల్ని తొక్కేయడానికి ట్రై చేయడాలు కానీ, లేదంటే కరెక్ట్ ఏమైనా ప్రెషర్స్ కానీ ఏమైనా ఉన్నాయా? నాకు ప్లస్ పాయింట్ ఏంటంటే, గ్రాస్ మిస్టర్కి వెళ్ళిన తర్వాత లాట్ ఆఫ్ స్పాన్సర్స్, లాట్ ఆఫ్ వీళ్ళు ఫ్యాషన్ డిజైనర్స్, కొరియోగ్రాఫర్స్, దే వాంటెడ్ మీ. షోలో ఉంటే కొంచెం షోకి వెయిటేజ్ వస్తుంది. అండ్ శ్రీధర్ అప్పట్లో అన్ని న్యూస్ పేపర్లు వచ్చాయి, అండ్ ఈస్ డూయింగ్ వెరీ గుడ్ వర్క్. అండ్ ప్రసాద్ బిదప్ప దగ్గర ఉన్న గ్రూమ్ అయ్యాడు కాబట్టి ఆ షోకి ఒకటి హైప్ వస్తుంది అని చెప్పేసి దేస్ టు లైక్ లిటరలీ, అంటే దేస్ టు ఆస్క్ ఫర్ మీ. అదొక చాలా ప్లస్ పాయింట్ అయింది. దాని తర్వాత
This is 3 beautiful coordinators which I can never forget in my life, because they are the ones with their support, like whatever Sreedhar Rao today, it's all because of them, and I should really have to give credit to them. One is Anila Anand, she's a very big coordinator in Bangalore, and Tara and Bangalore, and Mubinani. These 3 were very big coordinators in Bangalore. Apart from Prasad Bidappa, these are the ones gave me work, a lot of work, and I used to do almost ఒక మంత్లీ 3-4 క్యాంపెయిన్స్ 3-4 షూట్ చేసేవాడిని. సో అలా ఏమైపోయిందంటే రోజుగా నేను పెరిగాను. పెరిగాక ఏమైపోయిందంటే పక్కోళ్ళు కొంచెం వీన్ని ఈ షో తప్పిస్తే బాగుంటుంది అనే అభిప్రాయం ఎవరు కాలేదు, బికాస్ ఐఎమ్ వెరీ ఫ్రెండ్లీ, అండ్ ఎక్కడికి వెళ్ళినా కానీ ఐ డోంట్ నెవర్ బిహేవ్ లైక్ ఐఎమ్ బిగ్ ఆర్ హ్యావ్ అరైవ్డ్. పోనీ నేను నీకన్నా కొంచెం ఎక్కువ షోస్ చేశాను, ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పి నేను ఎప్పుడు నెవర్ బిహేవ్డ్. అండ్ ఫస్ట్ నుంచి నాకు స్వభావం ఏంటంటే నేను ఎక్కడికి వెళ్ళినా కానీ, నేను మూవీస్ చేసినా, నేను షూట్స్ చేసినా, మా ఊరికి వెళ్ళినా కానీ, ఎక్కడికి వెళ్ళినా కానీ ఐ మింగిల్ విత్ దెమ్. కొత్త వాళ్ళైనా కానీ అసలు పట్టించుకోను. ఒక యాటిట్యూడ్ అనేది ప్రాబ్లం లైక్ స్క్రీన్ మీద చూపిస్తే బాగుంటుంది, షోలో చూపిస్తే బాగుంటుంది, షూట్లో చూపిస్తే బాగుంటుంది అనుకుంటా, కానీ 10 మందిలో లైక్ ఓకే ఫన్ ఐఎమ్ అరేవ్డ్, వీళ్ళు ఐఎమ్ ఆన్ ద గ్లామర్ సైడ్, ఐఎమ్ మోర్ స్పోకన్ అబౌట్, అలాంటివి నాకు ఎప్పుడు లేవు. సో అలా అని నాకు ఎప్పుడు కూడా నాకు ఒకడు తొక్కేద్దాము, ఒక ఎనిమిని నేను ఏర్పరచుకోలేదు. అండ్ వన్ గుడ్ థింగ్ వాట్ లాట్ ఆఫ్ పీపుల్ యూస్ టు లైక్ అబౌట్ మీ ఇస్, నేను ఎక్కడికి వెళ్ళినా కానీ ఇఫ్ ఐ వాస్ గెటింగ్ ఎ న్యూ కాంటాక్ట్, ఒక కొత్త కోఆర్డినేటర్ పరిచయం అయితే నేను నంబర్ తీసుకొని ఐ టు షేర్ విత్ మై ఫ్రెండ్స్. దట్ యాటిట్యూడ్ ఆఫ్ మైండ్ లాట్ ఆఫ్ పీపుల్ యూస్ టు లైక్. ఇవాళ కూడా ఇఫ్ ఒక నాకు డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఫోన్ చేసి, బ్రదర్ మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా ఉంటే చెప్పండి అంటే, నేను నిర్మోహమాటంగా నేను వాళ్ళకి నంబర్ ఇచ్చేసి వాళ్ళకి చెప్పేస్తాను నేను, అంతే తప్ప ఇవ్వలేరండి ఎందుకండి అని చెప్ప. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఫ్రమ్ బాంబే అండ్ ఢిల్లీ who always come to Hyderabad or who always get in touch with me and they say like కొంచెం మాకు హెల్ప్ చేయండి హైదరాబాద్లో అంటే, నా ఫ్రెండ్ సర్కిల్లో ఏమైనా ఉంటే నేను ఐ పాస్ ఆన్ ద నంబర్స్, అరే వీడిని కొత్త మూవీ స్టార్ట్ అవుతున్నది, జస్ట్ సెండ్ పిక్చర్స్, ఒక కాల్ చేయి కనుకో అని చెప్పి నేను ఆలోచిస్తే తప్ప వీడిని ఇంట్రడ్యూస్ చేస్తే రేపటి నా అవకాశం పోతుందని చెప్పి నేను ఆలోచించాను. ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. మనకు రాసుంటే అవుతుంది బ్రదర్, రాసి లేకపోతే రాదు. సో అలా నాకు వెల్ విషర్స్ ఎక్కువ వచ్చారు, ఫ్రెండ్స్ ఎక్కువ ఏర్పడ్డారు తప్ప నన్ను తొక్కేద్దాము, వీడు ఎదుగుతున్నాడు, వీడు బయటోనికి ఎందుకు అంత ఇవ్వాలి, హైదరాబాద్ వచ్చి రూల్ చేస్తున్నాడు అని ఎప్పుడు అనుకోలేదు. బట్ టచ్ వుడ్ ఐ ఆల్మోస్ట్ రూల్డ్ బెంగళూరు ఫర్ 2 years. ఆల్ ది బిగ్ క్యాంపెయిన్స్ యూస్ టు కమ్ ఇదర్ టు మీ ఆర్ కెవిన్ అని ఒక ఆంగ్లో ఇండియన్ ఉండే. ఇట్ యూస్ టు బి టఫ్ ఫైట్ బిట్వీన్ అస్. దట్ గే వాజ్ ఆంగ్లో ఇండియన్. అంటే వెన్ దే వాంటెడ్ లైక్ వెన్ ద బ్రాండ్ వాంటెడ్ టు అసోసియేటెడ్ విత్ ప్రాబ్లీ ఫిరంగ్తోని, ఒక ఇంటర్నేషనల్ మోడల్తోని అసోసియేట్ అయిదాం అనుకుంటే తనకి వెళ్ళిపోయేవారు. లేదు వీ వాంట్ ఇండియన్ గా నాకు వచ్చేవాళ్ళు. టచ్ వుడ్ ఐ మస్ట్ హ్యావ్ డన్ అబౌట్ 200 campaigns. The campaigns I have done are today, or like all biggies are doing it. Like Acer, now Hrithik is endorsing, Will's Lifestyle, Hrithik is endorsing. So ala chipkunattu pote Videocon, Airtel. So I endorsed close to about 200 campaigns and all pedda campaigns. I was very fortunate. I endorsed IBM, Kingfisher shows chesanu, shoots chesanu, Awards 5000. I was brand ambassador for Antiquity, Black Dog, Reva Cars, దాంతో IBM, Infosys, McDonald's, దాని తర్వాత ఆల్ బిగ్ నేమ్స్. Pantaloons I modeled for Will's, the Lifestyle, దాని తర్వాత Dockers, all big names. And I did very big shows also. And one show I happened to go to London also for the Fashion Week. Okay. So that's also very big. Usually Indian malls are తక్కువ వెళ్తారు. ఇప్పట్లో it's become very common because doors are open now. Lot of Indian models are doing very well abroad. అప్పట్లో కొంచెం తక్కువ ఉండేది ఎప్పటికన్నా. Preferences were very less. So I used to do shows all over the world. Not all over the world, all over the India. And but few shows in London I did. సో అంటే ఈ ఎడ్యుకేషన్ ఆపేసారా, అది కంటిన్యూ చేస్తారా? అదే చెప్పాను కదా, మై కాలేజ్ యూస్ టు బి వెరీ లక్కీ బికాస్ ఎనీ ఇంటర్వ్యూ ఐ టు గో, ఐ టు టాక్ అబౌట్ మై కాలేజ్. అండ్ దే వర్ ఆల్సో బికాస్ ఆ ఫన్ లవింగ్ యాటిట్యూడ్ నాది వాళ్ళకు నచ్చింది. వాళ్ళు కూడా ఏమన్నారంటే, ఓకే ఫైన్, స్టడీస్ అటెండెన్స్ మేము చూసుకోగలుగుతాము, బట్ అకాడమిక్ అదొకటి మీరు చూసుకోండి, సబ్జెక్ట్స్ అవి చూసుకోండి, మీరు యూ స్టడీ ఇఫ్ యూ వాంట్ లైక్ విల్ హెల్ప్ యూ విత్ lecturer also, that even just speak to him if he's okay with it, like కొంచెం special extra classes తీసుకోండి and you cope up with the studies అని చెప్పి. that way touchwood the college was really good to me and lecturers also very good to me. కొన్నిసార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళి చదువుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి ఎగ్జామ్స్ ముందు.
నాకు లక్కీ ఎక్కడైంది అంటే డిగ్రీలో మోస్ట్ ఆఫ్ ది సబ్జెక్ట్స్ వేర్ ఆల్రెడీ కవర్డ్. అండ్ వీక్లీ టెస్ట్ పెట్టి ఏంటంటే ద ఎంబీఏ ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో ఆల్ దో సబ్జెక్ట్స్ వేర్ ఆల్రెడీ కవర్డ్ ఇన్ బీకామ్. ఇట్ వాస్ బీకామ్ ప్రొఫెషన్ అనేవాళ్ళము, వేర్ ఆల్ ఎంబీఏ సబ్జెక్ట్స్ ఆల్సో ఇంక్లూడెడ్. ఐ టోల్డ్ 46 సబ్జెక్ట్స్ మేము కవర్ చేసాం డిగ్రీలో. సో అది చాలా హెల్ప్ అయింది నాకు. ఆల్మోస్ట్ 3/4 ఆఫ్ ద సబ్జెక్ట్స్ ఆల్రెడీ కవర్డ్. అండ్ ఐ వాస్ ఎమర్జింగ్ యాజ్ అ గుడ్ స్టూడెంట్ అండ్ ఒక బ్రైట్ స్టూడెంట్ లాగా ఎమర్జ్ అవుతూ ఉండే. ఐ గాట్ స్టూడియోస్ డిగ్రీలో బికాస్ ఎవ్రీ వీక్ టెస్ట్ కాబట్టి సచ్చినట్టు స్కూల్కి వెళ్ళాలి, కంపల్సరీ కాలేజ్కి వెళ్ళాలి. ఇట్ వాస్ మోర్ లైక్ ఎ స్కూల్. మేము స్కూల్ అనేవాళ్ళం బికాస్ ఎవ్రీ వీక్ టెస్ట్ ఒకటి ఉండేది, అటెండెన్స్ వాజ్ కంపల్సరీ. 2 రోజులు డుమా కొడితే ఇంటికి లెటర్ వచ్చేది, ఇంటికి ఫోన్ కాల్ వచ్చేది. మై మామ యూస్ టు బి వెరీ టైట్. స్కూల్స్కి వెళ్ళేదంటే ఫుట్బాలే, మంచి బాస్కెట్బాల్ ఫుట్బాలే మంచి ఇది. సో దట్ వే కాలేజ్ అవాయిడ్ చేసేది కాదు. అండ్ అలా ప్లేస్ అయింది. అండ్ కాలేజ్ నుండి కూడా చాలా సపోర్ట్ వచ్చింది. అండ్ ఆల్ ఇంటర్వ్యూస్ ఐ యూస్ టు లిటరలీ టాక్ అబౌట్ మై కాలేజ్ అండ్ ఆల్ దట్. అండ్ దాని తర్వాత వన్స్ ఐ షిఫ్టెడ్, అంటే ఇనిషియలీ ఐ యూస్ టు బీ ఇన్ కాక్స్టౌన్ ఉండేది కాలేజ్ గాట్ షిఫ్టెడ్ టు సోమనహల్లి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐ గాట్ అండర్ వెరీ గుడ్, ఇది గ్రాసింగ్కి వెళ్ళే ముందు ఐ హ్యాడ్ ఎ ఫెంటాస్టిక్ కోచ్. జిమ్ చేంజ్ అయింది, అంటే ప్లేస్ చేంజ్ అయింది కాబట్టి జిమ్ కూడా చేంజ్ చేసాం. లయన్ హార్ట్ జిమ్ అని మిస్టర్ జేమ్స్ అని తనకు దగ్గర పడ్డా. ఈ వాజ్ 7 times మిస్టర్ బాక్సింగ్ టైటిల్ 7 times గెలిచాడు. యూస్ టు హ్యావ్ లైక్ క్రేజీ బాడీ, 60 years అతను, బట్ అమేజింగ్ బాడీ. అండ్ ఐ టోల్డ్ హిమ్ లైక్ సార్ దిస్ ఈజ్ ఐ వాంటెడ్. అండ్ వన్ అడ్వాంటేజ్ ఏమైందంటే ఈ ఆల్రెడీ ట్రైన్డ్ కపుల్ ఆఫ్ మోడల్స్. సో ఎగ్జాక్ట్లీ న్యూ వాట్ ద మోడల్స్ వాంట్, ఐడియా, ద ఫిజిక్ ఎలా కావాలి అని చెప్పేసి తనకు తెలుసు ఎగ్జాక్ట్లీ. అలా తను నన్ను గ్రూమ్ చేసి యూస్ టు బి వెరీ టైట్ ఆన్ మీ. ఈ లిటరలీ షౌట్ ఎట్ మీ బికాస్ ఈ వాంటెడ్ లైక్ ఈ వాజ్ సీయింగ్ ఎ పొటెన్షియల్ మోడల్ ఇన్ మీ. అలా అని చెప్పి తనకు తెలుసు కొంచెం డిసిప్లిన్ ఉంటేనే ఇతను సెట్ అవుతాడు. కొంచెం కీ వదిలేసామంటే నాకు కూర్చొని సార్ కూర్చోండి సార్ అది చేయాలని, ప్లీజ్ సార్ ఇవాళ అసలు రెస్ట్ లేదు అని చెప్పి ఫస్ట్ 3-4 times అలా చేశాను నేను. సార్ అసలు రాత్రంతా పడుకోలేదు సార్, అంటే స్లీప్ ఐ టు హ్యావ్ గుడ్ స్లీప్. కానీ ఏంటంటే అలా చెప్తే చనువు వచ్చేసాను, చేసే లైక్ నథింగ్ డూయింగ్, చెయ్యాలంటే చెయ్యాలి. సో అలా లైక్ వాజ్ వెరీ నైస్. సో అలా 6 pack 8 pack గ్రాసిమ్ మిస్టర్ ఫిజిక్ గెలిచింది. వన్ ఆఫ్ ద రీజన్ ఈజ్ హీ. లిటరలీ ఐ షుడ్ రియలీ డెడికేట్ దట్. గ్రాసిమ్కి వచ్చిన తర్వాత ఐ లిటరలీ టుక్ ద అవార్డ్ అండ్ ఐ వెంట్ టు హిమ్ అండ్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. వీ హ్యాడ్ ఫ్యూ క్లిక్ సమ్ పిక్చర్స్ అండ్ ఆల్ దట్. అసలు లైక్ సార్ ఐ వాంట్ కీప్ దిస్ ట్రాఫీ ఎట్ యువర్ ప్లేస్ ఫర్ ఫ్యూ డేస్ అని చెప్పి ట్రాఫీ పెట్టాను. ఇంటర్వ్యూ కూడా తీసుకెళ్ళాను సార్ని బికాస్ హీ వాజ్ టోటలీ దేర్. సో ఇదంతా అయిన తర్వాత మీ మేడంని కలిసారా? ఫస్ట్ తనే కదా మిమ్మల్ని తీసుకెళ్ళి ఈ ప్రసాద్ తను షీ ఆల్సో ఆర్గనైజ్ కపుల్ ఆఫ్ ఇంటర్వ్యూస్ తనను. అండ్ ప్రసాద్ బీదప్ప దగ్గరికి వెళ్ళా, తన దగ్గరికి వెళ్ళా. అంటే నాకు ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే నాకు ఎప్పుడు కూడా నన్ను వెన్ ఐ రిసీవ్ అన్ అవార్డ్ ఆర్ వెన్ పీపుల్ టాక్ అబౌట్ మీ నాకు మంచి అనిపిస్తుంది. వెన్ ఐ టాక్ అబౌట్ మై పీపుల్ ఐ ఫీల్ సో నైస్ లైక్ బికాస్ ఐఎమ్ ద రీజన్, దే ఆర్ ద రీజన్ ఫర్ వాట్ ఎవర్ ఐఎమ్ టుడే. సో అలాంటప్పుడు ఆ క్రెడిట్ ఇవ్వడం నాకు చాలా ఇష్టం ఫస్ట్ నుంచి కూడా. సో దే యూస్ టు లైక్ ఇట్. సో మోడలింగ్ చేసేవాళ్ళు ఫుడ్ విషయంలో చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. మీకేంగా నేను చెప్పాను కదా, అన్న సాంబార్ రైస్ అంటే మీ బాడీ అలా మెటబాలిజం స్ట్రాంగ్ ఉంది కాబట్టి లిటరలీ ఐ యూస్ టు టెల్ యూ లిటరలీ ఐ యూస్ టు గెట్ పీపుల్ ఫ్రమ్ బెంగళూరు, బాంబే నుండి షోలు చేయడానికి వస్తారు కదా, వాళ్ళందరినీ లిటరల్లీ తీసుకెళ్ళి నందిని నాన్న తీసుకెళ్ళి ఐ విల్ మేక్ యూ ఈట్ సమ్ స్పెషల్ ఫుడ్ అని తీసుకెళ్ళి లిటరల్లీ ఆకు పర్చేసేసి ఫుడ్ పెట్టేసి వాళ్ళకు పిచ్చ తినిపించేవాళ్ళు వాళ్ళందరికీ. దే ఆల్ యూస్ టు లవ్, దే ఆల్ యూస్ టు సే లైక్ ఇంత తింటే అసలు పొట్టలేదురా అని చెప్పి. ఐ యూస్ టు లైక్ కమ్ ఆన్ డూడ్, తినండి, జిమ్లో వెళ్ళి కష్టపడండి అని చెప్పి. I tell you something, everybody used to take this energy boosters, protein shakes అన్ని. నాకేం లేదు, సింపుల్ దేశీ గాయ్. వర్కౌట్ ముందు 1 ఇరానీ చాయ్, 1 cup of టీ. అంటే బెంగళూరులో టిఫిన్ సెంటర్స్ ఎక్కువ ఉంటాయి, గల్లీకి ఒకటి ఉంటుంది కంపల్సరీ. మా జిమ్ కింద ఒకటి ఉండేది, ఆ జిమ్ కింద అంటే కొంచెం పక్కన దగ్గరలో ఉండేది. లిటిల్లీ అక్కడికి 5 o'clock వెళ్ళిపోయి 5:30. వన్ మోర్ థింగ్, ఐ ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్ వర్కింగ్ అవుట్ ఇన్ ద ఈవినింగ్. 6:30కి వెళ్ళిపోయేవాడిని, ఆల్మోస్ట్ క్లోజ్ టు 8 o'clock వరకు చేసేవాడిని జిమ్. మార్నింగ్ నాకు అసలు కాదు, ఎందుకో నాకు వెయిట్స్ లేవయో, మూడ్ రాదు, వాట్ ఎవర్, బట్ మార్నింగ్ అసలు నాకు కాదు వర్కౌట్. సో వెళ్ళిపోయి అక్కడ మంచి టీ, మంచి స్ట్రాంగ్ టీ అని ముందే చెప్పేవాడిని. అరే స్ట్రాంగ్ టీ అంటే స్ట్రాంగ్ ఏంటంటే డికాషన్ ఎక్కువ ఉంటుంది, మిల్క్ తక్కువ ఉంటుంది. మంచి స్ట్రాంగ్ టీ తాగేసి దట్ ఈస్ బి మై ఎనర్జీ బూస్టర్. 1 good cup of టీ, గో టు జిమ్ అండ్ ఐ కెన్ లిఫ్ట్ ఎనీ వెయిట్స్. సో దట్ యూస్ టు బి మై ఫార్ములా. టుడే కూడా ఇవాళ కూడా నేను టీ తాగి కంపల్సరీ వెళ్తాను నేను వర్కౌట్కి. అదేందో నాకు అది మైండ్లో పడిపోయిందో, బట్ వాట్ ఎవర్, దట్ యూస్ టు బి ఎనర్జీ బూస్టర్ లిటరలీ. అండ్ ఇంకోటి ఏంటంటే, one thing I believed in gym is when I used to work out, I never used to socialize. ఎక్కువ మాట్లాడేవాడిని కాదు. అది ఫస్ట్ నుంచి కూడా మా మాస్టరు
మా సార్ దట్ ఈ ఇంజెక్టెడ్ మీ దట్ బికాస్ ఈస్ టు సే యూ కమ్ టు ద జిమ్ ఫర్ ఎ పర్పస్. ఆ పర్పస్ ఏంది, యూ హ్యావ్ టు గెట్ గుడ్ బాడీ. అండ్ నువ్వు మాట్లాడినావు అనుకో, నీ ఫోకస్ నీ మైండ్ మొత్తం దాంట్లో వెళ్ళిపోతుంది. యూ విల్ ఎండ్ అప్ బీయింగ్ ఇన్ ద జిమ్ ఫర్ 1.5 to 2 hours, బట్ లిటర్లీ చూస్తే 40 minutes చేస్తున్నావు, అంతకన్నా ఎక్కువ లేదు. సో వాట్ యూస్ టు డూ ఇస్ లిటర్లీ యూస్ టు మేక్ మీ డూ ఫర్ 45 minutes ఆఫ్ రిగ్రెస్ వర్కౌట్ అండ్ నాట్ మచ్ ఆఫ్ గ్యాప్స్. సో దట్ దోస్ థింగ్స్ లైక్ రియల్లీ హెల్ప్ మీ. అండ్ తను కూడా తనకున్న విద్య ఇది కూడా దాచుకోలేదు. ఫ్రాంక్లీ స్పీకింగ్, తను కూడా తనకి ఏదైతే ఉందో అది నిర్మమంటంగా నాకు చెప్పి, బికాస్ ఈ సా మీ ఏ వెరీ పొటెన్షియల్, వెరీ బ్రైట్. సో నాకు బాగా హెల్ప్ చేశారు తను. అదేంటున్నా కదా, ఎవ్రీ స్టేజ్ ఆఫ్ మై లైఫ్ హ్యాడ్ ఐ గాడ్ ఫాదర్, హ్యాడ్ సంబడి హూ టుక్ దెమ్ లైక్ ఓకే ఫైన్, మనవాడు అనొక ఇది తీసుకొని ఒక ఇనిషియేటివ్, ఒక ప్రేమగా నన్ను గ్రూమింగ్ చేశారు. లెట్ ఇట్ బి ప్రసాద్ బీదప్ప కానీ, నా ఫస్ట్ ద ఇంగ్లీష్ టీచర్ తను కానీ, మనవాడు అనుకొని దెన్ షీ టుక్ దట్ ఇంట్రెస్ట్ and took me to Prasad Bidappa. Prasad Bidappa saw potential in me, very aspiring model, passionate ఉన్న తను. నా జిమ్ మాస్టర్ కానీ, అనిల కానీ, తారా కానీ, ముబీనా కానీ, దాంతో మూవీస్ కానీ, ప్రతి చోట కూడా ఐ వాజ్ వెరీ లక్కీ దట్ ఐ హ్యాడ్ పీపుల్ లైక్ హూ ఎంకరేజ్డ్ మీ, హూ టుక్ స్పెషల్ కేర్, హూ వెంట్ లిటిల్ ఫార్వర్డ్, హూ టుక్ స్పెషల్ ఇంట్రెస్ట్ ఇన్ మీ. సో అలా తీసుకున్నారు. సో దట్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ బికాస్ హ్యూమానిటీ ఈజ్ సంథింగ్ విచ్ రియలీ కౌంట్స్. అండ్ నేను కూడా ఎవరన్నా కొత్త వాళ్ళు వస్తే, ఇఫ్ దే ఆస్క్ ఫర్ సమ్ హెల్ప్, ఐ షేర్ మై నంబర్స్ అండ్ ఐ షేర్ మై కోఆర్డినేట్ నంబర్స్, మై కొరియోగ్రాఫర్ నంబర్స్, బికాస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే యూ నీడ్ టు బీ ఆఫ్ సమ్ హెల్ప్ బ్రదర్. వన్ స్మైల్ ఆన్ దేర్ ఫేస్, వన్ బ్రైట్ స్మైల్ ఆన్ ద ఫేస్, లైక్ దట్స్ వాట్ వీ నీడ్, రైట్? మనకు కూడా చాలా మంది హెల్ప్ చేస్తే, చాలా మంది హెల్ప్ చేస్తారు బ్రదర్. అండ్ ట్రస్ట్ మీ, different sections, different sector of people and different mode where I really needed some people, God really sent people and they really helped me. And why not, I also wanted to be help lot of people whoever comes to me. సో మీరైతే మీకు మెటబాలిజం బాగుంది, హ్యాపీగా 6 pack 8 pack కాబట్టి ఓకే ఫుడ్ విషయంలో. సో ఐ థింక్ రైట్ ఆర్ రాంగ్ తెలియదు, నేను విన్నది ఏంటంటే మోడల్స్ అసలు షో ముందు ఫుడ్ తినరు, ఇంకా కాటన్ బాల్స్ మిల్క్లోనో తేనెలోనో ముంచుకొని తింటారు, పొట్ట బయటికి కనపడకుండా. ఈజ్ ఇట్ రైట్? నో, అంటే షో ముందు తినరు అంటే ఎస్, రైస్ తినరు. అంటే 6 pack అంటే కొందరు ఏంటంటే కొందరు దే వెరీ ప్యాషనెట్. వాళ్ళు ఏం చేస్తారంటే ఆల్మోస్ట్ షుగర్స్, సాల్ట్స్, మళ్ళీ కార్బ్స్ ఇవన్నీ అస్సలు తినరు. అండ్ కొందరు ఏం చేస్తారంటే బేసికలీ ఏంటంటే ఇప్పుడు యాక్చువల్లీ కాంపిటీషన్స్కి వెళ్తారు కదా, మిస్టర్ ఇండియా ఉంది, గ్లాడ్రాక్స్ ఉంది, దానికి ఏంటంటే యూ హ్యావ్ టు షో యువర్ 6 pack. 6 pack చూపించాలి అన్నప్పుడు, వేర్ ఇట్ బికమ్స్ మ్యాండేటరీ అన్నప్పుడు దే డూ ఆల్ దిస్. నాకు తెలిసిన కొందరు ఫ్రెండ్స్ దే ఓన్లీ ఆన్ ఫ్రూట్స్, ఆల్మోస్ట్ ఒక 1 week 10 days వరకు ఓన్లీ ఫ్రూట్స్, టీ కాఫీ అసలు ఏం తినరు, షుగర్ సాల్ట్స్ అనేది 0. సో దే విల్ బి ఓన్లీ ఆన్ ఫ్రూట్స్. ఎందుకు అంటే అక్కడ 6 pack అక్కడ బాడీ అనేది చూపించాలి. బికాజ్ ఇఫ్ యూ హ్యావ్ టు విన్ ఎ టైటిల్, సో ఆ టైటిల్ తగ్గట్టుగా మీ బాడీ ఉండాలి కాబట్టి అక్కడ ఉండాలి. బట్ నార్మల్ ఫ్యాషన్ షోస్కి అంత అవసరం ఉండదు, బికాజ్ మామూలు ఫ్యాషన్ షోస్ ఎప్పుడు కూడా ఓన్లీ ఫ్యూ అకేషన్స్ వేర్ యువర్ బేర్ బాడీ ఉంటాం, బేర్ బాడీ సీక్వెన్సెస్ ఫ్యూ షోస్కి మాత్రమే ఉంటాయి, ప్రాబ్లీ 1 or 2 sequences. బట్ మ్యాక్సిమం మాత్రం యూఆర్ ఆల్వేస్ డ్రెస్డ్ అప్. సో ముందే తెలుస్తుంది కాబట్టి ఆ పర్టికులర్ షోకి నాకు తెలిసి కాంపిటీషన్స్కి మాత్రమే. ఐ యూస్ టు డూ దట్. ఐ యూస్ టు డూ అంటే ఎక్కువ తినేవాడిని కాదు. వెన్ దే వాజ్ లైక్ వేర్ షోలో వేర్ హ్యావ్ టు గో బేర్ చెస్టెడ్ వెళ్ళినప్పుడు ఐ హ్యావ్ టు లైక్ షే ఆఫ్ మై హెయిర్ అండ్ ఆల్ దట్. అండ్ ఐ యూస్ టు నాట్ ఈట్ మచ్, ఒక 2 days అంతే. బట్ రెస్ట్ ఆల్ లైక్ మంచిగా లాగిచ్చేవాడిని. ఐ నెవర్ హ్యాడ్ రెస్ట్రిక్షన్స్ ఫర్ టుడే ఆల్సో. వెన్ పీపుల్ సే లైక్ మోడల్ షుగర్స్ తిన్నావా, స్వీట్స్ అంతా తింటున్నావు, దాని తర్వాత అదేంటి అన్నమల తినేస్తున్నావు అంటారు. బట్ నేనంటే లైక్ ఐ గో టు ది జిమ్ అండ్ వర్కౌట్ ఫర్ 45 minutes 1 hour, దట్స్ గుడ్ ఇనఫ్. ఇక్కడ కష్టపడి లైఫ్ ఐ బిలీవ్ ఇన్ ఓన్లీ వన్ థింగ్, ఎప్పుడు ఏది చేయాలో అది చేస్తే బాగుంటుంది కదా. ఇప్పుడు తినే దగ్గర కంట్రోల్ చేసి, జిమ్ దగ్గర కంట్రోల్ చేసి, వాట్స్ అంతే కదా. లైఫ్ అనేది ఎంజాయ్ చేయాలి, యూ షుడ్ నాట్ రిపెంట్. సో ఐ ఈట్ ఎవ్రీథింగ్, ఈట్ హెల్దీ అండ్ వర్కౌట్ హెల్దీ, దట్స్ ఇట్. సో ఒక పార్ట్ టైంలా స్టార్ట్ చేసిన మోడలింగ్ కెరియర్ ఫుల్ టైం ప్రొఫెషనల్ అయిపోయింది మీకు తర్వాత. అయితే ఏంటంటే యాక్చువల్లీ నా ఎంబీఏ అయిన తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉంటాయి, ఇది మ్యాట్కి అండ్ క్యాట్కి. సో ఐ హ్యాడ్ విప్రో నుండి నాకు జాబ్ వచ్చింది. దెన్ ఐ సెడ్ లైక్ నో ఐ విల్ నాట్ టేక్ ఇట్ అప్. 30,000 శాలరీ ఉండే.
ఐ విల్ నాట్ టేక్ అప్ ద శాలరీ బికాజ్ నేను అప్పటికి వీ వర్ లైక్ రియలీ ప్యాంపర్డ్. ఎలా అంటే ఫ్యాషన్ షోస్ అప్పట్లో మొత్తం కూడా 5 స్టార్స్లో అయ్యాయి, 5 స్టార్ షోస్. అండ్ అది కాకుండా మాకు ఎక్కడికి వెళ్ళినా కానీ రాయల్ ట్రీట్మెంట్, అకామిడేషన్ ఇచ్చేవాళ్ళు, 5 స్టార్ అకామిడేషన్ బై డిఫాల్ట్. దాని తర్వాత ఎక్కడికి వెళ్ళినా కానీ ఫ్లైట్ కంపల్సరీ. అండ్ వీ యూస్ టు హ్యావ్ ఎ డ్రైవర్ ఫర్ అవర్ సెల్ఫ్. ఇది బాంబే దిగ్గానే ఒక ఇన్నోవానో ఏదో కార్ ఉండేది. దే యూస్ టు డ్రైవ్ డౌన్ టు ద హోటల్కి వెళ్ళినంటే మంచి సూట్ రూము, పెద్ద పెద్ద రూమ్స్ ఇచ్చేవి. సో అవన్నీ ఏంటంటే లగ్జరీకి అలవాటు పడ్డాం. అండ్ ఇంకోటి ఏంటంటే మోడలింగ్ అనేది ఇట్స్ ఎ వెరీ ఇండిపెండెంట్. మోడలింగ్ అనే మూవీస్ కానీ ఒకరి కింద మీరు చేయరు. యూ హ్యావ్ యువర్ ఓన్ రిప్రజెంటేషన్, యూ హ్యావ్ యువర్ ఓన్ ఐడెంటిటీ. మనదికు అంతూ ఒకటి ఉంటుంది, సెలబ్రిటీ హోదా ఒకటి ఉంటుంది. అండ్ యూ నాట్ ఆన్సరబుల్ టు ఎనీబడి. నచ్చితే చేస్తే నచ్చకపోతే వెళ్ళిపోతారు అంతే. జాబ్ ఐ వాజ్ లిటిల్ స్కెప్టికల్ బికాజ్ జాబ్ దీనికి అలవాటు పడ్డ తర్వాత ఈ జాబ్ అనేది కెన్ ఐ టేక్ ప్రెషర్ ఫ్రమ్ సంబడి ఆర్ ఐఎమ్ ఐ లుకింగ్ ఎట్ దిస్ ప్రొఫెషన్ వేర్ ఒక అతను చెప్తా ఉంటాడు, హింటింగ్ చేస్తూ ఉంటాడు అండ్ ప్రెషర్ పెడతా ఉంటాడు. అండ్ దాని తర్వాత యూ సి మార్కెటింగ్ జాబ్, అప్పుడు నాకు విప్రో మార్కెటింగ్ జాబ్ వచ్చింది. మార్కెటింగ్ జాబ్ ఈజ్ ఆల్వేస్ ప్రెషర్, ఆల్వేస్ మీకు ఒక ఇది ఉంటుంది, ఏది ఈ వీక్లో ఇంత టార్గెట్ చేయాలి, ఈ మంత్లో దీస్ ఆర్ ద అచీవ్మెంట్స్ యూ హ్యావ్ టు హ్యావ్. అండ్ కాంపిటీషన్, ఫుల్ కాంపిటీషన్ ఉంటుంది. సో నాకు అవసరమా అనుకొని ఐ డెంట్ సే ఎస్ టు దట్. ఐ సెడ్ లైక్ నో, మేబీ ఐ లుక్ ఎట్ ఇట్ ఫ్యూచర్లో అని చెప్పి. అండ్ లక్కీలీ వాట్ ఐ చోస్ ప్రోన్ టు బీ గుడ్ టు మీ. సో అంటే నాన్న ఇంట్లో అందరూ అన్నారు మంచి జాబ్ వదిలేసా అని చెప్పి. బట్ ఇఫ్ ఐ లుక్ ఎట్ ఇట్ టుడే, వాట్ ఎవర్ డెసిషన్ ఐ టుక్ దట్ డే అండ్ ఐఎమ్ ప్రిటీ గుడ్ అబౌట్ ఇట్ అండ్ ఇట్స్ డూయింగ్ గుడ్. జాబ్ అనేది అందరూ చేయగలరు కానీ ఇలాంటివి అందరికీ రావు కదా. ఇప్పుడు వేరే వాళ్ళు చేయాలన్నా వాడు మోడల్ కాలేడు, వాడు యాక్టర్ కాలేడు. అది అంటే ఇంకోటి ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా నాకు అంటే వెన్ ఐ స్టార్టెడ్ ద డే 1 వెన్ ఐ ఎంటర్డ్ మోడలింగ్ అనేది, ఆ రోజు నుండి కూడా నాకు బలమైన ఒక కాన్ఫిడెన్స్ ఉండేది. అందరికంటే పొట్ట నుండి చెప్పి నేను నమ్మాలి అని చెప్పి. సో ఆల్వేస్ యూస్ టు హిట్ ఇట్ హియర్ సేయింగ్ దట్ నో యూ కెన్ బికమ్ యూ కెన్ డూ ఇట్ అని చెప్పి. నాకు ఫస్ట్ నుంచి కూడా నాకు ఏంటంటే నాకు సెల్ఫ్ మోటివేషన్ చాలా ఇష్టం. నా కాన్ఫిడెన్స్ నా అంతా నేనే తెచ్చుకుంటా. యాక్చువల్లీ నా కాన్ఫిడెన్స్ నేనే డ్రైవ్ చేసుకుంటా. ఐ విల్ నాట్ ఆస్క్ సంబడి, నాట్ ఐ విల్ ఎక్స్పెక్ట్ సంబడి టు లైక్ నో బూస్ట్ మై కాన్ఫిడెన్స్. నా అంతా నేనే బూస్ట్ చేస్తూ ఉంటా. అది యాక్చువల్లీ చాలా యాడ్ అవుతుంది, చాలా చోట్ల యాడ్ అవుతుంది. యు ఆర్ నాట్ లెస్ దెన్ ఎనీబడి, యు ఆర్ గుడ్ లుకింగ్, యు ఆర్ సో ఇన్ సో అని చెప్తా కొద్దీ అదేమవుతుందంటే వెన్ ఇట్ ఆల్రెడీ ఇట్ ప్రొజెక్ట్స్. సో అది మన ముఖంలో కనబడుతుంది, మన యాటిట్యూడ్లో కనబడుతుంది. సో ఐ థింక్ ఐ డోంట్ రిపెంట్ దట్ యు నో I took a decision to get into this, I left the job అని చెప్పి. Whatever I am like you know, I think like you know, yes, it's good, that's a good decision I took to be in the industry. గుడ్. సో మోడలింగ్లో ఈ గే కల్చర్ అనేది ఎక్కువ ఉంటుంది అని బ్రదర్. సి ఫ్రాంక్లీ స్పీకింగ్ బ్రదర్, గే కల్చరు కానీ లెస్బియన్ కల్చర్ కానీ దట్ ఈస్ దేర్ ఇన్ ఎవ్రీ ఇండస్ట్రీ. దట్ ఈస్ దేర్ ఇన్ ద హోటల్ ఇండస్ట్రీ, దట్ ఈస్ దేర్ ఇన్ ద ఏవియేషన్, దట్ ఈస్ దేర్ ఇన్ మూవీస్, మోడలింగ్, హాస్పిటాలిటీ, హాస్పిటల్, ప్రతి ఇండస్ట్రీలో ఉంది. ఏంటంటే ఇఫ్ ఐ స్పీక్ అబౌట్ XYZ ఇన్ పబ్లిక్ ఆర్ ఇన్ మీడియా ఆర్ న్యూస్ పేపర్, పబ్లిక్ విల్ నాట్ లుక్ ఎట్ ఇట్. దే సే లైక్ ఓకే ఫైన్, వన్ ఆఫ్ ద స్టోరీస్ నేను పక్కన పెడతారు. బట్ వెన్ యూ టాక్ అబౌట్ ఎ సెలబ్రిటీ, 100 మంది చూస్తారు, 100 మంది మాట్లాడతారు. సో అందుకనే మోడలింగ్లో, మూవీస్లో ఎక్కువ ఎలివేట్ అవుతుంది. బట్ దట్ ఈస్ దేర్ ఇన్ ఎవ్రీ కల్చర్, దట్ ఈస్ దేర్ ఇన్ ఎవ్రీ ఇండస్ట్రీ. అండ్ వన్ థింగ్ నేను ఏమంటా అంటే, ఇప్పుడు అది ప్రతి ఇండస్ట్రీలో ఉంది. కాంప్రమైజ్ అనేది, గివ్ అండ్ టేక్ అనేది ప్రతి ఇండస్ట్రీలో ఉన్నది. ఇట్ డిపెండ్స్ ఆన్ యూ, హౌ స్ట్రాంగ్ యూ ఆర్ టు టేక్ ఆర్ నాట్ టు టేక్. సి ఎవ్రీ destination or every industry has got 2 doors. One is back door, other one is straight door. Straight door అనేది టైం పట్టిద్ది, చాలా టైం పడుతుంది స్ట్రైట్ డోర్. బట్ ఆ డోర్ మీరు ఎంచుకున్నట్టు అయితే యూ హ్యావ్ టు బీ వెరీ థిక్ స్కిన్డ్, యూ హ్యావ్ టు బీ యూ హ్యావ్ టు బీ లైక్ చాలా ప్యాషన్ ఉండాలి, యూ హ్యావ్ టు బీ ఎక్యూబ్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టాలెంట్స్ అండ్ కాన్ఫిడెన్స్ ఉండాలి, బ్యాకప్ ఉండాలి, ఇన్ని ఉండాలి. ఎన్ని ఉంటే ఏంటంటే the decision what you've made to come from the straight door, from the main entrance, always a garvam untadi meeku, because you're not, you might be overnight star, but you are like self-made star. Back door anedi endante where they have so many compromises, when you're not confident about yourself, when you think okay fine pakkana athanu nakana fast ga edugutunnadu ani edike, these are the reasons, this is one of the reason vani edudalaku
అనుకున్నప్పుడు యూ లుక్ ఇన్ టు ఆల్టర్నేటివ్స్, అంతే కదా బ్రదర్. ఏదో విధంగా టాప్కి వెళ్ళాలి. బికాజ్ మనం కాన్ఫిడెంట్ ఉన్నాము అంటే మనం స్ట్రైట్కి వెళ్తాం, మెయిన్ డోర్ నుండి వస్తాం. ఎప్పుడు కూడా ఇంటికి ఎప్పుడు వెళ్ళినా కానీ ఏదైనా ఆఫీస్కి వెళ్ళినా కానీ ఇఫ్ యూ ఆర్ వెరీ కాన్ఫిడెంట్ యూ కమ్ ఫ్రమ్ ద మెయిన్ ఎంట్రన్స్. వెన్ నాట్ కాన్ఫిడెన్స్ మేనేజర్కి ఫోన్ చేసి ఎవరికో ఫోన్ చేసి భయ్య నేను వస్తున్నా భయ్య కొంచెం చూడండి చూసుకోండి అదేం చెప్పేసి వెనక డోరో లేకపోతే వాడిని వచ్చి రిసీవ్ చేసుకోవడము అవన్నీ అవుతాయి. సో అది ప్రతి ఇండస్ట్రీలో ఉంది బ్రదర్. దీంట్లో ఎక్కువ ఉంది ఎందుకు అంటే పీపుల్ ఆర్ స్పోకన్ అబౌట్ ఇట్ అండ్ ఇట్స్ వెరీ ఆబ్వియస్. అండ్ దీంట్లో వెల్కమింగ్ ఆల్సో. ఇప్పుడు ఫ్యాషన్ డిజైనర్స్ ఉన్నారు, వెన్ దే టాక్ ఆల్సో దే టాక్ ఇన్ దట్ బిందాస్ దాంట్లో, బికాస్ దే వెల్కమ్ అండ్ దే యాక్సెప్ట్ ఇట్. వేరే దాంట్లో వాడు ఉన్నా కానీ యాక్సెప్ట్ చేయలేడు అండ్ వాడు షో అప్ చేయలేడు. దట్స్ ఓన్లీ డిఫరెన్స్. సో మోడలింగ్ నుంచి మూవీస్కి సడన్గా అనుకోకుండా ఆఫర్ రావడం, దాంతో ఎంటర్ అవడం. సో మోడలింగ్ అయితే కంటిన్యూ చేస్తూనే ఉన్నారు, దానివల్ల కొన్ని మూవీస్ కూడా మిస్ కావడం అదే అయింది. సో ఇక్కడ ఇండస్ట్రీలో వచ్చిన తర్వాత సో అక్కడ మీకున్న రిసీవింగ్ అది, ఇక్కడ రిసీవింగ్ అది ఏదైనా తేడా అనిపించిందా మీకు? అంటే మోడలింగ్లో ఉన్న రిసీవింగ్ ఎలా ఉంది? అంటే మోడలింగ్ లేదంటే మోడలింగ్ ఐ వాస్ పీక్ కాబట్టి ఐ హ్యావ్ సీన్ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ హాస్పిటాలిటీ అండ్ ప్యాంపరింగ్ కానీ మళ్ళీ ఒక రేంజ్కి వచ్చాం కాబట్టి ఒక సే ఉండేది మోడలింగ్లో. ఐ యూస్ టు హ్యావ్ ఎ సే అండ్ ఐ యూస్ టు డిమాండ్ అండ్ పీపుల్ యూస్ టు వెల్కమ్. హాస్పిటాలిటీ బాగుండేది. సో ఓవరాల్గా ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ మోడలింగ్ ఆల్వేస్ హ్యాడ్ అప్పర్ హ్యాండ్ బికాస్ ఐ వాజ్ నోన్, ఐ వాజ్ వెరీ ఫేమస్. మూవీస్కి వచ్చేటప్పటికి ఏంటంటే మూవీస్ ప్రతి మూవీలో యూ గెట్ టు నో లెర్న్ న్యూ థింగ్స్. అండ్ ఈ మూవీ డైరెక్టర్ వేరే, ఆ మూవీ డైరెక్టర్ వేరే. బట్ మోడలింగ్కి వచ్చేసరికి ఏంటంటే దేస్ టు బి 5 బిగ్ గైస్. మోడల్ కోఆర్డినేటర్స్ అనేవి ఒక 4, యాడ్ ఏజెన్సీ అనే వరకు ఒక 5 అండ్ కొరియోగ్రాఫర్స్ అంటే ఒక 5. సో ఐ యూస్ టు బీ వర్కింగ్ మోర్ విత్ దెమ్. సో అందుకనే అక్కడ కొంచెం అప్పర్ హ్యాండ్ ఉండేది. అక్కడ కొంచెం నాకు రాయల్టీ కానీ ట్రీట్మెంట్ కానీ చాలా బాగుండేది. మూవీస్కి వచ్చేప్పటికి ఏంటంటే సిన్స్ అంటే ఐ వాజ్ జస్ట్ కమింగ్ అప్ కాబట్టి ఐ డెంట్ ఫోకస్ మచ్ ఆన్ లైక్ యునో రిసీవింగ్ ఎండ్ నేను ఎక్కువ ఫోకస్ చేయాలి బికాస్ ఐ డెంట్ వాంటెడ్ టు ఆల్సో. వెన్ ఐ వాంటెడ్ టు లెర్న్ రిసీవింగ్ ఎండ్ ఎంత కష్టంగా ఉండి ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత మంచిది బికాస్ దట్ విల్ హెల్ప్ మీ యాజ్ అన్ యాక్టర్. ఇప్పుడు ఇక్కడ కూడా వాళ్ళు నన్ను బాగా చూసుకొని నాకు వెల్కమింగ్ బాగుండి, హాస్పిటల్ బాగుంటే, అన్నీ సక్రమంగా ఉంటే ఏమవుతుందంటే ఐ నాట్ లెర్న్. ఇక్కడ లైఫ్లో ఒకటి ఎక్కడైనా ఒక దగ్గర మనకు ఒక దక్కాన్ని తగలాలి. దట్స్ వెన్ యూ బికమ్ స్ట్రాంగ్. ప్రతి చోట రెడ్ కార్పెట్ ఉంది అనుకోండి, యూ నాట్ లెర్న్. నాట్ ఎవ్రీబడి విల్ లెర్న్, నో బడి విల్ లెర్న్. ఎక్కడో ఒక దగ్గర మనకు ఆ హ్యామరింగ్ ఉంటేనే, ఆ కష్టం అని తెలుస్తేనే యూ విల్ ఎమర్జ్ వెరీ స్ట్రాంగ్. సో ఐ ఆల్వేస్ వాంటెడ్ దట్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. అండ్ లక్కీలీ ఫస్ట్ మూవీ పెద్ద హిట్ కాబట్టి నాకు అంత అనిపించలేదు. ఇక్కడ కూడా వెల్కమింగ్ ఉండేది, ఫస్ట్ మూవీ పెద్దది కాబట్టి. నెక్స్ట్ మూవీస్ కూడా నాకు ఎవరు కాల్ చేసినా కానీ నాగార్జున గారి బ్యానరు, నాగార్జున గారు వాజ్ పర్సనల్ ప్రొడ్యూసర్ కాబట్టి అందరూ కూడా నాకు ఒక మంచి ఒక హోదా అంటే ఒక రెస్పెక్టబుల్తో మాట్లాడుతుండే. బికాస్ వాట్ దిస్ సెడ్ ఈజ్ వెన్ నాగార్జున గారు ఇంట్రడ్యూస్ యూ, మిమ్మల్ని తను ఇంట్రడ్యూస్ చేశారు. వెన్ ఈ సా యూ ఆడిషన్ క్లిప్స్. సో మీలో ఏదో విషయం ఉంటేనే కదా తన మూవీలో పెట్టుకున్నారు. సో దట్ మీన్స్ లైక్ యూ ఆర్ వెల్కమ్డ్ బై ద బిగ్ గైస్ ఆఫ్ ద ఇండస్ట్రీ. సో అలా నాకు ఏమైంది, నాకు ఒక మంచి ప్లస్ పాయింట్ అయింది. సో అంటే మీకు ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ లేదు, సో మోడలింగ్లో కూడా ఎవరు లేరు. బట్ వాసు గారు అట్ ద సేమ్ టైం చేసిన, మీరు ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నారు, ఆయన ఇక్కడ ఉన్నారు, వెనకాల ఏం బ్యాక్గ్రౌండ్ లేదు ఇంట్లో. అట్ ద సేమ్ టైం యాక్టర్గా కూడా వెనకాల గాడ్ ఫాదర్స్ ఎవరు లేరు. సో ఇలా ఉండడం వల్ల అంటే ఇప్పుడు వేరే బ్యాక్గ్రౌండ్ ఉన్న హీరోలు కానీ ఆర్టిస్టులు కానీ వేరు, ఒక ఫ్లాప్ వచ్చినా ఇంకో సినిమా చేయొచ్చు, ఇంకో సినిమా చేయొచ్చు. బట్ మీరు ఒక కొత్త అబ్బాయి, అసలు ఏ బ్యాక్గ్రౌండ్ లేని కుర్రాడు, ఒక ఫ్లాప్ వస్తే ఇంకో సినిమా రావడం కష్టం. అలాంటి సిచ్యువేషన్ డెఫినెట్గా ఉంటుంది కదా? కంపల్సరీ ఉంటుంది. సో అలా ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏం లేవా? అంటే ఇప్పుడు నేను చేసిన మూవీస్ చాలా మట్టు కూడా ఆల్ మేజర్ మూవీస్ ఐ ప్లేడ్ ద విలన్ ఇన్ ద ఫిల్మ్స్. అండ్ 1 or 2 films I played as a main lead. So and about 2-3 films as a second lead. So lead చేసినా కానీ మై కో యాక్టర్ వాజ్ వెరీ స్ట్రాంగ్. అంటే లాస్ట్ మూవీ బుడుగులో నాకు ఆపోజిట్ వచ్చేసి లక్ష్మణ్ మంచు ప్లేడ్. సో వెరీ స్ట్రాంగ్. సో మనకేంటంటే
సపోర్టింగ్ వాజ్ వెరీ స్ట్రాంగ్. ఈదర్ డైరెక్టర్ పరంగా కానీ, ప్రొడ్యూసర్ పరంగా కానీ, కో యాక్టర్ పరంగా కానీ, నా పరంగా కానీ, ఓవరాల్ ఐ హ్యాడ్ ఆల్ ద గుడ్ రిలీజెస్. ప్రతి మూవీ కూడా హ్యాడ్ అంటే ఓపెనింగ్స్ నేను చెప్పలేను, బట్ వీ హ్యాడ్ వెరీ గుడ్ థియేటర్స్ మంచిగా వచ్చాయి. అండ్ ఓపెనింగ్స్ వీ హ్యాడ్ ఓపెనింగ్స్ అండ్ థియేటర్ పరంగా ఆల్మోస్ట్ లైక్ ప్రతి మూవీ ఇప్పుడు రిలీజ్ అనేది మినిమం వాజ్ 150. లాస్ట్ మూవీ బుడుగు రిలీజ్డ్ ఇన్ 150 థియేటర్స్. అండ్ ప్రొడ్యూసర్ అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. అంటే ఓకే ఇప్పుడు అటు సో అంటే ఐ డెంట్ ఎక్స్పీరియన్స్ దట్. అంటే ఒక మూవీ ఫ్లాప్ అయితే నెక్స్ట్ మూవీకి అవకాశాలు తక్కువ ఉంటాయా ఎక్కువ ఉంటాయా అని నేను ఎక్కువ ఎక్స్పీరియన్స్ కాలేదు. బికాజ్ ఐ వెల్కమ్ బోత్. నాకు విలన్గా వచ్చినా నేను చేస్తున్నా, హీరోగా వచ్చినా చేస్తున్నా. సో ఒకవేళ నేను హీరోగానే చేస్తా అనుకుంటే కష్టమయ్యేదేమో, డెఫినెట్గా కష్టమయ్యేది. బికాజ్ హీరో అంటే కంపల్సరీ ఓపెనింగ్స్ ఉండాలి. బికాజ్ ఒక పర్సన్ మీ మీద డబ్బులు పెడుతున్నాడు అంటే ప్రాబబ్లీ ఫస్ట్ మూవీకి మీ మీద ఇష్టంతో పెడుతున్నాడు అనుకోవచ్చు. బట్ ఎట్ ఎండ్ ఆఫ్ ద డే ఈల్ ఆల్సో థింక్ లైక్ మీ మీద పెట్టిన డబ్బులు అట్లీస్ట్ బ్రేక్ ఏమైనా వచ్చినా చాలు, ప్రాఫిట్ రాకపోయినా అట్లీస్ట్ ఒక 4 డబ్బులు ఎక్కువ వచ్చినా చాలు అనుకుంటారు. సో అలా అనుకున్నప్పుడు ఓపెనింగ్ ఉన్న హీరోకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. కమాన్, ఇఫ్ ఐఎమ్ డూయింగ్ ఎ బిజినెస్, ఏదో నేను రేపు మూవీ ప్రొడ్యూస్ చేయాలనుకున్నా కానీ నేను కూడా చూసుకుంటా ఓపెనింగ్ ఉంటాయా, తినకి శాటిలైట్ ఉంటుందా, తినకు బ్యాకింగ్ ఉందా అని అందరం చూసుకుంటాం. ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్కి. డబ్బులు ఎప్పుడు కూడా 4 డబ్బులు సంపాదించుదామని అనుకుంటాం తప్ప డబ్బులు పోతే పర్లేదు, లేకపోతే డబ్బులు పోడగొట్టుకుందాం అనుకోరు. చాలా తక్కువ మంది ఉంటారు ప్యాషన్ కోసం చేసేవాళ్ళు. ఓకే, సో అంటే ఇప్పుడు ఆర్టిస్ట్గా ఒక ఫ్యామిలీ నుంచి బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి రావడం వేరు, ఒక బాబుగా రావడం వేరు, అండ్ ఒక కొత్త అబ్బాయిగా రావడం వేరు. సో అలాంటి ఎక్స్పీరియన్స్, అలాంటి మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అంటే మనకేమవుతుందంటే వెన్ యూ ఆల్రెడీ హ్యావ్ ఎ గాడ్ ఫాదర్ ఇండస్ట్రీలో, మీ పేరెంట్స్ కానీ, మీ ఫోర్ ఫాదర్స్ కానీ, మీ గ్రాండ్ ఫాదర్స్ కానీ ఇండస్ట్రీలో ఆల్రెడీ ఉంటే మీకు అడ్వాంటేజ్ ఏమవుతుందంటే మీకు ఓపెనింగ్స్ అనేది మంచిగా వస్తాయి. అండ్ పెద్ద థియేటర్స్ పడతాయి, అదొకటి. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే మీకు నలుగురు డిస్ట్రిబ్యూటర్స్ వస్తారు ముందు. అండ్ ఫ్యాన్స్, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఐ డోంట్ టేక్ ఎగ్జాంపుల్, బాగుండదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక ఫ్యామిలీ అంటే నాకు చాలా ఇష్టం, ఒక XYZ పర్సన్ పెద్ద ఫ్యాన్ నేను. సో తన దగ్గర నుండి వాళ్ళ తమ్ముడు వచ్చినా నేను చూస్తా, వాళ్ళ కొడుకు వచ్చినా చూస్తా, వాళ్ళ కూతురు వచ్చినా చూస్తా. ఏమవుతుందంటే తెలుగు ఆడియన్స్, వన్ గుడ్ థింగ్ అబౌట్ తెలుగు ఆడియన్స్ ఈస్ దే ఆర్ ఆల్వేస్ లైక్ వర్షిప్ చేస్తారు. మన ఇండస్ట్రీ వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ ఏంటంటే ఆడియన్స్ ఎప్పుడు కూడా, ఫ్యాన్స్ ఎప్పుడు వర్షిప్ చేస్తారు. అండ్ చాలా మట్టుకు కూడా వాళ్ళు స్టిక్ అనే ఉంటారు. ఇప్పుడు చిరంజీవి గారు ఫ్యాన్స్ అనుకోండి, చిరంజీవి గారికి ఉంటారు. నాగార్జున గారికి ఫ్యాన్స్ నాగార్జున గారికి ఉంటారు. తో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్కి, దాని తర్వాత రామనాయుడు గారి ఫ్యాన్స్, వెంకటేష్ గారి ఫ్యాన్స్ వెంకటేష్ గారికి, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, మళ్ళీ దాని తర్వాత బాలకృష్ణ గారి ఫ్యాన్స్ తనకుంటారు, ప్రభాస్ ఫ్యాన్స్. సో ఇలా అందరూ కూడా ఫ్యాన్ బేస్డ్ మనది ఎక్కువ. సో ఎనీ పర్సన్ కమింగ్ ఫ్రమ్ దేర్ బ్యాక్గ్రౌండ్ ఆటోమేటికలీ ఏంటంటే వీళ్ళందరూ వెళ్ళి ఆసక్తితో చూస్తారు. బికాస్ వాళ్ళ దగ్గర నుండి ఉన్నాడు అంటే ఖచ్చితంగా ఇతను ఒక స్టార్ అవుతాడు, ఒక నెక్స్ట్ ఫ్యూచర్ వాళ్ళ ఫ్యామిలీ నిలబెట్టేది ఇతనే అని చెప్పేసి వీళ్ళకు ఒక ఆడియన్స్ ఉంటారు, సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు, సెట్ ఆఫ్ రిపీటెడ్ ఆడియన్స్ ఉంటారు. అండ్ దాంతో డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు, ప్రొడ్యూసర్స్ ఉంటారు. బికాస్ ప్రొడ్యూసర్ కూడా ఏమనుకుంటారంటే ఎగ్జాంపుల్ ఒక పెద్ద స్టార్ కొడుకుని నేను లాంచ్ చేస్తున్నా. సో అలాంటప్పుడు ఏముంటుంది, తనకు ఒక రెస్పెక్ట్ ఉంటుంది కి ఎస్ ఐఎమ్ లాంచింగ్ నా ఫ్యాన్, నాకు ఇష్టపడే యాక్టర్ని, నేను ఇష్టపడే యాక్టర్స్ అన్ని నేను లాంచ్ చేస్తున్నా అని చెప్పి. అండ్ ఆడియన్స్ కూడా ఓకే ఫైన్, మన అబ్బాయి అని చెప్పేసి అందరూ కూడా వెళ్ళి చూడడం ఉంటుంది. డెఫినెట్లీ ఓపెనింగ్స్ బాగుంటాయి, అంతే తప్ప ఫేవరెటిజం అనేది ఉండదు. బికాస్ ఇప్పుడు చూసినట్టయితే చిన్న సినిమాలు ఆర్ డూయింగ్ రియలీ గుడ్, ఎక్స్ట్రీమ్లీ గుడ్. చిన్న సినిమా మీరు పెళ్లి చూపులు చూసినట్టయితే, పెళ్లి చూపులు కానీ ఆఫ్ లేట్ చాలా మూవీస్ స్టోరీ బాగుంది, కథ బాగుంటే ఆల్వేస్ మన ఆడియన్స్ ఆల్వేస్ దే వెల్కమ్ ఇట్. ఓన్లీ ఏంటంటే ఓపెనింగ్స్ అనేది పెద్దగా ఉండవు. బికాజ్ డిస్ట్రిబ్యూటర్ కూడా కొద్దిగా ఆలోచిస్తాడు, ప్రొడ్యూసర్ కూడా కొద్దిగా ఆలోచిస్తాడు డబ్బులు పెట్టడానికి, డిస్ట్రిబ్యూషన్ తీసుకోవడానికి. థియేటర్ వాళ్ళు కూడా దే విల్ ఆల్సో థింక్ కి లైక్ ఓకే ఫైన్, ఈ హీరోని నేను తీసుకుంటున్నా, ఈ మూవీ నేను తీసుకుంటున్నా, వాట్ ఇఫ్ అని ఆలోచిస్తాడు. అదే పెద్ద హీరో కొడుకు అని ఆల్రెడీ ఇండస్ట్రీ ఉన్న హీరో కొడుకులకి ఏంటంటే అదొక ప్లస్ పాయింట్ ఉంటుంది.
సో మీరు అంటే ఆల్మోస్ట్ లైక్ మీరు సినిమాలు చేసేటప్పుడు కానీ ఏదైనా మంచి సినిమా వచ్చి చేతుల వరకు వచ్చి హీరోగా కానీ నెగిటివ్ టచ్లో కానీ ఎనీ పెద్ద క్యారెక్టర్లు కానీ వచ్చి మిస్ అయిన ఛాన్సెస్ ఉన్నాయా? మిస్ అయిపోవడం ఎండింగ్ వరకు వచ్చి మీరు చేస్తున్న తర్వాత మారిపోవడం అలాంటివి ఏమైనా జరిగాయి? అంటే చాలా అయ్యాయి బ్రదర్ అవి, అంటే అంత గుర్తులేదు, బట్ ఒక 4-5 మూవీస్ అయ్యాయి. అంటే మొత్తం నన్ను అనుకున్నారు, బట్ దాని తర్వాత ప్రాబ్లీ లైక్ డేట్స్ ప్రాబ్లమో, లేకపోతే వాళ్ళ షెడ్యూల్ చేంజ్ అయిందో, లేకపోతే నేను వేరే మూవీ చేస్తున్నానో, లేదంటే బడ్జెట్ ఇష్యూసో, లొకేషన్ ఇష్యూసో అయ్యాయి. వన్ మూవీ వాజ్ కృష్ణవంశీ గారిది. అండ్ యాక్చువల్ నాకు బంగారం వచ్చినప్పుడు బంగారం రాకముందే నాకు కృష్ణవంశీ గారు ఒకసారి పిలిచి నేను ఇట్లా ఈ స్టోరీ అనుకుంటున్నాను నేను నీకు, ఈ క్యారెక్టరైజేషన్, ద మూవీ నేమ్ ఇస్ డేంజర్, పోలీస్ ఇన్స్పెక్టర్ రోల్, వెరీ స్ట్రాంగ్ రోల్, వెరీ పవర్ఫుల్ రోల్. మేము రాసేటప్పుడే మేము అనుకున్నాం, నేను దృష్టిలో పెట్టుకున్నాం, నువ్వైతే బాగా చేస్తావు అని చెప్పేసి అనుకొని తను పిలిచారు నన్ను ఆఫీస్కి. కృష్ణవంశీ గారు పిలిచిన తర్వాత నేను వెళ్ళిన తర్వాత కలిసిన తర్వాత ఈ క్యారెక్టర్ చాలా బాగుంటావు, ఫిజిక్ కూడా చాలా బాగుంటుంది, పోలీస్ రోల్ అని చెప్పి నరేట్ చేయడం జరిగింది. నరేట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 10 days తర్వాత షూటింగ్ అనుకుంటున్నాము, ఫుల్ ప్రిపేర్ అయ్యి ఉండు అని చెప్పి సో లుక్ డిజైన్ అవి ఇవి చేసి బాగా చేశారు. అండ్ అప్పట్లో నాకు కృష్ణవంశీ అంటే చాలా ఇష్టం. అంటే ఇప్పుడు కూడా కృష్ణవంశీ అంటే వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ డైరెక్టర్. అండ్ ప్రతి ఒక్క యాక్టర్ కూడా కృష్ణవంశీ గారి దగ్గర నుండి టికెట్ చేయాలని ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా. నాకు కూడా అప్పటి నుండి ఉండేది, బికాస్ ఖడ్గం ఐ వాజ్ వెరీ బిగ్ ఆఫ్ ఫేమ్. ఖడ్గం చూసిన తర్వాత అండ్ గులాబీ ఆ మూవీ చూసిన తర్వాత సో ఆల్వేస్ వాంటెడ్ టు వర్క్ అండర్ హిమ్. బికాస్ చాలామంది ఆర్టిస్టులు ఏం చెప్తారంటే కృష్ణవంశీ గారి దగ్గర నేర్చుకుంటే మిమ్మల్ని ఒక యాక్టర్గా, ఒక ఆర్టిస్ట్గా మీకు ఒక వర్క్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కృష్ణవంశీ గారి దగ్గర చేసినట్టయితే అని చాలామంది చెప్పేవాళ్ళు. చాలామంది చేసిన వాళ్ళు కూడా వాసు డెడ్. సో వాసు హ్యాడ్ ఇమెన్స్ రెస్పెక్ట్ ఫర్ హిమ్. అండ్ వాసు చాలా సందర్భాలు చెప్పాడు కి లైక్ ఆ యాక్టర్గా నీలో తెలియని ఒక టాలెంట్ తీస్తాడు. స్క్రీన్ మీద చూడడానికి నేను చేసినా అనుకుంటాము, అంత బాగా ఎలివేట్ చేస్తారు, అంత బాగా తీస్తారు. అండ్ ప్రతి క్యారెక్టర్ కూడా ఎలివేట్ ఉంటుంది. సో ఆల్వేస్ వాజ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ కృష్ణవంశీ గారు. తను పిలిచిన తర్వాత ఐ వాజ్ ఆల్ ఎక్సైటెడ్. దాని తర్వాత ఏమైంది, క్యారెక్టర్ డిజైన్ చేసిన తర్వాత కృష్ణవంశీ గారిది నాకు తెలిసి పోస్ట్పోన్ అయిందో ఏదో అయింది మొత్తానికి. మీన్ వైల్ ఐ గాట్ ఎ కాల్ ఫ్రమ్ బంగారం టీం నుండి కి మేము ధర్ని గారు వాజ్ ఆల్సో వెరీ బిగ్. తమిళ్లో ఆల్మోస్ట్ 3 మెగా హిట్స్ ఇచ్చారు తను. గిల్లీ, దిల్, డూల్ 3 మూవీస్. తను పిలిచి ఆడిషన్ చేసిన తర్వాత అక్కడ నాకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది కి లైక్ యూ డూ దిస్ ఫిలిం సోన్స్ క్యారెక్టర్ అని చెప్పి. సూపర్ క్యారెక్టర్, అది కూడా సూపర్ రోల్. బంగారం. ఐ హ్యావ్ ఎ సోలో ఫైట్ విత్ కళ్యాణ్, అన్నయ్య గారితోనే ఉంది. కళ్యాణ్ గారితో ఐ హ్యావ్ ఎ సోలో ఫైట్. సో దాని తర్వాత అదే ఓకే అయిపోయి అన్న అయిపోయినాయి. ఇక్కడ కృష్ణవంశీ గారి దగ్గర నుండి ఇంకా కాల్ రాలేదు. సో ఐ వాజ్ లైక్ లిటిల్ థింగ్ లైక్ కృష్ణవంశీ గారికి ఎలా చెప్పాలి, పోనీ డేట్స్ క్లాష్ అవుతున్నాయి అని చెప్పి. ఇంకోటి ఏంటంటే లుక్ అక్కడ ఏంటంటే లాంగ్ హెయిర్ అండ్ ఒక స్కార్ ఉంటుంది ఫేస్లో దానికి. ఇక్కడ ఏంటంటే షార్ట్ హెయిర్ అండ్ లెన్స్ ఇక్కడ కూడా. అండ్ పోలీస్ ఆఫీసర్ రోల్. లాంగ్ హెయిర్ ఇక్కడ సెట్ కాదు, షార్ట్ హెయిర్ అక్కడ సెట్ కాదు. సో కంపల్సరీ క్లాష్ వస్తుంది. అయితే ఐ వాజ్ లిటిల్ కీపింగ్ మై ఫింగర్స్ క్రాస్, ప్రేయింగ్ టు గాడ్ లైక్ రెండు కొంచెం గ్యాప్ రావాలి, ఒక 3-4 months గ్యాప్ అని రావాలి, వస్తే అది చేసేసుకొని ఇదైనా చేస్తా అదైనా చేస్తా అని చెప్పి. అక్కడేమో పవన్ కళ్యాణ్ గారు ఆల్వేస్ కళ్యాణ్ గారి సినిమా అసలు ఎవరు మిస్ చేసుకోలేరు. ఇట్స్ డ్రీమ్ కమ్ ట్రూ తన మూవీలో చేయాలి అంటే. అండ్ దాని తర్వాత ఒకసారి కృష్ణవంశీ గారు పిలిచి ఒక క్యారెక్టర్ మొత్తం మంచిగా వచ్చింది, లైన్ వింటావా అని చెప్పి కూర్చోబెట్టి వినిపించిన తర్వాత నేను చెప్పాను, సార్ ఏమనుకోద్దు, ఇలా పవన్ కళ్యాణ్ గారు మూవీ వచ్చింది, ధర్ని గారు డైరెక్టరు, సో రోల్ బాగుందండి అది అంటే, ఒక పని చేయి శ్రీధర్, యూ డూ దట్, బికాస్ ధర్ని మూవీ అండ్ పవన్ కళ్యాణ్ గారి మూవీ కాబట్టి ఖచ్చితంగా నీకు ప్లేస్ ఉంటుంది, మనం ఎప్పుడైనా చేద్దామని చెప్పి. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ గా యాక్చువల్లీ. లేదంటే ఎవరు కూడా క్యారెక్టర్ డిజైన్ చేసిన తర్వాత మొత్తం అయిన తర్వాత అయ్యలో చేస్తే నీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా అని చెప్పి ఒక్క మాట అనలేదు. అని ఒకటే అన్నారు కి అది నీకు పెద్ద మూవీ అవుతుంది, ప్లస్ అవుతుంది, అది కాకుండా కళ్యాణ్ గారు కదా కంపల్సరీ నీకు ఫ్యూచర్ ఉంటుంది, డూ దట్ అన్నారు. సో దట్స్ ఐ ఫెల్ట్ వెరీ, ఆ వెల్కమింగ్ చాలా మంచిగా అనిపించింది వంశీ గారిది. అంతా కానీ ఆలోచించారు అంటే దట్స్ సో నైస్. వేరే డైరెక్టర్ అయితే సింపుల్గా చెప్పేస్తారు, నీకు అది నిన్న వచ్చింది, బట్ నేను నీకు ఆల్రెడీ 1 month బ్యాక్ చెప్పాను, నీకు ప్రొఫెషనల్గా ఉండు శ్రీధర్, అండ్ నేను అనుకుని నేను క్యారెక్టర్ రాశాను, నేను అక్కడ దాని క్యారెక్టర్ రాసేటప్పుడు నన్ను పిలిచారు, ఒకసారి లుక్ చూద్దాము, నీ క్యారెక్టర్ రాస్తున్నా నేను లుక్ చూసి రాద్దామని చెప్పి. సో నా క్యారెక్టర్ నా మీద డిజైన్ చేసినప్పుడు ఈ కుడ్ హ్యావ్ సెడ్ నథింగ్ డూయింగ్, నేను అనుకున్నా నువ్వు ఇది చెయ్యి అని చెప్పేవాళ్ళు, బట్ చెప్పలేదు. దట్స్ సో నైస్ ఆఫ్ హిమ్. సో పవర్ స్టార్ గారితో బంగారం చేశారు, కొమరం పులి చేశారు, అనేతో 2 సినిమాలు చేశాను. నేను ఫస్ట్ నుంచి కూడా నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అందరూ చెప్పేవాళ్ళు చాలా మూడీ ఉంటారు కళ్యాణ్ గారు, అండ్
ఎక్కువ మాట్లాడబోకు, జస్ట్ హాయ్ హలో పెట్టుకో, బికాజ్ తను మూడ్ ఫ్లక్చువేషన్స్ చాలా ఉంటాయి అండ్ అది ఇది అని చెప్పారు. బట్ ఐ టెల్ యూ సంథింగ్ బ్రదర్, ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫైనెస్ట్ గై. ఫస్ట్ డే వెళ్ళినప్పుడు ఐ వాజ్ వెరీ నర్వస్. అనే దగ్గరికి తన దగ్గర నేనే వెళ్ళి, హాయ్ సార్ నేను ఇట్లా వీళ్ళనిగా చేస్తున్నా, భూమారెడ్డి తమ్మునిగా చేస్తున్నా, సో అండ్ సో అని చెప్పే వరకు ఈసారి లైక్ షార్ట్ ఉందాను. లేదండి అంటే కూర్చో అని చెప్పి మేడ్ మీ సెట్. ఓ సూపర్, మేడ్ మీ ఫీల్ వెరీ కంఫర్టబుల్ కూర్చోబెట్టి. దాని తర్వాత ఎలా చిల్లి అయిపోయిందంటే అన్నయ్యతోని షార్ట్ అయిపోగానే అన్నయ్యతో పక్కన కూర్చునేవాళ్ళు అందరు. ఎవ్రీబడి యూస్ టు గెట్ స్టండ్, అదేంటి ఇంత ఫ్రీక్వెన్సీ ఎలా మ్యాచ్ అవుతుంది అని చెప్పి. అండ్ అన్నయ్య క్యాజువల్గా మాట్లాడేవాళ్ళం అసలు. యూస్ టు బి వెరీ ఓపెన్ అబౌట్ ఇట్. నాకు యాక్చువల్లీ టీ పిచ్చి, అన్నయ్యకి తెలుసు నాకు చాలా టీ పిచ్చి అని. షార్ట్ అయిపోగానే కావాలని అని పిలిచి రమేష్ శ్రీధర్కి టీ అని చెప్పేవాడు. అన్నయ్య చెప్పేవాడిని, అన్నయ్య మీరు కూడా తాగండి అని. లేదు అమ్మ వద్దు, నేను అంత టీ తాగలేను అని చెప్పి. యూస్ టు లైక్ వీ వర్ లైక్ వెరీ క్లోజ్. యూస్ టు లాఫ్, వీ ఆల్వేస్ యూస్ టు హ్యావ్ గుడ్ లాఫ్. చాలా ఫ్రెండ్లీ ఉండేదాన్ని. నాకు అప్పటి నుండి అలవాటుగా అన్నయ్య అనడం. యూస్ టు షేర్ నంబర్స్. అప్పుడప్పుడు అన్నయ్యకి మెసేజ్ చేసేవాడిని. అప్పుడప్పుడు ఫామ్ హౌస్ తీసుకెళ్లారు అన్నయ్య అండ్ ఇంటికి పిలిచేవాళ్ళు. సో ఇట్స్ లైక్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ గై. దే ఆర్ సో మెనీ ఇన్సిడెంట్స్ వేర్ లైక్ ఐ సో వాంటెడ్ టు షేర్ అబౌట్ హిమ్. అండ్ ఒకసారి ఏమైందంటే దిస్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ అబౌట్ అన్నయ్య గురించి. ఒకసారి అంటే అప్పుడప్పుడు బంగారంలో, బికాస్ అన్నయ్య ఈజ్ మార్షల్ ఆర్ట్స్ బ్లాక్ బెల్ట్. సో మా డైరెక్టర్కి అడిగితే ఏమన్నారంటే, ఒక ఫైట్ ఉంటుంది, సోలో ఫైట్, మీకు కళ్యాణ్ గారికి ఫైట్ ఉంటుంది, కొంచెం మంచిగా నేర్చుకో అది అని చెప్పారు. అయితే అన్నయ్య బ్లాక్ బెల్ట్ కదా, అసలు మళ్ళీ ఎలా ఉంటుందో పర్ఫామ్ చెప్పొద్దు బాగుంటుంది అని చెప్పేసి ఐ వెంట్ టు అండ్ స్టార్టెడ్ లెర్నింగ్ జిమ్నాస్టిక్స్ అండ్ కిక్స్, పంచెస్ అవి ఇవి ఫుల్ అడావిడిగా. భూమిరెడ్డి మాస్టర్ అని ఒక అతను ఉన్నారు, మార్షల్ ఆర్ట్స్ బ్లాక్ బెల్ట్. సో అమేజింగ్ మాస్టర్. సో తన దగ్గరికి వెళ్ళి నేర్చుకున్న తర్వాత ఈ మెయిన్ టైంలో అయితే అన్నయ్య అడిగారు. ఏం అడిగారు అంటే, మరి ఫైట్స్ అవన్నీ నేర్చుకుంటున్నావా? బికాస్ ఆఫ్టర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఏమైపోయింది అంటే, వీ బికేమ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. దాని తర్వాత తను నాకు ఇన్పుట్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. శ్రీధర్ ఇవి నేర్చుకో, ఇది బాగుంటుంది, నీకు విలన్గా ఫ్యూచర్ బాగుంటుంది, నువ్వు హీరో ఇప్పుడే ట్రై చేయకు, బట్ ఆడియన్స్లో గెట్ ఇన్ టు ద ఆడియన్స్ ఒక్కసారి నేను గుర్తుపట్టిన తర్వాత నువ్వు హీరోగా ట్రై చేస్తే బాగుంటుంది, బట్ ఇప్పుడే నువ్వు తొందరపడకు, బికాజ్ నీకు ఫ్యూచర్ చాలా బాగుందని చెప్పి అన్నయ్య చెప్పేవాళ్ళు. ఇట్ బికేమ్ వెరీ ఫ్రెండ్లీ. దాని తర్వాత అయితే ఒకరోజు కూర్చొని మాట్లాడుతూ ఉంటే టాపిక్ వచ్చింది. అయితే అన్నయ్య మీకు తెలుసా అన్నయ్య, నేను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటాను అన్నయ్య ఫుల్. అంటే ఫస్ట్ నుంచి కూడా క్లోజ్నెస్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఐ టు బి వెరీ క్లోజ్. అన్నయ్య మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటాను, నిన్న స్ప్లిట్ చేయించాడు అన్నయ్య, బా చాలా కష్టంగా ఉందన్నయ్య స్ప్లిట్, అది మీరు ఆ మూలే చేస్తారు, ఎలా చేస్తారని అది అని చెప్పి జనరల్ టాపిక్ స్టార్ట్ అయిన తర్వాత అదే అన్నయ్య కిక్స్ నేర్చుకున్నా అంటే, అరే ఒకసారి చూపించు ఏమేమి నేర్చుకుంటున్నావు, ఐ జస్ట్ వాంట్ టు సీ అన్నాడు. కిక్స్ అవి చూపించా అని అన్నారు. అరే బాగా చేసుకుంటున్నావు, తక్కువ టైంలో బాగా నేర్చుకున్నావు, ఓ పని చేయి, నెక్స్ట్ మూవీ నేను యాక్షన్ మూవీ అనుకుంటున్నా, ఒక్కసారి మాస్టర్ని రమ్మను, ఐ జస్ట్ వాంట్ టు సీ, బికాజ్ కొన్ని ఐ వాంట్ టు, బికాజ్ యూ సేయింగ్ అతను ఏంటంటే ఒక స్పెషల్ ఫైట్ ఉంది, ఆ టెక్నిక్కి ఈజ్ అ మాస్టర్, ఈజ్ వెరీ బిగ్ మాస్టర్. సో అన్నయ్య ఏంటంటే మార్షల్ ఆర్ట్స్ అవన్నీ చేశారు. ఆ మూవీకి ఏదైతే యాక్షన్ మూవీ అనుకుంటారో తను కొంచెం ఒక డిఫరెంట్ ఫైట్ ట్రై చేద్దాము, ఐఎమ్ నాట్ గెటింగ్ ద నేమ్, ఒక డిఫరెంట్ ఫైట్ ట్రై చేద్దాము, జస్ట్ కాల్ హిమ్, నో ఐ జస్ట్ వాంట్ టు చెక్ ఆ స్టైల్ ఉందా, అది ఉంది అంటే ఐ వాంట్ టు గెట్ కొంచెం ట్రైనింగ్ తీసుకుందాం అనుకుంటున్నా, జస్ట్ పాలిష్ అయిదాం అనుకుంటున్నా అని చెప్పి అన్నయ్య అన్నారు. సో దాని తర్వాత తీసుకెళ్ళా అన్నయ్య. అయితే నెక్స్ట్ ఫోన్ చేసిన తర్వాత మాస్టర్ వచ్చారు ఇంటికి వచ్చిన తర్వాత నేను చెప్పాను మాస్టర్కి, ఒక 4-5 మీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మెయిన్ స్ట్రాంగ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు లైక్ వెల్ అడ్వాన్స్డ్ విత్ దిస్ ట్రైనింగ్, దీంతో ఈ ఫామ్తో ఎవరైతే మంచిగా ఉన్నారో, ఆ స్నేక్ ఒకటి ఉంటుంది, దాంతో కొన్ని ఉంటాయి చాలా బాగుంటాయి, గొరిల్లా ఫైట్ ఒకటి, స్నేక్ ఫైట్ ఒకటి, టైగర్ ఫైట్ ఒకటి, ఒక 5-6 వర్జన్స్ ఉంటాయి, 5-6 ఫామ్స్ ఉంటాయి, అందరు నేర్పారు అది. అండ్ యూ హ్యావ్ టు బీ వెరీ ప్రొఫెషనల్ ఇన్ దట్. మీరు నేర్చేసుకున్నారు కదండి? నేను అంటే నేర్చుకోలేదు, అది ఇట్స్ వెరీ హార్డ్ బ్రదర్. కొన్ని నేర్చుకున్నాను నేను. ఓకే, కొన్ని నేర్చుకున్నా అంటే లిటిల్ బేసిక్స్ ఫామ్లో నేర్చుకున్నా. దాని తర్వాత వెళ్ళి కలిసిన తర్వాత అన్నయ్య చాలా ఇంప్రెస్ అయ్యారు. అన్నయ్య అన్నారు, ఒక పంజెంట్ మాస్టర్, యూ వర్క్ ఆన్ ద సిడీస్ అండ్ నాకు ఏం చేస్తారంటే మీరు ఒక 4 minutes, ఒక 5 minutes బిట్స్ ఫైట్ సీన్ నాకు డిజైన్ చేయండి, ఒక 4-5 డిజైన్ చేయండి, ఒక 4-5 షార్ట్స్కి 5 minutes డిజైన్ చేయండి, ప్రాబ్లీ 2-3 సీక్వెన్సెస్ వీ మైట్ యూస్ ఫర్ ద నెక్స్ట్ మూవీ అని అనుకున్నారు.
అనుకొని దాంతో అయింది. దాని తర్వాత మాస్టర్ వెళ్ళి 2-3 టైమ్స్ కలిసడం జరిగింది. దాని తర్వాత ఏమైంది, అనుకోకుండా మాస్టర్ ఒకరోజు బైక్ మీద వెళ్తూ ఉంటే అల్వాల్లో వెనక నుండి బస్సు వచ్చి కొట్టేసింది. అంటే తను ఒక దీనిలో గడ్డలో పడ్డాడు. గడ్డలో పడిన తర్వాత పిట్లో బండి జంప్ అయిపోయి వెనక బస్సు కొట్టేశాడు. అయితే కొట్టేసిన తర్వాత అన్నయ్యకి ఫోన్ చేశాను, అన్నయ్య ఇలా మాస్టర్ చనిపోయారు అన్నయ్య, అది యాక్సిడెంట్లో చనిపోయారు, రోడ్ యాక్సిడెంట్లో అని చెప్పిన తర్వాత ఓకే ఫైన్ శ్రీధర్ అని చెప్పారు. మిగతాది ఓకే కదా అంటే ఎస్ అని. అంటే ఒకసారి వెళ్ళి నువ్వు చూసి నాకు ఫోన్ చేయను. వెళ్ళి చూసిన తర్వాత అన్నయ్యకి ఫోన్ చేశాను, అన్నయ్య వెళ్ళానన్నయ్య, వెళ్ళొచ్చా నేను, బ్యాడ్ సిచ్యువేషన్ అన్నయ్య పాపము, ఈజ్ ఎమర్జింగ్ నా ఓన్లీ అంటే, ఓ పని చేసి శ్రీధర్ ఐ కాల్ యూ అని చెప్పాను అన్నయ్య అన్న. నెక్స్ట్ డే 12:30 కాల్ చేసి యూ డూ వన్ థింగ్, యూ గో టు అల్వాల్, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి 3:30కి వాళ్ళ ఇల్లు మొత్తం చూసుకొని 3:30 పిక్ మీ అప్, నేను ఇక్కడికి వస్తాను, నేను అల్వాల్కి ఒక పాయింట్కి వస్తా, ఆ పాయింట్ దగ్గర కలిసి వెళ్దాం అన్నాడు. లిటరల్లీ ఫ్రమ్ ద షూటింగ్ యువర్ షూటింగ్ ఫర్ ఏ మూవీ అన్నవరం అనుకుంటా, యువర్ షూటింగ్ ఫర్ అన్నవరం. లిటరల్లీ వాళ్ళకి చెప్పాడంట కి 1 o'clock హ్యావ్ టు గో, ఐ హ్యావ్ సమ్ ఇంపార్టెంట్ థింగ్ టు అటెండ్ అని చెప్పి 1 o'clock స్టార్ట్ అన్నయ్య కరెక్ట్ 3 o'clock వచ్చారు. వచ్చిన తర్వాత మీ అండ్ అన్నయ్య కలిసి అల్వాల్లో 45 minutes ఉండే. వీ స్టేడ్ దేర్ ఫర్ 45 minutes. అండ్ వాళ్ళ వైఫ్కి అన్నయ్య ఏం చెప్పారు కి నన్ను యువర్ లైక్ మై సిస్టర్ టు మీ, ఎనీథింగ్ యూ వాంట్ ప్లీజ్ కమ్ హోమ్ అని చెప్పి పిఏ నెంబర్ ఇచ్చాడు. అండ్ ఫైనాన్షియలీ కూడా చాలా సపోర్ట్ చేశారు. ఐ డోంట్ వాంట్ టు బాగుండేది, బట్ ఫైనాన్షియలీ కూడా చాలా సపోర్ట్ చేశారు. తన కోసం 2-3 బెనిఫిట్ షోస్ వేసాము, ఫస్ట్ డే కలెక్షన్ వాళ్ళకి పంపించాము, అండ్ టోర్నమెంట్స్ చేసాము. దాని తర్వాత ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ గై. ఇమాజిన్ జస్ట్ ఒక 3 times కలిసి వెళ్తాను అంతే. దానికి అన్నయ్య ఆల్మోస్ట్ 40 minutes ఇంట్లో కూర్చొని వాళ్ళ వైఫ్తోని ఓన్ నంబర్ షేర్ చేసుకొని ఏమైనా డేట్స్ ఉన్నాయా, వీళ్ళ స్టడీస్ ఎట్లా అని చెప్పి ఈ సపోర్టెడ్ దెమ్ త్రూ అవుట్. దే వెరీ హ్యాపీ యాక్చువల్లీ. అలా ఆల్మోస్ట్ 3-4 ఇన్సిడెంట్స్ ఉన్నాయి అన్నయ్య గురించి చెప్పాలంటే. మీరు కలిసిన ఈ కొంచెం స్పాన్ ఆఫ్ టైంలో ఇది ఉంది, ఇంకొన్నాయి చాలా ఉన్నాయి, అది చెప్పుకుంటే చాలా చెప్పుకోవచ్చు అన్నయ్య గురించి. సో ఈజ్ నాట్ ఓన్లీ ఐ విల్ సే ద లాట్ ఆఫ్ పీపుల్ లైక్ సే రీల్ హీరో అంటారు, కానీ బట్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ పర్సన్ హూ ఇస్ నాట్ ఓన్లీ ఆన్ ద రీల్ బట్ రియల్ కూడా అంటే కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఈజ్ అన్ అమేజింగ్. ఇక్కడ ఉంటుంది అంతే, ఇక్కడ ఒకటి ఉంటుంది అన్న. ఇప్పటికీ టచ్లో ఉంటారు? ఇప్పటికీ టచ్లో ఉన్నా. అని మొన్ననే మెసేజ్ పెట్టా 31st విష్ హ్యాపీ న్యూ ఇయర్ అన్నయ్య అని చెప్పి. థ్యాంక్ యూ, విష్ పెట్టాను. అన్నీ కలవలేదు, చాలా రోజులు అయింది. సో బంగారం తర్వాత మళ్ళీ కొమరంపుల్ చేశారు. కొమరంపుల్కి అన్నీ రికమెండ్ చేశారు. అన్నీ 3 months బిఫోర్ కాల్ చేయించి చెప్పారు, ఇట్లా కొమరంపులి ఈజ్ కమింగ్ విత్ ఎస్జే సూర్య అండ్ ప్లీజ్ కీప్ యువర్ డేట్స్ ఫ్రీ అని చెప్పి అన్నయ్య చెప్పారు. అన్నయ్య పర్సనల్గా మాట్లాడారు. 3-4 months ఉంటుంది, వెరీ స్ట్రాంగ్ రోల్, యూ కీప్ యువర్ సెల్ఫ్ ఫ్రీ అని చెప్పారు. అండ్ దాని తర్వాత ఇట్స్ మెయిన్ విలన్ కొమరంపులి, మెయిన్ టర్నింగ్ నా దగ్గర ఉంటుంది. సో చదువు మీద కాన్సన్ట్రేషన్, అట్ ద సేమ్ టైం మోడలింగ్ అనుకోకుండా షోస్, బిజీ, అప్పుడప్పుడు ఇంటికి రావడం, పేరెంట్స్ని కలవడం, ఇంత బిజీ స్కెడ్యూల్లో లవ్ ఎలా పుట్టింది? ఢిల్లీలో షో ఉండింది, ఫ్యాషన్ షో. అయితే ఏంటంటే యాక్చువల్లీ నేను ఏమనుకున్నా అంటే హైదరాబాద్కి వచ్చేసి హైదరాబాద్ నుండి ఐల్ టేక్ ఏ ఫ్లైట్ టు ఢిల్లీ అనుకున్నాను. సో బెంగళూరు మోడల్స్ అందరూ వెళ్ళిపోయారు ఢిల్లీకి. నేను అంటే చాలా అయింది, గ్యాప్ చాలా వచ్చేసింది, ఇంట్లో వెళ్ళలేదు అని చెప్పి ఇంటికి వచ్చాను. నేను ఇంటికి వచ్చిన తర్వాత గాట్ ఏ కాల్ ఫ్రమ్ కొరియోగ్రాఫర్ సెయింగ్ దట్ నాతో పాటు ఇంకొక అమ్మాయి ట్రావెల్ అవుతుంది ఢిల్లీకి అని చెప్పి, ఇక్కడ నుంచి హైదరాబాద్ నుండి. సో అప్పుడు ఈ గేవ్ ద నంబర్, తన నంబర్ నాకు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఫస్ట్ టైం నేను కాల్ చేశాను విద్యకి. కాల్ చేసి ఐఎమ్ సో అండ్ సో అండ్ టుమారో ఈజ్ అ ఫ్లైట్, సో అండ్ సో టైమ్ యూ వాంట్ మీట్ ఎట్ ద ఎయిర్పోర్టా లేకపోతే ఎలా, బికాజ్ నాకు టికెట్స్ తను నాకు పంపించాడు, నాకు మెయిల్ చేశాడు టికెట్స్. ఇద్దరు టికెట్స్ నా దగ్గర ఉన్నాయి. సో నేను ప్రింట్అవుట్స్ తీసుకున్న తర్వాత చెప్పాను తనకి, నా దగ్గర ప్రింట్అవుట్స్ ఉన్నాయి, సో యూ వాంట్ మీ టు హ్యాండ్ ఓవర్ ఇన్ ద ఈవినింగ్ లేకపోతే రేపు మార్నింగ్ వచ్చి కలుస్తారా అని చెప్పి. దాని తర్వాత షీ సెడ్ నో ఫైన్, ఐ థింక్ ఎనీవేస్ ఇన్ ద మార్నింగ్ రైట్ ఫ్లైట్, సో విల్ క్యాచ్ అప్ ఇన్ ద ఎయిర్పోర్ట్ అని చెప్పింది, బేగంపేట్ ఎయిర్పోర్ట్. దెన్ అమ్మాయిలు కలవడము, దాని తర్వాత మోడల్స్ కలవడము, షూట్స్కి వెళ్ళడము, అవి ఇట్స్ లైక్ టూ కామన్ ఫర్ అస్ బికాస్ ఎవ్రీ డే ఇన్ డే అవుట్ వీ టెన్ టు మీట్ న్యూ పీపుల్. సో అలా అని చెప్పి ఐ వాజ్ నాట్ ఎక్సైటెడ్, నాట్ షీ వాజ్ ఎక్సైటెడ్, బికాస్ షోకి వెళ్తున్నాం కాబట్టి రెగ్యులర్. సో ఇది రెగ్యులర్ ఫ్యాషన్ షోస్, మోడల్స్, ఇట్స్ వెరీ రెగ్యులర్. సో దేర్ వాజ్ నథింగ్ స్పెషల్ అబౌట్ ఇట్. దాని తర్వాత ఐ మెటర్ ఇన్ ద ఎయిర్పోర్ట్. షాయద్ 10:30 వాజ్ ఆ ఫ్లైట్, ప్రాబ్లీ లైక్ 9-9:30 ఈజ్ వెన్ వీ మెట్ ఈచ్ అదర్. అండ్ సిన్స్ ఐ హ్యాడ్ ద టికెట్స్ కాబట్టి అక్కడికి వెళ్ళి నేను మెసేజ్ పెట్టా తనకి. యాక్చువల్లీ ఇన్కమింగ్ వాజ్ వెరీ ఎక్స్పెన్సివ్, అప్పుడే మొబైల్ స్టార్ట్ అయ్యాయి అండ్ ఐ వాజ్ ఆన్ రోమింగ్.
సో నేను కాల్ చేయలేను, కాల్ చేస్తే పడిపోతుంది, వాసిపోతుంది. 12 రూపీస్ 14 రూపీస్ ఉండే అప్పట్లో. సో ఐ సెడ్ మెసేజ్ వాస్ ఫ్రీ ఇఫ్ యూ రిమెంబర్ దోస్ డేస్. సో ఐ మెసేజ్ సెయింగ్ దట్ ఐఎమ్ ఎట్ ద ఎయిర్పోర్ట్, ఐఎమ్ వెయిటింగ్ ఎట్ సో అండ్ సో అని చెప్పేసి మెసేజ్ పెట్టేవాళ్ళం. ఆ మెసేజ్ చూసి ఓకే ఫైన్, సో అండ్ సో కౌంటర్, కింగ్ఫిషర్ కౌంటర్ ఏదో ఉండే, మొత్తం కింగ్ఫిషర్ సారీ జెట్ ఎయిర్వేస్ ఏదో కౌంటర్ ఉండే. సో జెట్ ఎయిర్వేస్ కౌంటర్కి వచ్చిన తను అండ్ వి మెట్, హాయ్ హలో అయింది. దట్స్ నథింగ్ స్పెషల్, జస్ట్ క్యాజువల్గా కలిసాము. దాని తర్వాత టికెట్స్ నా దగ్గర ఉన్నాయి కాబట్టి ఆటోమేటికలీ వీ సిట్ టుగెదర్ బై డిఫాల్ట్. సో దాని తర్వాత వీ టుక్ ద టికెట్స్. దాని తర్వాత కూర్చున్న తర్వాత తనకు అనిపించింది తెలుగు వాళ్ళు ఎవరు లేరు. అండ్ దిస్ ద ఫస్ట్ గాయ్ హూస్ తెలుగు గాయ్. నాకు అనిపించింది తెలుగు అమ్మాయిలు అసలు లేరు, ఏ అమ్మాయి అయింది ఇక్కడ దిగింది ఏంటి అని అనుకున్నాను నేను. సో దాంతో అలా కొంచెం అనిపించింది. ఫస్ట్ టైం నన్ను చూసినప్పుడు వీని పేరు చూసి శ్రీధర్ రావు అన్నట్టు పని చూస్తే నార్త్ ఇండియన్ లాగా ఉన్నాడు అనిపించిందంట. షీ థాట్ ఈజ్ ఏ కాశ్మీరియో ఎక్కడ నుండో. తనకు తడతా ఉన్నదికి తెలుగు స్పీకింగ్, బట్ మస్ట్ బీ ఫాదరో లేకపోతే ఎవరో ఒకరు అక్కడ నుండి వచ్చి ఉంటారు, ఇంటర్ కాస్ట్ మ్యారేజో ఏదో తను తడతా ఉన్నది. బికాజ్ యూజువలీ తెలుగు ఈజ్ నాట్ ఫేర్ లుకింగ్. సో తన తడతా ఉన్నది తనకు మస్ట్ బీ లైక్ ఎక్కడో బ్లడ్ కాశ్మీర్దో ఏదో ఉంటుండేది అది. వెన్ వీ మెట్ అండ్ ఆల్ దట్ లైక్ it was not like meeting for the first time. There were so many similarities between us that we thought like we know each other for a couple of days, couple of years. ఇప్పుడు ఉండో తెలుసు పాత పరిచయాలు అన్నట్టుగా ఇట్ వెంట్ ఆన్ వెరీ వెల్. 2 hours ఆఫ్ ట్రావెల్ టు ఢిల్లీ చాలా సరదాగా అయిపోయింది. టక్కున దిగిపోయాము. దాని తర్వాత షో అయింది. షో అయిన తర్వాత అనుకోని బాండింగ్ ఒకటి కదిలిగింది మా మధ్యలో. అండ్ ఐ డోంట్ సే వీ స్టార్టెడ్ లైకింగ్ ఈచ్ అదర్, బట్ వీ ఎంజాయ్డ్ ఈచ్ అదర్స్ కంపెనీ. ప్రాబబ్లీ తెలుగు అనో లేదంటే వీ కమ్ ఫ్రమ్ స్ట్రాంగ్ రూట్స్ అనో లేదంటే సిమిలారిటీస్ ఉన్నాయి, వీ లైక్స్ అవన్నీ మ్యాచ్ అవుతున్నాయి ప్రొఫెషన్ వైజ్. దే సో మెనీ టాపిక్స్ టు టాక్, దే సో మెనీ థింగ్స్ టు టాక్. హైదరాబాద్ ఇలా ఉంటుంది, ఫ్యాషన్ సినారియో బెంగళూరు ఇలా ఉంటుంది అని చెప్పి సో మెనీ కామన్ టాపిక్స్ ఉన్నాయి. ఐ షుడ్ టాక్ లైక్ మై బ్రదర్ ఈజ్ ఆల్సో మోడల్, కలిసా అది ఇది అని చెప్పేసి. సో అలా జెల్ అయిపోయాం. వీ దేర్ ఇన్ ఢిల్లీ ఫర్ లైక్ 2 days అనుకుంటా. స్టార్టెడ్ జెల్లింగ్ అని. దాని తర్వాత నంబర్స్ ఎలా ఎక్స్చేంజ్ ఉన్నాయి కాబట్టి ఐ టుక్ ఎ ఫ్లైట్ ఫ్రమ్ ఢిల్లీ నుండి నేను బెంగళూరుకి వెళ్ళిపోయా. కానీ ఢిల్లీ నుండి హైదరాబాద్కి వచ్చేసింది తను. వచ్చేసిన తర్వాత వీ వే స్టిల్ ఇన్ టచ్ అండ్ ఆల్ దట్. దెన్ షీ సెడ్ లైక్ హెల్ప్ మీ అవుట్ విత్ సమ్ కోఆర్డినేటర్స్ ఇన్ బెంగళూరు అని. సో ఐ యూస్ టు పుట్ ఆన్ ఫర్ విత్ సమ్ బెంగళూరు కోఆర్డినేటర్స్, కొరియోగ్రాఫర్స్. షీ ఆల్సో డిడ్ 2-3 shows చేసింది. దాని తర్వాత వెన్ షీ కేమ్ టు బెంగళూరు, దట్స్ వెన్ వీ థాట్ లైక్ ఓకే వీ రియలీ లైక్ ఈచ్ అదర్ అని చెప్పేసి దట్స్ వెన్ వీ స్టార్టెడ్ లవింగ్ ఈచ్ అదర్, స్పెండింగ్ మోర్ టైమ్ విత్ ఈచ్ అదర్, టాకింగ్ ఎవ్రీ డే. సో మాకు ఒక టైం ఉండేది. ఎవ్రీ డే ప్రాబ్లీ 11-11:30 we used to call each other. నైట్ మార్నింగ్ either she used to call me at 11 or I used to call at 11. 11:30 లోపల స్లాట్. ఆ స్లాట్ వాస్ కంప్లీట్లీ ఫర్ అస్. సో అది ఈవినింగ్ మళ్ళీ అప్పట్లో ఎయిర్టెలోడు మా లాంటి వాళ్ళకి ఒక మంచి ప్యాకేజ్ పెట్టాడు. ఏంటంటే ఈస్ టు గివ్ 3 numbers, లోకల్ కానీ ఎస్టీడీ కానీ ఏదైనా కానీ ఫ్రీ, ఎనీ టైం వాడుకోవచ్చు. సో లిటర్లీ వెయిట్ till 8 o'clock. 8 o'clock తర్వాత ఫ్రీ టైం, ఓకే, ఫ్రీ కాల్స్. ఆ 3 numbers మాత్రమే. కష్టపడి ఇచ్చిన 3 numbers ఎవరు? విద్య ఒక నంబరు, నా కొరియోగ్రాఫర్ నంబర్ ఒకటి ఉంటే కంపల్సరీ, వాసు నంబర్ ఒకటి. ఓకే, ఈ 3 numbers ఫ్రీ కాల్స్. ఆ కొరియోగ్రాఫర్కి ఎందుకంటే ఎవ్రీ డే, కోఆర్డినేటర్ ఎందుకంటే డే ఇన్ డే అవుట్ చెప్పేవాళ్ళు దానికి. అండ్ వెరీ క్లోజ్. సో షీఈస్ ద వన్ హూస్ టు గైడ్ మీ. సో ఉన్న పొద్దుంతా ఉన్న బాధలన్నీ లైక్ కష్టాలు సుఖాలన్నీ షేర్ విత్ దెమ్. సో దాని తర్వాత 8 o'clock వరకు లిటర్లీ వెయిట్ చేసి 8 o'clock విద్య కాల్ చేసేవాడిని. సో వీ టు టాక్ ఫర్ 1 hour or 1.5 hours అట్లా మాట్లాడేవాళ్ళం. లక్కీగా ఎయిటెలో సేవ్ చేసడం మీ లవ్కి ఒక ఆపర్చునిటీ, ఒక బంధం. విద్య అంతకుముందు మీకు తెలియదు? అదే ఫస్ట్ అసలు తెలియదు. అసలు విద్యకు నేను తెలియదు, నాకు విద్య తెలియదు. మీరు కూడా తెలియదు తనకి? తెలీదు, అసలు తెలీదు. వాసు కూడా అంటే ఎక్కువ పరిచయం కాదు. వాసు ఓకే మోడల్స్ ఉన్నారు అని తెలుసు, బట్ విద్య కూడా షీ వాజ్ డూయింగ్ మూవీస్ చేస్తూ ఉండేది, అటు ఇది చేస్తూ ఉండేది. షీ వాజ్ ఆల్సో నాట్ 100% దేర్. అప్పటికే ఆర్య వచ్చింది? ఆర్య రాలేదు, అప్పటికి ఫస్ట్ మూవీ వచ్చింది విద్యది. ఓకే, మంచి మూవీ వచ్చింది, మెయిన్ లీడ్గా చేసింది. దాని తర్వాత అంటే ఇట్ డిడ్ంట్ డూ వెల్, ప్రమోషన్స్ వెరీ స్ట్రాంగ్, బట్ అంత ఆడలేదు. బట్ దీనికి పేరు బాగానే వచ్చింది. ఆర్యతో ఇంకా బాగా, ఆర్యతో చాలా ఫేమస్ అయింది. ఆర్యతో ఒక ఆర్టిస్ట్గా గుర్తింపు వచ్చింది ఆర్య. దాని తర్వాత వైవిఎస్ చౌదరి గారి మూవీ దేవదాస్. సో మీ రిలేషన్, మీ ఫ్రెండ్షిప్ అన్ని వాసుకు తెలుసు? వాసుకి అన్నీ తెలుసు. ఇక నాకు తెలుసు కదా, వాసు ఒక్కడే ఇంట్లో చెప్పగలుగుతాడు, వాసు ఒక్కడే ఇంట్లో కన్విన్స్ చేయగలుగుతాడు అని. సో మీరు ఏదన్నా షేర్ విత్ వాసు. అందుకని కామన్ నెంబర్ కూడా వాసు పెట్టుకున్నాడు. ఎయిర్టెల్ 3 numbers. అన్నయ్య కాదు, బెస్ట్ ఫ్రెండ్ కూడా అతను. అదేంటున్నా కదా, వీఆర్ లైక్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా అసలు మాకు అది ఉండేది కాదు.
నేను అన్న, నువ్వు నన్ను అన్నాను, నువ్వు నేను తమ్ముడు అంట, అట్టేం లేదు. వీఆర్ లైక్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. నేను అన్నను చిచ్చా అంట, అది కాదు వే అంట. సో మేము అనుకోము ఎప్పుడు, వీఆర్ లైక్ వెరీ థికెస్ట్ ఫ్రెండ్స్. సో మీ పెళ్ళి టచ్ వుడ్ ఇప్పటికీ అసలు ఒకసారి కొట్లాడలేం. మా ఊర్లో మా మా మొత్తం ఫ్యామిలీలో మా మొత్తం కాందన్ అంటారు కదా, మా కాందన్ అందరూ చెప్పుకుంటారు. ఎగ్జాంపుల్ అంటే వాసు శ్రీధర్ అంటారు. బికాస్ టచ్ వుడ్ ఇప్పుడు అసలు ఒకసారి కొట్లాడలేము. నెవర్ ఫైట్ విత్ ఈచ్ అదర్. అసలు చిన్న గొడవ కూడా అసలు గొడవనే కాదు మా మధ్యలో. అంటే అది అంటే తను కొన్ని సందర్భాలలో తను సర్దుకపోతాడో, లేకపోతే కొన్నిసార్లు నేను ఓకే అవుతాను నేను. అంతేగాని నువ్వెంత నేనెంత ఆ ఈగోది అస్సలు రాలేదు మా మధ్యలో, ఎప్పుడు రాలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే వన్ అడ్వాంటేజ్ వాట్ వీ హ్యావ్ అంటే మా ఇద్దరిలో ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా కోఆర్డినేటర్ అన్నయ్య కాల్ చేసి అడిగాడు అనుకో ఈ షూట్కి అని, నాకు కాల్ చేసిండు అనుకో, నేను చెయ్యి షూట్ అది. బికాస్ ఏమవుతుందంటే మా ఇద్దరి మధ్యలో కాంపిటీషన్ ఉండొద్దు. అది అన్నయ్య కూడా అదే పెట్టుకుంటాడు. సో అన్నయ్య కూడా అనుకుంటాడు ఏంటంటే, వీని ఒక షోకి అడిగారు, వీని ఒక షూట్కి అడిగారు, మళ్ళీ అది నాకు అంతే. ఇప్పుడు నేను ఎలా ఉంటుందంటే, నాకు ఎవరైనా ఫోన్ చేస్తే నేను ఇమీడియట్గా చెప్పను, నేను ఎస్ ఆర్ నో చెప్పా. ఓకే బ్రదర్, నాకు గివ్ మీ సమ్ టైం, లెట్ మీ జస్ట్ చెక్ ఫ్రీగా ఉన్నానో లేనో అని చెప్పి కొంచెం టైం తీసుకుని ఏం చేస్తాను, అన్నయ్యకి ఫోన్ చేస్తాను. చిచ్చా నీకు ఇతను ఫోన్ చేశాడా, నీకు కాల్ వచ్చిందా అంటే, అన్నయ్య చెప్పిండు అనుకో, వచ్చిందిరా అంటే నేను చెప్తా ఓకే ఫైన్ వాసు, నేను చెయ్యా, నువ్వు చేసేసాయి అని చెప్పేస్తాను. ఓకే అన్నయ్య రాలేదనుకో, సరే వాసు నాకు కాల్ చేసిండు అని చెప్పి. సో అన్నయ్య వీ హ్యాడ్ దట్స్ లవ్లీ అండర్స్టాండింగ్ విత్ ఇన్ అస్. దట్స్ హెల్దీ. కాంపిటీషన్ ఉంది, కాంపిటీషన్ ఎక్కడ ఉంది కి వర్క్లో ఉంది. అంతేగాని నా ఆపర్చునిటీ తనే తీసుకోవడం, తన ఆపర్చునిటీ నేను తీసుకోవడం వాళ్ళు ఎప్పుడు లేదు. కానీ చాలా సందర్భాలు అయ్యాయి. వీళ్ళకి నాకు కాల్ చేసి తనకు కూడా కాల్ చేసి, తనకు కాల్ చేసి నాకు కాల్ చేసి సందర్భాలు చాలా ఉన్నాయి. బట్ టచ్ కూడా అది ఎప్పుడు రావద్దు అండ్ రాదు కూడా ఇక. సూపర్. సో ఇంట్లో ఒప్పించి పెళ్తా తనేనా? అంటే ఏమైందంటే యాక్చువల్గా వాసుకి మ్యారేజ్ కుదిరింది. లవ్ మ్యారేజ్ కాదు, వాసు వాజ్ అరేంజ్డ్ మ్యారేజ్. మా చుట్టాలనే వాసుకి పెళ్ళి కుదిరిన తర్వాత యాక్చువల్ వాసు ఏంటంటే ఇంకొన్ని రోజుల తర్వాత చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటా ఉన్నాడు. ఇంకొక 1-2 years తర్వాత చేసుకుందాం, బికాజ్ నౌ ఓన్లీ ఎమర్జింగ్ యాజ్ అ మోడల్, ఒక యాక్టర్గా ఇప్పుడే స్టార్ట్ అయింది కదా కెరియర్, ఇంతతో ఎందుకు చేసుకుందాను. ఇంట్లోనేమో ఫుల్ ప్రెషర్ కి చేసుకో మంచి సంబంధం కంపల్సరీ చేసుకోవాలి అని చెప్పి. అయితే దాని తర్వాత ఏమైంది, అయితే వాళ్ళందరూ ఏంటంటే వాసుని కన్విన్స్ చేసి వాసుని ఎట్లన్నా ఒప్పిద్దాము అనే ప్రయత్నంలో తొందరగా చేసుకోవాలి అందరు కలిసి. అయితే వాట్ ఐ డిడ్ ఈజ్ లైక్ నన్ను అడిగారు, అరే నువ్వని ఒప్పిరా అని చెప్పి. అయితే నేనేం చేశా, అరే ఇదైతే బాగుంది అని చెప్పి బాగుందని చెప్పి, సరే మామి నేను ఒప్పిస్తా, చాలా కష్టమైంది మామే, ఒప్పుట లేడు, చాలా కష్టం మామే, అసలు అట్లా లేడు, నాతో మాట్లాడతలేడు మామే అని చెప్పి. వాసు 2 రోజులు జంప్ ఇంటికి వెళ్ళి జంప్ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోయాడు, నేను చేసుకోనని చెప్పి ఇంటికి వెళ్ళి జంప్. అయితే అంటే ఏంటంటే కెరియర్ అప్పుడే స్టార్ట్ అయింది వాసు కెరియర్. సో ఈ డెంట్ వాంట్ గెట్ ఇన్ ద ఫ్యామిలీ సైడ్ వెళ్ళిపోయినా మళ్ళీ కెరియర్ రాదు అని చెప్పి అదొక ధీమలో ఉండే. అయితే దాని తర్వాత నేను కష్టపడి అన్నయ్యకి అది చెప్పి అందరం ఇన్ఫ్లుయెన్స్ చేసి అది చేసి లేదు వాసు, వదిన ఈజ్ వెరీ అండర్స్టాండింగ్, మంచి గుడ్ లుకింగ్ కూడా ఉంది వదినే, అన్నీ మంచి ఉన్నాయి కదా, షీ సపోర్టింగ్ యూ, షీ సేయింగ్ లైక్ పర్లేదు యూ కెన్ కంటిన్యూ, మోడలింగ్ కంటిన్యూ చేయి, మూవీస్ కంటిన్యూ చేయని చెప్తుంది, ఎంత అండర్స్టాండింగ్ ఉంది వదినే. అండ్ ఇంకోటి ఏంటంటే వదినకు తెలుసు యూఆర్ ఇంటూ ఫిల్మ్స్, యూఆర్ ఇంటూ గ్లామర్ వరల్డ్ అని చెప్పినా కానీ తను ఇష్టపడుతున్నది. దట్ మీన్స్ నీకు ఫ్యూచర్లో నీకేం ప్రాబ్లం క్రియేట్ కాదు ఇంట్లో. అన్నీ చేసి మొత్తం మైండ్ వాష్ చేసి, బ్రెయిన్ వాష్ చేసి మొత్తానికి ఒప్పించినాం. ఒప్పించాక నేనేం చేశా, మామయ్య చాలా కష్టమైంది మామయ్య, అసలు ఒప్పుకోనన్నాడు, ఫైనల్లీ ఒప్పించిన మామయ్య, ఏదో కష్టపడ్డామంటే సరే అని వాసు ఓకే చెప్పిన 2 days తర్వాత ఏం చేసింది, నేను ఇంజెక్ట్ చేశాను. వాసు చిచ్చా ఇక చూడు ఇప్పుడు అయిపోయింది ఇది, గమ్మున నువ్వే చెప్పు, ఇట్లా ఈడు పలానా ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాడు, ఆమెనే చేసుకుంటాడంట అని చెప్పేసి నువ్వు చెప్తేనే అవుతుంది, ఇక నేను మళ్ళీ బాగుండదు అని చెప్పి. అయితే ఇంట్లో ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా చిన్నప్పటి నుండి వాళ్ళకి ఒకటే ఉండే, అంటే మనకు 6th class నుండి లవ్ లెటర్లు బాగా అలవాటు కదా. సో చిన్నప్పటి నుండే అది ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ మర్చిపోయా. వీ వర్ స్టేయింగ్ ఇన్ జ్యోతి కాలనీ, ఏది మన మారేడుపల్లి జ్యోతి కాలనీ. అయితే మా లేన్ తర్వాత నెక్స్ట్ లేన్లో ఒక అమ్మాయి ఉండేది. షీ టు గో టు సెయింట్ ఆన్స్ స్కూల్, వెరీ గుడ్ లుకింగ్ గర్ల్. మా వాళ్ళందరూ లైన్ వేస్తుండే, అందరూ ఇష్టపడుతూ అందరూ లైన్ వేస్తుండే. అయితే ఎవరు ధైర్యం చాలేదు, నేను వెళ్ళిపోయి నేను చెప్పిన నార్త్ ఇండియన్స్ వాళ్ళు, నేహా తెలుగు రాదు నేహా. అయితే అంటే కొంచెం మనకు హిందీ ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి కొంత గొప్ప మనకి హిందీ వస్తుంది. సో నేను పోయి చెప్పిన క్లియర్గా మీకు, అప్పుడే మనకు కొంచెం డేరింగ్ అండ్ డాషింగ్ చెప్పా, లిసన్ ఐ లవ్ యూ, నేను ఆ బోల్ అయితే మనకు బహుత్ పసందే, కుछ भी कर लेता हूँ, कुछ भी करूँगा అది అని చెప్పి ఓడిగాడిలాగా
తను అన్నది సారీ ఐఎమ్ నాట్ ఇన్ టు ఆల్ దట్, ఎక్స్క్యూజ్ మీ అని చెప్పి వెళ్ళిపోయింది ఆమె. ఇట్లా అవుతుందా అని చెప్పేసి ఏం చేసిన డివైడర్తో ఇక నేహా అని రాసుకున్నాను. ఓ మై గాడ్. చిన్నప్పుడు లవ్ స్టోరీ సార్. అయితే చిన్నప్పుడు డివైడర్తో నేహా అని రాసుకున్నా. అది మా ఫ్యామిలీలో పెద్ద ఇష్యూ. ప్రతి ఒక్కరు పిలవడము, ఇరా ఇట్లా రారా నువ్వు ఏమో చేతికి రాసుకున్నాడు చూపించరా అని చెప్పి నన్ను చూడడము, నేను హీరోలాగా ఇట్లా అని చెప్పి ఇట్లా చూపించడము. ఆమె ఓకే చేయలేదు, ఆమె ఓకే చేయలేదు. మన ఉంటాయి కదా సినిమాలు చూసి రాసుకోవడం అవన్నీ. దాని తర్వాత కొన్నిసార్లు ఏమైపోయింది, ఫంక్షన్కి షర్ట్ ఫోల్డ్ చేసేసుకొని వేసుకోవడం, ఇది కనిపించాలని చెప్పి. అదే ఆమె పక్క నుండి పోతే ఇట్లా అంటుంటే ఇట్లా అనడము అసలు మామూలుగా లేదు. సో అయితే ఫస్ట్ నుంచి నాకు తెలుసు ఇంట్లోకి లైక్ వీడికి ఖచ్చితంగా లవ్ మ్యారేజ్, వీడు మన మాట వినడు, పోనీ వీడు లవ్ మ్యారేజ్ చేసుకున్నాని అమ్మాయి సక్రమంగా ఉండి ఒక మంచి ఫ్యామిలీ నుండి వస్తే బాగుంటుంది అని చెప్పి ఆలోచించారు. లక్కీ ఏంటంటే విద్య వాళ్ళ ఫ్యామిలీ అందరు డాక్టర్స్. షీస్ గాట్ అబౌట్ 13 or 14 డాక్టర్స్ అండ్ అబౌట్ 7-8 ఇంజనీర్స్. వాళ్ళ ఫాదర్ వచ్చేసి కాంట్రాక్టర్, మదర్ వచ్చేసి ఇది హౌస్ వైఫ్. సిస్టర్స్ హస్బెండ్స్ అంతా ఇంజనీర్స్ డాక్టర్స్. వాళ్ళ ఆల్ ఎడ్యుకేటెడ్, ఆల్ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్. విద్య కూడా బాగానే చదువుకుంది, బీకామ్ దగ్గర చదువుకుంది. అప్పట్లో బీకామ్ వాజ్ బిగ్. సో ఆల్ ఎడ్యుకేటెడ్ అండ్ వెరీ నైస్ ఫ్యామిలీ, నైడూస్, వెరీ నైస్ ఫ్యామిలీ. అలా అని చెప్పి నాకు ప్లస్ అయింది. బికాస్ దే కమ్ ఫ్రమ్ ఎ వెరీ అండ్ దే వర్ స్టేయింగ్ ఇన్ బషీర్బాగ్. అదొకటి. ఇంకోటి ఏంటంటే సిన్స్ దే హ్యావ్ సో మెనీ డాక్టర్స్ అండ్ వాళ్ళ రూట్స్ కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. వాళ్ళ ఫాదర్స్ ప్రవర్తన, వాళ్ళ మమ్మీది అదంతా కూడా ఇలా నచ్చింది. అండ్ విద్య యూస్ టు కమ్ హోమ్, ఇంటికి వచ్చేది వెళ్ళేది అవన్నీ అయ్యేది. కాబట్టి ఇంట్లో మనందరికీ తెలిసింది ఎస్ దిస్ గే లవ్ సర్, డెఫినెట్లీ గెట్ తనతోనే మ్యారేజ్ చేసుకుంటాం అనుకుంటాడు. బట్ ఓకే అమ్మాయి బాగుంది, ఇంట్లో కూడా బాగున్నారు, అందరు బాగున్నారు అని చెప్పేసి అట్లా నాకు ప్లస్ అయిపోయింది. అది యాక్చువల్లీ నేహా స్టోరీ విద్యకి తెలుసా? అందరికీ తెలుసు విద్యకి. వీఆర్ లైక్ వీఆర్ మోర్ లైక్ ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా మేము వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నాం. బికాస్ దట్స్ ద బ్యూటీ ఆఫ్ ద లవ్ మ్యారేజ్. అండర్స్టాండ్, బికాస్ అదర్వైజ్ గ్లామర్ ఇండస్ట్రీ ఈజ్ వెరీ టఫ్. గ్లామర్ ఇండస్ట్రీలో అంటే ఇఫ్ యువర్ వైఫ్ ఈజ్ నాట్ అండర్స్టాండింగ్ ఇట్స్ వెరీ టఫ్. అండ్ నాకు లక్కీ ఏంటంటే సిన్స్ మై వైఫ్ ఆల్సో కమ్స్ ఫ్రమ్ ద సేమ్ ఇండస్ట్రీ కాబట్టి, గ్లామర్ ఇండస్ట్రీ కాబట్టి, షీ నోస్ వెన్ ఐమ్ ట్రావెలింగ్, వెన్ ఐమ్ అవుట్ ఫర్ షూట్స్, కొన్నిసార్లు ఫోన్ తీయకపోయినా, కొన్నిసార్లు హీరోయిన్తో లవ్ ట్రాక్స్ ఉన్న మూవీలో, అండ్ కొన్ని సెన్షియస్ సీన్స్ ఉన్న, కొన్ని టాక్స్ ఉన్నా కానీ షీ నాట్ మైండెడ్ బికాస్ షీ నోస్ ఇట్స్ అ ప్రొఫెషన్. అది చాలామంది రిసీవ్ చేసుకోరు కొంత అది దట్స్ ప్లస్ పాయింట్. సో వాసు గారిది మీద ఒకేసారి పెళ్ళి? నాది వాసుది ఒక 3-4 months గ్యాప్లో అయింది. 3 months గ్యాప్ ఇచ్చారు అంతే. 3-4 months గ్యాప్ అయింది. వీ వెంట్ అరౌండ్ ఫర్ 5 years నేను విద్య. అప్పటికే 5 years అయింది. ఓకే. మేము కలిసి బిజినెస్ కూడా చేసాం, షాప్ పెట్టాము పెళ్ళికి ముందు ఒక గార్మెంట్ షాప్ పెట్టాము. దట్స్ విద్య టు కమ్ హోమ్ కదా. బాగుంది. సో యువర్ బిజినెస్ పార్ట్నర్స్, యువర్ మోడలింగ్ పార్ట్నర్స్. ఫస్ట్ మోడలింగ్, బిజినెస్, లైఫ్ పార్ట్నర్, తర్వాత లైఫ్ పార్ట్నర్స్. గ్రేట్. సో మీ పాప తను కూడా ఎందుకు ఆర్టిస్ట్ చేయాలని? మనమంతా సినిమాలో చేసినట్టు, మనమంతా మూవీ చేసినది మనమంతాలో. అంటే దానికి ఫస్ట్ నుంచి కూడా ఏమైపోయిందంటే మేము షోస్కి వెళ్ళి వచ్చేవాళ్ళం కదా, ఆ మేకప్, ఆ క్లోత్స్ అవన్నీ చూసి దానికి అలవాటు అయిపోయింది. అండ్ వేరెవర్ యూస్ టు గో కపుల్ ఆఫ్ టైమ్స్ తను తీసుకెళ్ళాం మేము చిన్నదాన్ని. సో దానికి పిక్చర్ నచ్చేది, ఫ్యాషన్ షో అనగానే, మోడలింగ్ అనగానే, పోజెస్ అనగానే షీ యూస్ టు రియల్లీ లైక్ ఇట్. ఇఫ్ ఐ రిమెంబర్ 4th month షీ షాట్ ఫర్ టైమ్స్ ఆఫ్ ఇండియా, 4th or 5th month. సో ఆ పుట్టినప్పటి నుండి కూడా నువ్వు మోడల్, అందరూ అంటారు కదా మోడల్ కూతురు మోడల్ అని చెప్పి. సో ఆ బ్లడ్ వచ్చేసింది, అందరూ అనే దానికి మైండ్లో కూర్చునిపోయింది. ఓకే ఐ ఆల్సో బికమ్ యాక్టర్, ఐ ఆల్సో బికమ్ మోడల్ అని చెప్పి. మనమంతా వాజ్ అ వెరీ గుడ్ ఫిల్మ్ ఫర్ హర్. అండ్ థ్యాంక్స్ టు చంద్రశేఖర్ ఎలిటి గారు, అమేజింగ్. ఎవ్రీబడి టాక్స్ అబౌట్ హర్. ఈరోజు కూడా ఎక్కడికి వెళ్ళినా కానీ దే టాక్ అబౌట్ హర్. పర్ఫార్మెన్స్ బాగా చేయించారు తనతోని. అండ్ షీ ఆల్సో డిడ్. షీ యూస్ టు లిటరల్లీ గెటప్ ఎట్ 5 o'clock in the morning. బికాస్ తనకి ఇష్టం కాబట్టి 5 o'clockకి అదే అలారం పెట్టుకొని అదే లేసేది, అది లేసి మమ్మల్ని లేపేది. షూటింగ్ వెళ్ళేది 5 o'clock in the morning. 5 o'clock అంటే 6 o'clock. ఎంత ఏజ్ అప్పుడు తనకి? 2 years back. రీసెంట్గా 2 years back. సో మనమంతాలో చాలా అప్లోజెస్ వచ్చాయి, ఎందుకంటే కమర్షియల్ కాకపోయినా క్యారెక్టర్లు అందరికీ మంచి అప్లోజ్. అందరూ అసలు అమేజింగ్. అండ్ షీ గాట్ అన్ ఆపర్చునిటీ టు యాక్ట్ విత్ వన్ ఆఫ్ ద లెజెండరీ యాక్టర్స్, మోహన్ లాల్ గారు కానీ, మళ్ళీ గౌతమి గారు, అండ్ వెరీ బిగ్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్. సో షీ లవ్డ్ ఇట్. ఇప్పుడు ఏం చదువుతున్నారు తను? 6th ఇప్పుడు. 6th. మళ్ళీ ఇంక లేదు యాక్టింగ్? లేదు, యాక్చువల్లీ కొన్ని మూవీస్ వచ్చాయి. బట్ ఇప్పుడు ఏమంటే ఇప్పుడు 6th నుండి దానికి ఎగ్జామ్ స్టార్ట్. షీ గోస్ టు చిరాక్. సో 6th నుండి ఎగ్జామ్ స్టార్ట్ కాబట్టి వీ డోంట్ వాంటెడ్ టు మిస్ ఆన్ అవర్ ఎగ్జామ్స్ ఆల్సో. సో ఎడ్యుకేషన్ కూడా ఇంపార్టెంట్ కదా. సో ప్రాబ్లీ 7th వీల్ అగైన్ ట్రై. వస్తున్నాయి ఆఫర్స్ అయితే వస్తున్నాయి. ప్రాబ్లీ 7th వీ కెన్ లుక్ ఎట్ ఇట్, 7th class. ఓకే.
సో శ్రీధర్ గారు ప్రెజెంట్ మూవీ హ్యాపీ బర్త్డే. హ్యాపీ హ్యాపీ బర్త్డే ఒక థ్రిల్లర్, ఐ థింక్ థ్రిల్లర్ అనుకోవచ్చా ఇది? ఇట్స్ ఎ సస్పెన్స్ థ్రిల్లర్. Suspense ఇట్స్ గాట్ ఎవ్రీథింగ్. ఇట్ హ్యాస్ రొమాన్స్, ఇట్ హ్యాస్ సస్పెన్స్, ఇట్ హ్యాస్ థ్రిల్లర్, ఇట్ హ్యాస్ బిట్ ఆఫ్ యాక్షన్. ఇట్స్ ఎ కంప్లీట్. సో ఈ మంత్ రిలీజ్ చేద్దామని ప్లాన్. 17th release, March 17th. రిలీజ్. సో అంటే ఈ మూవీ కొంచెం లేట్ అయినట్టుంది, మధ్యలో చాలా రోజుల క్రితం విన్నాం. సో యాక్చువల్గా మేము అనుకున్నప్పుడు వి థాట్ విల్ షూట్ ద ఎంటైర్ ఫిల్మ్ ఇన్ హైదరాబాద్ ఇన్ ఏ హౌస్. దాని తర్వాత స్క్రిప్ట్ డెవలప్ అవుతూ ఏమొచ్చిందంటే సెకండ్ హాఫ్లో కొంచెం ఫ్రెష్నెస్ కావాలి, ఆడియన్స్ని మొత్తం దీంట్లో సస్పెన్స్ థ్రిల్లర్లో హారర్గా తీసుకెళ్ళకుండా కొంచెం డైవర్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి మంచి డెవలప్మెంట్ అయింది స్క్రిప్ట్లో. డెవలప్మెంట్ అయిన తర్వాత మేము అందరం కూర్చున్న తర్వాత మాకు ఏమనిపించింది అంటే లెట్స్ గో అబ్రాడ్ అనుకున్నాం ఫస్ట్. దాంతో ఏమనిపించింది అంటే అబ్రాడ్ వెళ్ళి ఓన్లీ 5-6 సీన్ చేస్తే మనకు గిట్టుబాటు కాదు. లెట్స్ డూ వన్ థింగ్, వెన్ వీ హ్యావ్ వైజాగ్, వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ సిటీస్, వైజాగ్ అండ్ బీచ్ ఉన్నాక, వన్ ఆఫ్ ద గుడ్ బీచెస్ ఉన్నాక వై షుడ్ అవసరం బయటకు వెళ్ళే అవసరం ఏముందని చెప్పి సో సాంగ్ కొన్ని సీన్స్ వైజాగ్లో చేశాము. సో ఆ ట్రావెలింగ్ కొద్దిగా లేట్ అయింది మాకు. మూవీ ఒక 20 days షూటింగ్ చేసాం ఇక్కడ. దాని తర్వాత సాంగ్కి వెళ్ళేపటికి ఒక 3 months గ్యాప్ వచ్చింది, బికాజ్ డేట్స్ ఒకటి, దాని తర్వాత బడ్జెట్స్ ఒకటి చూసుకోవాలి అదంతా. దాని తర్వాత ఆడియో లాంచ్ ఘనంగా చేసాము, తాజ్ కృష్ణలో చేసాము. మంచి మ్యాసివ్ రెస్పాన్స్ వచ్చింది, ఆడియో కూడా చాలా బాగా వచ్చింది. దాని తర్వాత ఇది మొత్తం చెన్నైకి వెళ్ళింది పోస్ట్ ప్రొడక్షన్ CG వర్క్, దాని తర్వాత కొంచెం యానిమేషన్ వర్క్, అదంతా కూడా అక్కడ కొద్దిగా డిలే అయింది. సో ఆ డిలే అవుతూ ఎందుకంటే మనకి ఇప్పుడు ప్రొడ్యూసర్స్ కూడా కొత్త వాళ్ళు, డైరెక్టర్స్ కొత్త వాళ్ళు కాబట్టి కొంచెం టైం పట్టింది. బికాస్ ప్రొడ్యూసర్స్ కూడా అదే ఫండింగ్ ఇక్కడ నుండి తీసుకోలేరు, వాళ్ళు సొంత డబ్బులు పెట్టుకున్నారు. సో అది కొంచెం డిమానిటైజేషన్ ఒకటి వచ్చింది. దాని తర్వాత పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యాయి మధ్యలో. సో వి డిడ్ంట్ వాంట్ టు వాళ్ళ మూవీ మధ్యలో మనం వేయాలని అనుకోలేము ఎప్పుడు. సో దాని తర్వాత వీఆర్ వెయిటింగ్ లిటిల్లీ, ఒక మంచి టైం కోసం వెయిట్ చేస్తూ ఉండే. మధ్యలో మీరు అన్నట్టు డిమానిటైజేషన్ ఆల్మోస్ట్ ఒక 2 months దాకా డిమానిటైజేషన్ అది ఉండింది. అంతకన్నా ముందు పెద్ద మూవీస్ వచ్చాయి. సో ఇది ఐ థింక్ 17th ఈజ్ ఎ బ్యూటిఫుల్ టైం, March 17th ఈజ్ ఎ వెరీ గుడ్ టైం. సో అలా అని చెప్పి వీఆర్ ఓన్లీ వెయిటింగ్. ఫస్ట్ కాపీ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 3 months బ్యాక్ అయింది. సో హ్యాపీ బర్త్డే 17th వస్తుంది. ఏంటి ఆ టైటిల్ ఏంటి, సినిమాకి రిలేషన్ ఏంటి, హ్యాపీ బర్త్డే అంటే ఏం చూపించబోతున్నారు? హ్యాపీ బర్త్డే అంటే నా బర్త్డే, మళ్ళీ దాని తర్వాత హీరోయిన్ బర్త్డే ఒకటే రోజు ఉంటుంది. ఓకే. సో మేము అనుకుంటామంటే అందరు నార్మల్గా సెలబ్రేట్ చేసుకుంటారు, కొంచెం మనం వెరైటీగా సెలబ్రేట్ చేసుకుంటే ఎలా ఉంటుంది అనేది మేము చూపించబోతున్నాం దాంట్లో. ఆ వెరైటీ అనేది మేము సినిమాలో చూడాలి. ఓకే, అంతకంటే చెప్పరు. ఓకే, ఇంకేమన్నా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఇంకేం చేస్తున్నారు? సో ఈ మూవీ తర్వాత నెక్స్ట్ మూవీ వచ్చేసి వర్మ గారితో ఒక మూవీ చేశాను. సో దట్ షుడ్ బి రిలీజింగ్ ఎనీ మూమెంట్, సెకండ్ లీడ్ చేశాను దాంట్లో. అండ్ April 1st week or 2nd weekలో ఇంకొక మూవీ ఫ్లోర్కి వెళ్ళబోతుందండి. దట్ ఈజ్ మన బుడుగు డైరెక్టర్ ఉన్నారు కదా మన్మోహన్, తనది ఫైనలైజ్ చేసాము, స్క్రిప్ట్ వర్క్ అయింది. సో ఎవ్రీథింగ్ ఈజ్ సార్టెడ్. సో April 1st week or 2nd week అనుకుంటున్నాము. అదిగాక డైరీ అండ్ పెళ్లి పుస్తకం డైరెక్టర్ ఉన్నారు కదా రామకృష్ణ, తనతోని ఇంకొక మూవీ ప్లాన్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ మేము క్లైమాక్స్ దాదాపు షూట్ చేసాము, ఒక 15 days క్లైమాక్స్ షూట్ చేసాము. సో దట్ షుడ్ ఆల్సో గో ఆన్ ఫ్లోర్. అంటే కొంచెం మైకమ్ బికాస్ స్టోరీలో ఇంకొంచెం డెప్త్ ఉంటే బాగుండేది, ఇంకొంచెం పెద్ద క్యారెక్టర్స్ ఇన్వాల్వ్ అయితే బాగుంటుంది అని చెప్పి అది కొంచెం ఆగున్నది. బట్ అది కూడా May 1st week or 2nd week అది కూడా టేక్ ఆఫ్ అవ్వాలి. బిజినెస్తో పాటు ఇటు మూవీస్ కూడా చాలా బిజీ స్కెడ్యూల్ ఉంది ఇప్పుడైతే. చేయాలి కదండి మరి. సో రామ్ గోపాల్ వర్మ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సూపర్. ఎందుకంటే ఆయన మామూలు డైరెక్టర్లు అందరూ ఒకటైతే ఆయన ఒక డిఫరెంట్ డైరెక్టర్. సో ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటి? వర్మ గారితో మీరు వర్క్ చేసినట్టు అనిపించదు. ఎందుకంటే మీరు ఇలా మాట్లాడుతూ ఉంటారు, కెమెరా ఎక్కడో ప్లేస్ చేస్తూ ఉంటారు తను. సో యూ క్యాజువల్లీ యూల్ బి టాకింగ్ లైక్ అది చూసి మాట్లాడుతూ ఉంటారు, ఓకే అంటారు. అదేంటి ఆయన చూడాలి టేకా లేకపోతే సరదాగా 3-4 times అటెండ్ అయింది నాకు. ఫస్ట్ వెళ్ళినప్పుడు అంటే నేను ఎప్పుడు వర్క్ చేయలేదు తనతోనే. అయితే ఫస్ట్ వెళ్ళేటప్పుడు సరే మనం జనరల్గా మనం ఆర్టిస్ట్ అని అంటాం కదా, ప్రతి ఒక పని చేయండి, మీరు అంటా ఉంటే నేను కూడా అంటా ఉంటా, ఒకసారి బాగుంటుంది కదా ఫస్ట్ మనం ఒకటి మానిటర్ చేసుకుంటే అని అలా సరదాగా వెళ్ళేవాళ్ళం. దాని తర్వాత సరదాగా మాట్లాడుతూ ఉండడం షార్ట్ ఓకే అంటుండే, అదేంటి అసలు టేక్ అయ్యలేము అదేం చూస్తే ఓకే అంటుండే. అలా ఆల్మోస్ట్ 3-4 సీన్స్ అయ్యాయి అలా. అండ్ దే కేమ్ అవుట్ రియలీ గుడ్. అండ్ తను మానిటర్ చూడరండి, తను అసలు మానిటర్ అసలు చూడరు, ఇలా చూస్తారు, ఇలా ఆర్టిస్ట్లో ఇంకా షార్ట్ ఓకే అంతే. అంటే అది బికాస్ ఈ ఎక్స్పీరియన్స్ అండ్ కాన్ఫిడెన్స్ లెవెల్
అండ్ ఇట్స్ లైక్ ఈజ్ అమేజింగ్. ఐ హ్యాడ్ గ్రేట్ టైమ్ వర్కింగ్ విత్ హిమ్. ఒక 10 days చేశానండి అంతే. 10 days చేశాను. బట్ ఇట్స్ డిఫరెంట్ ఎక్స్పోజర్ అండి, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇట్స్ టోటలీ డిఫరెంట్. కెమెరా ఎక్కడ ఉంటుందో తెలియదు మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్. అది మానిటరో తెలియదు, లేకపోతే టేకా తెలియదు, ఓకే ఎందుకంటారో తెలియదు, 1 more ఎందుకంటారో తెలియదు. బట్ చాలా సరదాగా వెళ్ళిపోతుంది మనకు, ఎఫర్ట్లెస్. సో వాసు గారు చిన్నతెర అంటే బుల్లితెర మీదకి వచ్చారు సీరియల్స్లో, చాలా పాపులర్ హీరో ఇప్పుడు, చాలా మంచి మంచి సీరియల్స్లో, టాప్ సీరియల్స్లో. సో మీరు ఇటు సైడ్ చూడలేదు ఎందుకంటే సినిమాలు బిజీ ఉండడం వల్ల? యా, అదొకటి. ఇంకోటి ఏంటంటే నాకు ఫస్ట్ నుంచి కూడా బిజినెస్ అంటే చాలా ఇష్టం. సో సీరియల్స్కి వెళ్ళిపోతే ఏమవుతుందంటే వర్క్ లోడ్ ఎక్కువ అవుతుంది. బికాజ్ ఐఎమ్ సీయింగ్ వాసు, నేను చాలామంది ఆర్టిస్ట్ నాకు తెలుసు కదా, సో వాళ్ళని చూస్తూ ఉంటారు కదా, వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది. అది కాకుండా షూటింగ్ కూడా ఇన్ ఏ మంత్ ఆల్మోస్ట్ 15-20 days దే షూట్ చేస్తూ ఉంటారు. సో అది తప్ప ఇంకా వేరే దానికి పాపం ఆస్కారం ఉండదు, ఛాన్స్ ఉండదు. దే ఈవెన్ ఇఫ్ దే వాంట్ డూ ఇట్ ఆల్సో దే కాన్ డూ ఇట్. అండ్ బిజినెస్ అంటే ఇంకోటి ఏంటంటే మనం ఇంకొకరిని నమ్మి మనం పెట్టలేము బిజినెస్ అని, అన్లెస్ అంటిల్ యు ఆర్ నాట్ మెంటలీ అండ్ ఫిజికలీ ప్రజెంట్ అది ఎదగదు. సో లాస్ చేయాలి అనుకుంటే మీరు ఒక 10 పనులు చేసి ఇది ఒకటి చేయొచ్చు. బట్ వెన్ యూ వాంటెడ్ టు లైక్ ఎమర్జ్ అండ్ వెన్ యూ వాంటెడ్ టు హ్యావ్ యువర్ ఓన్ ఐడెంటిటీ, ఎప్పుడు కూడా బిజినెస్లో మీ ఫుల్ ఇన్వాల్వ్మెంట్ ఉండి మీ ప్రజెన్స్ ఉంటేనే అవుతుంది. సో వాసుకి ఏంటంటే వాసు వాజ్ ఆల్వేస్ ప్యాషనెట్ అబౌట్ దిస్ ఇండస్ట్రీ. ఈ ఆల్వేస్ వాంటెడ్ టు గెట్ ఇన్ టు యాక్టింగ్. ఫస్ట్ నుంచి వాసుకి, నాకు కూడా ఆల్వేస్ వాంట్ గెట్ ఇన్ టు యాక్టింగ్, వాంట్ డూ ఫిల్మ్స్, వాంట్ డూ మోర్ షోస్ అండ్ ఆల్ దట్. ఎట్ ద సేమ్ టైం నాకు బ్యాకప్ ఉంటే బాగుంటుంది అని చెప్పి ఫస్ట్ నుంచి అనుకున్న, ఫస్ట్ నుంచి ఉండింది. సో మూవీస్ ఉంటే ఏదంటే కొంచెం కంఫర్ట్ జోన్ ఉంటుంది. బికాజ్ ఇన్ ఎ మంత్ ప్రాబ్లీ లైక్ బిజీ ఉంటే ఒక 10 days ఉండొచ్చు, లేదంటే ఒక 2 days ఉండొచ్చు, నెక్స్ట్ మంత్ ఫుల్ ఫ్రీగా ఉండొచ్చు. సో ఐ కెన్ కాన్సన్ట్రేట్. అట్ ద సేమ్ టైం బిజినెస్ కూడా చూసుకోవచ్చు. అంటే మీ హార్డ్ వర్క్ అయి ఉండొచ్చు. లైక్ ఇప్పుడు మీరు మోడలింగ్లోకి వెళ్ళి ఒక టాప్ పొజిషన్కి వెళ్ళారు, ఆర్టిస్ట్గా ఒక టాప్ పొజిషన్కి వెళ్ళారు, ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేశారు, హైదరాబాద్ తల్వార్స్. దీంట్లో ఎలా నడుస్తుంది ఈ వర్క్ ఎలా నడుస్తుంది ఇప్పుడు? బాగుందండి. హైదరాబాద్ తల్వార్స్ అంటే ఫస్ట్ నుంచి కూడా మేము ఏమనుకున్నామంటే సొసైటీకి మేము ఏమన్నా చెయ్యాలి. బికాజ్ సెలబ్రిటీస్ అనగా ఎవరికి మొబిలైజింగ్ ఈజీ అవుతుంది. ఒక స్పాన్సర్షిప్ కానీ లేదంటే ఇంకో 4 సెలబ్రిటీస్ తీసుకొచ్చి ఒక వేదిక మీద పొలిటీషియన్స్ని, పోలీస్ వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేయగలిగే కెపాసిటీ. ఇంకోటి ఏంటంటే మనం ఏది చెప్పినా కానీ మెసేజ్ చాలా ఫాస్ట్గా వెళ్తుంది అందరికీ. పీపుల్ విల్ యాక్సెప్ట్ ఇట్ బికాస్ ఎక్కడో ఒక దగ్గర వీఆర్ ద రోల్ మోడల్స్ ఇన్ దేర్ లైఫ్. సో అలాంటిది వేరే విషయాలకి ఎప్పుడూ మన సినిమా చూడండి, మేము ఇవి చేస్తున్నాం అని కాకుండా సొసైటీకి ఏదన్నా బెనిఫిట్ అయ్యేది, సొసైటీకి మన ద్వారా మనకు తోచినంత ఏ రూపంగా పర్లేదు, ఇట్ కెన్ బి ఇన్ క్యాష్, ఇట్ కెన్ బి ఇన్ కైండ్, ఏ రూపంగా కొంత గొప్ప ఇంకొక అతనికి సహాయపడండి అండ్ హెల్ప్ చేయండి అనే మోటో అండి. అండ్ వాట్ వీ హ్యావ్ లెట్స్ గివ్ సంథింగ్ టు ద సొసైటీ అనే మోటోతో వెళ్తూ ఉన్నాం. రీసెంట్లీ మేము ఒక మ్యాచ్ కండక్ట్ చేసామండి హైదరాబాద్ తల్వార్స్ తరఫు నుండి. శ్రీకాంత్ అన్న, తరుణ్ వీళ్ళందరూ కూడా ఉండే పార్ట్ ఆఫ్ ద క్రికెట్ టీమ్. మేల్ కార్పొరేటర్స్ వర్సెస్ మేల్ సెలబ్రిటీస్, ఫీమేల్ కార్పొరేటర్స్ వర్సెస్ ఫీమేల్ సెలబ్రిటీస్. అందరం కలిసి జిహెచ్ఎంసీ వాళ్ళతోనే మ్యాచ్ ఆడాము. స్వచ్ఛ హైదరాబాద్ అంటే ప్రమోటింగ్ స్వచ్ఛత. ఏదంటే మన సిటీ, ఇట్స్ ఆ సిటీ ఆ ప్రైడ్. సో మన సిటీని మనం అబ్రాడ్ వెళ్ళినప్పుడు ఎలాగైతే మనము ఏదన్నా టిష్యూ పేపర్ కానీ ఏదన్నా చాక్లెట్ రోల్ కానీ సక్రమంగా జాగ్రత్తగా డస్ట్బిన్ వేయడం ఎలా అయితే మనం అనుకుంటామో ప్రాక్టీస్ చేస్తామో, అదే ప్రాక్టీస్ మన దగ్గర మన సిటీలో మనది అన్న దగ్గర చేయాలి అని చెప్పి ఆ స్వచ్ఛత కోసం అనేది ఒక ప్రమోషన్ చేశాము. ఆల్మోస్ట్ ఒక 16,000 crowd వచ్చిందండి. అండ్ ఇట్ వాజ్ వెరీ వెల్ ఆర్గనైజ్డ్. అంటే స్టార్స్ అండ్ క్రికెట్ ఎంటర్టైన్మెంట్స్ అని మా కంపెనీ ద్వారా మేము చేశాము. ఆల్ ద మినిస్టర్స్ వేదేరండి. తెలంగాణ ప్రతి మినిస్టర్ వచ్చారు, ప్రతి ఎమ్మెల్సీ వచ్చారు. హోమ్ మినిస్టర్ వాజ్ దేర్ ఫర్ 4 hours, మేయర్ వాజ్ దేర్, కమిషనర్స్ వేర్, జిహెచ్ఎంసీ కమిషనర్ వాజ్ దేర్, పోలీస్ వేర్ దేర్, ఆల్ యాక్టర్స్ వేర్ దేర్, సుధీర్ బాబు వాజ్ దేర్, నిఖిల్ వాజ్ దేర్, శ్రీకాంత్ అన్న, తరుణ్, దాని తర్వాత అశ్విన్, మళ్ళీ మేమందరము, వాసు, విశ్వ, సామ్రాట్, ఆల్మోస్ట్ ఎవ్రీబడి వర్ యాక్టివ్లీ పార్ట్ ఆఫ్ ఇట్, విచ్ వాజ్ వెరీ నైస్. ఏం చేసామంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద థింగ్ వీ గేవ్ అవేర్నెస్, వీ క్రియేటెడ్ అవేర్నెస్ దట్ ఇప్పుడు గ్రీన్ డస్ట్బిన్, బ్లూ డస్ట్బిన్ ఉంటుంది. చాలామంది తెలియదు వాట్ ఈస్ గ్రీన్, వాట్ ఈస్ బ్లూ అని. సో వీ ఎడ్యుకేటెడ్ ఆన్ దట్ అండ్ వీ వర్ ఎంఫసైజింగ్ మోర్ ఆన్ ప్లీజ్ డోంట్ త్రో కచరా ఎక్కడ పడితే అక్కడ కచరా వేయకండి మీరు. అండ్ సిటీ దట్ వెట్ అండ్ డ్రై చేయండి. ఒకవేళ మీకు కాకపోయినా, మీకు సమయానికి డస్ట్బిన్ దొరకకపోయినా ఏదో మీ కాళ్ళన పడేసుకోండి, మీ జేబులోనే పెట్టుకోండి, బట్ రోడ్డు మీద మాత్రం వేయకండి.
అని చెప్పి చేసాము. ఇట్ వాస్ వెరీ నైస్ అండి, టర్న్ అవుట్స్ వెరీ గుడ్. ప్రతి ఛానల్ ప్రతి మీడియా కూడా బాగా సపోర్ట్ చేసింది అండ్ ఎవ్రీవేర్ ఇట్ వాజ్ రోలింగ్ అండి మ్యాచ్ గురించి. అదొకటి విచ్ వాజ్ లైక్ వెరీ సక్సెస్ఫుల్ బిగ్ ఈవెంట్. అంతకుముందు తలసేమియా పేషెంట్స్ ఉన్నారు కదండి, వాళ్ళకి బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేసాము. దానికి సురేష్ బాబు గారు, దాని తర్వాత మన భరద్వాజ గారు, మళ్ళా లగడపాటి శ్రీధర్ గారు, బి గోపాల్ గారు, దాని తర్వాత మళ్ళీ రామచంద్ర గారు, దాని తర్వాత ఇంకిద్దరు డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, మినిస్టర్స్ అందరూ వచ్చి బ్లడ్ ఇచ్చారు. సో అపార్ట్ ఫ్రమ్ అస్ విచ్ ఇస్ వెరీ గుడ్ కాంట్రిబ్యూషన్, విచ్ ఇస్ వెరీ నైస్. సో మంచి పని. సో ఇలా ఇంకా చాలా చేయబోతున్నాం. ఇప్పుడు ఆర్గన్ డొనేషన్ అని చెప్పి వి బి ప్లేయింగ్ మ్యాచ్ వెరీ సూన్ ఇన్ వరంగల్ విచ్ సేస్ స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్. వరంగల్లో చాలా మటుకు మీరు చూసినట్టయితే చాలామంది కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు అండ్ చాలామంది బైక్ యాక్సిడెంట్స్ అయ్యాయి. సో హెల్మెట్ ఒకటి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం, వేరే హెల్మెట్ మస్ట్ మ్యాండేటరీ అని చెప్పి అదొకటి క్రియేట్ చేస్తున్నాము. అది కాక స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అని చెప్పి అనే ఒక స్లోగన్తో వి ప్లేయింగ్ మ్యాచ్, 1 day మ్యాచ్, 1 day ఈజ్ అవేర్నెస్ క్యాంప్. దాంట్లో భాగంగా వీ వాంటెడ్ టు డూ ఆర్గన్ డొనేషన్ ఆల్సో. ఇప్పుడు నేనున్న ఒక 10 మంది ఉన్నాం మా తరఫు నుండి, హైదరాబాద్ తరఫు నుండి, విచ్ వీ వాంటెడ్ టు డొనేట్ ఆర్గన్స్ బికాజ్ మనం చూసి, మన సెలబ్రిటీస్ని చూసి, మన యాక్టర్స్ని చూసి ఇంకో 100 మంది వస్తారని చెప్పి, అలా సంథింగ్ టు గుడ్ టు ద సొసైటీ. రియల్లీ గ్రేట్ నిజంగా. అండ్ మీరు ఇంకా ఫ్యూచర్లో ఇంకా చాలా సక్సెస్ సాధించాలి. ఆల్రెడీ మీరు ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అనుకోండి. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ ఆల్ ద బెస్ట్ టు హ్యాపీ బర్త్డే మూవీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. Thank థ్యాంక్ యూ సో మచ్. హాయ్, దిస్ ఈస్ Sreedhar Rao. Watch my exclusive interview on iDream. For more videos, subscribe to iDream Medias. I really want to congratulate iDream Media for crossing 700 million views. Congratulations and all the very best, iDream Media.